గడిచిన దినములో గనక మనం చూచి ఉన్నట్లయితే దేవుని యొక్క మందిరానికి వెళ్ళటం ద్వారా కలిగే ప్రయోజనాలు ఏంటి అని మనందరము కూడా నేర్చుకుని ఉన్నాం. ಹೋದ ವಾರದಲ್ಲಿ ಯಾವ ವಾಕ್ಯವನ್ನು ಕೇಳಿದೀವಂದ್ರೆ ದೇವರ ವಾಕ್ಯವನ್ನು ಕೇಳಿದಾಗ ಏನೆಲ್ಲ ಲಾಭಗಳು ಆಗುತ್ತೆ ಅಂತ ನೋಡಿದ್ವಿ. ప్రత్యేకంగా సొలొమోను గారు దేవుని యొక్క మందిర నిర్మాణాన్ని జరిగించిన తర్వాత దేవుని యొక్క సన్నిధానానికి వెళ్ళి ప్రార్థించిన వాడిగా ఉన్నాడు అనే మాటల్ని మనందరము కూడా చూసి ఉన్నాము. ಪ್ರತ್ಯೇಕವಾಗಿ ಸೊಲೊಮೋನನವರು ಮಂದಿರವನ್ನು ನಿರ್ಮಾಣ ಮಾಡಿದ ಮೇಲೆ ఏ ರೀತಿಯಾಗಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದರು ಅಂತ ನೋಡಿದ್ವಿ. అతడు ఏదైతే దేవుని యొక్క సన్నిధానంలో ప్రార్థించిన వాడిగా ఉన్నాడో ప్రతి ప్రార్థన కూడా దేవుడు ఆలకించిన వాడిగా ఉన్నాడని కూడా మనందరము కూడా చూచి ఉన్నాం. ಅವರು ಯಾವ ಪ್ರಾರ್ಥನೆಯನ್ನು ಮಾಡಿದರೋ ಪ್ರತಿ ಪ್ರಾರ್ಥನೆಯನ್ನು ಕೂಡ ದೇವರು ಅಂಗೀಕರಿಸುವುದಾಗಿ ನೋಡಿದ್ದೀವಿ. ప్రత్యేకంగా దేవుని యొక్క సన్నిధానానికి వెళ్ళి ఉన్నప్పుడు మనందరము మన కాముగా ఉండాలి. దేవుని యొక్క మందిరానికి మనం వెళ్ళినప్పుడు మొట్టమొదటిగా మోకాళ్ళు ఉన్ని 2 చేతులు పైకెత్తి యేసు నామమును బట్టి ప్రార్థన చేస్తే ఆ ప్రతి ప్రార్థనకు కూడా జవాబు వస్తుందని కూడా మనందరం కూడా నేర్చుకుని ఉన్నాం. ప్రత్యేకವಾಗಿ మందిరದಲ್ಲಿ ಮೊಣಕಾಲೂರಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೋದ್ರಲ್ಲಿ ಎಷ್ಟು ಲಾಭ ಎಷ್ಟು ಇದೆ ಅಂತ ఆశీర్వాద ಇದೆ ಅಂತ ನೋಡಿದ್ವಿ. నీవు మందిరానికి పోయినప్పుడు ఎంతగానో నీ ప్రవర్తనని జాగ్రత్తగా ఉంచుకోవాలని బైబిల్ వాక్యము మనకి నేర్పిస్తూ ఉన్నది. ನೀವು ಮಂದಿರದಲ್ಲಿ ಹೋಗುವಾಗ ನಿನ್ನ ಪ್ರವರ್ತನೆ ಕಾಯ್ದುಕೊಳ್ಳಬೇಕೆಂದು ವಾಕ್ಯವು ಹೇಳುತ್ತದೆ. మందిరములోనికి ఒక్కసారి అడుగు పెట్టిన తర్వాత మిగతా వాళ్ళతో మనకి ఎలాంటి కూడా సంబంధం అనేది మనం పెట్టుకోకూడదు. కానీ ఇక్కడ నిలిచి ఉండే మహిమ కలిగినటువంటి దేవుని మాత్రమే చూస్తూ ఆయన్ని మాత్రమే ఆరాధిస్తూ ఆయన మాత్రమే గణపరుస్తూ ఆయన చెప్పిన మాటలు వినాలని మనందరము కూడా నేర్చుకుంటూ ఉండి ఉన్నాము. మందిరದಲ್ಲಿ కాలిట్ట ಮೇಲೆ ನಿನ್ನ ಯಾರನ್ನು ಸಂಬಂಧ ಇಲ್ಲದಿರಾ ದೇವರನ್ನು మాత్ర మహిమ పడిసోరాగిరಬೇಕು. మందిరములోనికి అడుగు పెట్టిన తర్వాత ప్రతిదీ కూడా దేవుడు చూస్తాడు అనే విషయాల్ని మనందరము కూడా తెలుసుకొని ఉన్నాం. మందిరదಲ್ಲಿರುವಾಗ ప్రతియొందు కూడా దేవుడు నమ్మను ನೋಡ್ತಾರೆ ಅಂತ నేనైతే మీ రూపాలు మీ వస్త్రాలు చూస్తానేమో కానీ ఇక్కడ నిలిచి ఉన్నటువంటి దేవుడు మట్టికి మీ హృదయ అంతరంగాలని పరిశోధిస్తాడని మనము తెలుసుకొని ఉన్నాం. నావాದ್ರೆ ನಾವು శరీరಗಳು ಇಲ್ಲ బట్టಗಳು ನೋಡ್ತೀವಿ, ಆದರೆ ದೇವರು ಮತ್ತೆ ನಮ್ಮ ಹೃದಯಾಂತಗಳನ್ನು ಎದುರಿಯೋದು. కాబట్టి దేవుని యొక్క మందిరానికి మనం వచ్చినప్పుడు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ಅದಕ್ಕೆ ನಾವು ದೇವರ ಮನೆಯಲ್ಲಿ ಬಂದಾಗ ಎಷ್ಟು ಜಾಗೃತಿಯಾಗಿರಬೇಕು. ఇక్కడ మనము చూసినట్లయితే ఆ ప్రార్థనలో చూసి ఉన్నప్పుడు దేవుని యొక్క నేత్రాలు ఆ యొక్క మందిరం పైన నిలిచి ఉన్నట్లు మనందరము కూడా చూసి ఉన్నాం. ಇಲ್ಲಿ ನೋಡಬೇಕಾದ್ರೆ ದೇವರ ಕಣ್ಣುಗಳು ಆ ಮಂದಿರದ ಮೇಲೆ ಇರೋದಾಗಿ ನಾವು ನೋಡ್ತೀವಿ. మనం ఈ లోకంలో చాలా మందిని చూచి ఉండి ఉన్నప్పుడు మనుషులు ఏమనుకుంటారంటే వారి కంటే గొప్పవారి యొక్క దృష్టిలో వీళ్ళు పడాలని అనుకుంటా ఉంటారు. ನಾವು ನೋಡ್ಬೇಕಾದ್ರೆ ಅವರಿಗಿಂತ ಉನ್ನತ ಸ್ಥಿತಿಯಲ್ಲಿರೋ ದೃಷ್ಟಿಯಲ್ಲಿ ನಾವು ಬೀಳ್ಬೇಕು ಅಂತ. ఈ ఎమ్మెల్యే కళల్లోనో ఎంపీ కళల్లోనో గవర్నర్ గారి కళల్లోనో ముఖ్యమంత్రి గారి కళలో పడితే నాకు ఏదైనా మేలు జరుగుతుందేమని అనుకుంటారు. వాళ్ళ దృష్టి వీళ్ళపైన ఉండాలని కూడా ఆశపడుతూ ఉంటారు. ಯಾವ ఎమ్మెల్యే దృష్టియల్లో ఎంపీ దృష్టియల్లో బిದ್ದರೆ ನನ್ನ లైఫ్ ಚೆನ್ನಾಗಿರುತ್ತೆ, ఎಷ್ಟో లాభಗಳು ಅಂತ అన్ಕೊಂತೀವಿ. వాళ్ళ దృష్టిలో పడితే లాభం జరుగుతుందో లేదో నాకు తెలియదు కానీ దేవుని యొక్క మందిరానికి వచ్చినప్పుడు దేవుని యొక్క నేత్రాలు నిన్ను చూచినప్పుడు నిశ్చయముగా ఆయన నేత్రాలు ఎవరిపైన నిలిచి ఉండి ఉన్నాయో వారు నిశ్చయముగా 100% వారు దీవెన పొందుకుంటారని బైబిల్ వాక్యము మనందరికీ కూడా నేర్పిస్తూ ఉండి ఉన్నది. ಅವರ ದೃಷ್ಟಿಯಲ್ಲಿದ್ದರೆ ನಿಮಗೆ ಆಶೀರ್ವಾದ ಸಿಗುತ್ತಾ ಇಲ್ವೋ ಗೊತ್ತಿಲ್ಲ, ಆದರೆ ದೇವರ ದೃಷ್ಟಿಯಲ್ಲಿ ಬಿದ್ದರೆ ನಿಮಗೆ ದೇವರ ಸನ್ನಿಧಾನದಲ್ಲಿ ಇದ್ದರೆ ಅದು ಎಷ್ಟು ಆಶೀರ್ವಾದವು, ಅವರು ಎಷ್ಟು ఉన్నత స్థానದಲ್ಲಿ ఇర్తారు. కాబట్టి దేవుని యొక్క దృష్టికి కనబడే విధముగా మనము దేవుని సన్నిధానానికి పరిగెత్తుకుంటూ రావాలి. ಅದಕ್ಕೆ ದೇವರ ದೃಷ್ಟಿಯಲ್ಲಿ ಬರುವುದಕ್ಕೆ ದೇವರ ಸನ್ನಿಧಾನಕ್ಕೆ ನಾವು ಬರಬೇಕು. మనం చూసినప్పుడు హన్నా గారు దేవుని యొక్క సన్నిధానానికి వచ్చి ఉన్నది. ನಾವು ನೋಡ್ಬೇಕಾದ್ರೆ ಹನ್ನ ಅವರು ದೇವರ ಸನ್ನಿಧಾನಕ್ಕೆ ಬರುತ್ತಾರೆ. ఆమె కన్నీటితో బాధపడుతూ ఉండి ఉన్నది. ಅವರು ಕಣ್ಣೀರಿನಲ್ಲಿ ಎಷ್ಟೋ ಬಾಧೆ ಪಡೋರು. తన సమస్య ఏంటో దేవునితో చెప్పుకుంటూ ఉన్నది. తన సమస్య ಏನು ಅಂತ ದೇವರು మందిరದಲ್ಲಿ ಹೇಳಿದಾಗ అది చూసినటువంటి దేవుడు ఏం చేస్తారంటే ఆమెకు ఒక శ్రేష్టమైనటువంటి బిడ్డను దేవుడు అనుగ్రహించిన వాడిగా ఉన్నాడు. ಅದನ್ನು ನೋಡಿ ದೇವರು ಆ ಅಣ್ಣ ಅವರಿಗೆ ಒಂದು ಮಗುವನ್ನು ಕೊಟ್ಟರು. ఆమె కరిగినటువంటి బిడ్డ ఎలా ఉన్నారండి? ఒక దేశానికి ప్రయోజనకరమైనటువంటి బిడ్డగా, ఒక న్యాయాధిపతిగా దేవుని చేతిలో వాడబడినటువంటి బలమైన సాధనం
సింహాసనముగా సమూయేలు గారు ఉన్నట్లు మనము చూస్తా ఉండి ఉన్నాము. ಆ ಮಗು ಎಷ್ಟು ಒಳ್ಳೆಯವನಾಗಿದ್ದಾನಂದ್ರೆ ಒಂದು ದೇಶಕ್ಕೆ ದೇಶಾಧಿಪತಿಯಾಗಿ ನಿಲ್ಲಿಸುವುದಕ್ಕೆ ಅಷ್ಟು ಉನ್ನತ ಸ್ಥಾನದಲ್ಲಿ ದೇವರು ಇಟ್ಟಿದ್ದಾರೆ. ఈ రోజు మనము కూడా కష్టాలలో, బాధల్లో, వేదనలో, ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుని యొక్క సన్నిధానానికి వస్తే దేవుడు మనల్ని చూచి మన జీవితంలో అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యములు, లెక్కలేనటువంటి మహత్కార్యములు ఆయన జరిగించువాడిగా ఉంటాడు. ಇವತ್ತು ನಾವು ಕೂಡ ಎಷ್ಟೇ ಕಷ್ಟಗಳಲ್ಲಿ ಬಂದು ನಾವು ಈ ಮಂದಿರದಲ್ಲಿ ಇರಬೇಕಾದ್ರೆ ನಮ್ಮ ಜೀವಿತದಲ್ಲೂ ಕೂಡ ದೇವರು ಅದ್ಭುತ ಕಾರ್ಯಗಳನ್ನು ಮಾಡೋರಾಗಿದ್ದಾರೆ. మొట్టమొదటిగా దేవుని యొక్క మందిరానికి వస్తే దేవుడు వారిని చూస్తాడని నేర్చుకుని ఉన్నాము. ಮೊದಲನೇದಾಗಿ ದೇವರ ಮಂದಿರಕ್ಕೆ ಬಂದ್ರೆ ದೇವರು ಅವರನ್ನು ದೃಷ್ಟಿಸುತ್ತಾರೆ ಅಂತ ನೋಡ್ತೀವಿ. రెండోదిగా చూసినప్పుడు దేవుని యొక్క మందిరానికి వచ్చిన వారి పాపములన్నీ కూడా దేవుడు క్షమించువాడిగా ఉన్నాడు అనే మాటల్ని మనందరం కూడా చూచి ఉన్నాము. ಎರಡನೇದಾಗಿ ನೋಡಿದ್ರೆ ಸಭೆಗೆ ಬಂದಿರೋ ಪ್ರತಿ ಪಾಪಗಳನ್ನು ನಾವು ಕ್ಷಮಿಸುತ್ತಾರೆ ಅಂತ ನೋಡ್ತೀವಿ. పాప క్షమాపణ మరి ఎక్కడ కూడా దొరకదు. పాప క్షమాపణ నಮಗೆ ఎల్లు అది కేవలము భూమి ఆకాశములు కలుగ చేసినటువంటి సర్వశక్తిమంతుడైనటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు యొక్క పాదాల దగ్గరికి వస్తే మాత్రమే అయ్యా మేము పాపము చేసి ఉన్నామని వారి పాపములు ఒప్పుకొని ఎడల మాత్రమే పాప క్షమాపణ దొరుకుతుందని మనందరం కూడా తెలుసుకొని ఉన్నాం. ಪಾಪ ನಿವಾರಣೆ ಎಲ್ಲೂ ಸಿಗೋದಿಲ್ಲ. ಕೇವಲ ನಜರೇಯುಡನ ಯೇಸು ನಾಮದಲ್ಲಿ ಮಾತ್ರ ಅವರ ಪಾಪಗಳನ್ನು ಒಪ್ಪಿಕೊಳ್ಳೋದಾದ್ರೆ ಅವರ ಪಾಪಗಳು ಕ್ಷಮಿಸಲ್ಪಡುತ್ತದೆ. మూడవదిగా చూచి ఉన్నప్పుడు దేవుని యొక్క సన్నిధానానికి వస్తే ఆయన న్యాయము తీర్చువాడిగా ఉన్నాడని మనందరం కూడా తెలుసుకుని ఉన్నాం. ಮೂರನೇದಾಗಿ ನೋಡಿದ್ರೆ ದೇವರ ಸಭೆಯಲ್ಲಿ ಬಂದರೆ ನ್ಯಾಯವನ್ನು ತೀರಿಸುವವರಾಗಿದ್ದಾರೆ. నీతి న్యాయములే ఆయన సింహాసనమునకు ఆధారములుగా ఉన్నాయి కాబట్టి ఆ నీతి న్యాయములు జరిగించు దేవుని దగ్గరికి వస్తే ఎవరికి ఎలాంటి అన్యాయము జరిగినా కూడా వారికి తప్పకుండా ఆయన న్యాయము చేయువాడిగా ఉన్నాడని బైబిల్ వాక్యము సెలవిస్తుంది. ನೀತಿ ನ್ಯಾಯಗಳು ದೇವರ ಸಿಂಹಾಸನವಾಗಿದೆ. ಅದಕ್ಕೆ ಅವರ ಸನ್ನಿಧಾನದಲ್ಲಿ ಬರೋರು ಎಲ್ಲರಿಗೂ ನೀತಿ ನ್ಯಾಯಗಳು ತೀರಿಸೋದಾಗಿದ್ದಾರೆ. దేవుని యొక్క బిడ్డలు ఎప్పుడు కూడా పోలీసుల దగ్గర కాదు, జడ్జిల దగ్గర కాదు, కోర్టుల చుట్టూ తిరగడం కాదు, కానీ జీవము కలిగినటువంటి న్యాయాధిపతి దగ్గరికి ఆయన సన్నిధానానికి వెళ్ళాలని మనందరం కూడా నేర్చుకుని ఉన్నాము. ದೇವರ ಮಕ್ಕಳು ಎಲ್ಲೂ ಜಡ್ಜ್ ಹತ್ರ, ಲಾಯರ್ ಹತ್ರ ಹೋಗೋದಲ್ಲ, జీవ ఉள்ள దేవರ ಹತ್ರ ಬರಬೇಕು ಅಂತ ಹೇಳ್ತಾರೆ. అదే రీతిగా దేవుని యొక్క మందిరానికి వచ్చిన వారిని దేవుడు స్వస్థపరచువాడిగా ఉన్నాడని మనందరం కూడా నేర్చుకుని ఉన్నాం. ದೇವರ ಹತ್ರ ಬಂದಿರೋ ಪ್ರತಿಯೊಬ್ಬರನ್ನು ಸ್ವಸ್ಥಪಡಿಸಿದ್ದಾರೆ ಅಂತ ಹೇಳಿ మనకు రోగములు వస్తే పరిగెత్తుకుంటా హాస్పిటల్కి వెళ్ళిపోతా ఉంటాము. ನಮ್ಗೆ ಯಾವ್ದಾದ್ರು ರೋಗ ಬಂದ್ರೆ ಹಾಸ್ಪಿಟಲ್ಗೆ ಹೋಗ್ತೀವಿ. కానీ దేవుడు చెప్తున్నాడు నా మందిరము అందరికి కూడా చికిత్సాలయం అని చెబుతున్న వాడిగా ఉన్నాడు. ఆದ್ರೆ ದೇವರು ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ ನನ್ನ ಮಂದಿರ ಎಲ್ಲರೂ ಕೂಡ ಹಾಸ್ಪಿಟಲ್ ಆಗಿದೆ. ఆయన దగ్గరికి ఎవరైతే రోగములతో వచ్చిన వారిగా ఉన్నారో వారిలోనికి ఆయన తన ప్రభావమును పంపి వారిని స్వస్థపరచువాడిగా ఉన్నాడని మనందరం కూడా నేర్చుకుని ఉన్నాం. ಯಾವ ರೋಗವಾದರೂ ಸಭೆಗೆ ಬಂದವರಾದ್ರೆ ಆ ದೇವರ ಪ್ರಭಾವವು ಅವರ ಮೇಲೆ ಹೊಂದಿ ಸ್ವಸ್ಥ ಹೊಂದಿದವರಾಗಿದ್ದಾರೆ ಅಂತ ಹೇಳ್ತಾರೆ. చాలా మంది ఎందుకు మందిరానికి రాలేదంటే నాకు బాగోలేదు రాలేదంటా ఉంటారు. ಜಾಸ್ತಿ ಜನ ಏನಕ್ಕೆ ಮಂದಿರಕ್ಕೆ ಬರ್ಲಿಲ್ಲ ಅಂದ್ರೆ ನನ್ಗೆ ಚೆನ್ನಾಗಿರ್ಲಿಲ್ಲ. ప్రభు చెప్తున్నాడు బాగోలేదు కాబట్టి నా దగ్గరికి రా, నేను స్వస్థపరుస్తాను కదా అంటున్నాడు. ದೇವರು ಹೇಳ್ತಾರೆ ಚೆನ್ನಾಗಿಲ್ಲ ಅದಕ್ಕೆ ನನ್ನ ಮಂದಿರಕ್ಕೆ ಬಾ, గంతులు వేయు శక్తిని బలమును నేను నీకు అనుగ్రహిస్తానని దేవుడు చెప్తున్న వాడిగా ఉన్నాడు. బలವನ್ನು నినಗೆ అనుగ్రహిస్తాను ಅಂತ ಹೇಳ್ತಾರೆ. తర్వాత దేవుని యొక్క మందిరానికి వచ్చిన వారికి ఏ విధమైనటువంటి కరువు రాకుండా దేవుడు వారిని పోషిస్తాడని మనందరం కూడా నేర్చుకుని ఉన్నాము. ಆದ್ಮೇಲೆ ಏನಕ್ಕೆ ದೇವರ ಮಂದಿರಕ್ಕೆ ಬರುವ ಏನು ಇರೋದಿರ ಎಲ್ಲವನ್ನು ಆಶೀರ್ವದಿಸುತ್ತಾರೆ ಅಂತ ಹೇಳ್ತಾರೆ. దేవుడు పిలిచినటువంటి పిలుపుకు లోబడినటువంటి అబ్రహాము గారి సమయంలోను, ఇస్సాకు గారు, యాకోబు గారి సమయంలో కరువు వచ్చినప్పుడు వారికి కరువు అనేది లేకుండా దేవుడు శ్రేష్టమైనటువంటి ఆహార పదార్థాలు ఇచ్చి వారిని పోషించిన వాడిగా ఉన్నాడని కూడా మనం చూసి ఉన్నాము. ಅಬ್ರಹಾಮನವರು, ಇಸಾಕನವರು ನೋಡ್ಬೇಕಾದ್ರೆ ಅವ್ರಿಗೆ ಇಂಥದ್ದಿಲ್ಲ ಅನ್ನೋದಾಗಿ ಎಂತ ಸಮಸ್ಯೆ ಇಲ್ಲದ್ರೆ ಎಲ್ಲವನ್ನು ಪೋಷಿಸಿದಾಗಿ ನಾವು ನೋಡ್ತೀವಿ. నిశ్చయముగా దేవుని యొక్క మందిరానికి వచ్చి వారిని ఆయన వాడిగా ఉన్నాడు. నిత్యವಾಗಿ ದೇವರ ಮಂದಿರಕ್ಕೆ ಬರುವವರೆಗೂ ಎಲ್ಲರನ್ನು ಕೂಡ ಪೋಷಿಸುವಾಗಿದ್ದಾರೆ. అదే రీతిగా దేవుని యొక్క మందిరానికి వచ్చి వారి ప్రతి జీవితంలో ఆయన ఘనమైన కార్యములు చేస్తాడనే చూస్తూ ఉండి ఉన్నాము. ಅದೇ ಆಗಿ మందిరದಲ್ಲಿ ಬರೋರ ప్రత్యేక జీవితದಲ್ಲಿ ಎಷ್ಟು అద్భుత కార్యಗಳನ್ನು ನೋಡಬಹುದು. ఏదైతే మన జీవితంలో కోల్పోయి ఉన్నామో అవి పొందుకోవడానికి యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు అయ్యా నీవు లేకున్నప్పుడు నేను సమస్తాన్ని కూడా కోల్పోయి ఉన్నాను, ఈ రోజు నీ సన్నిధానానికి వచ్చి ఉన్నానని చెప్పేసి నువ్వు ప్రభు ఎదుట నువ్వు నిలబడినట్లయితే నీవు కోల్పోయిన ప్రతి దానిని కూడా దేవుడు తిరిగి ఇచ్చివాడిగా ఉండి ఉన్నాడు. ದೇವರ ಮಂದಿರಕ್ಕೆ ಬಂದ್ರೆ ಕಳೆದೋದನ್ನು ಎಲ್ಲವನ್ನು ನಾವು ಸಂಪಾದಿಸಿಕೊಳ್ಳುತ್ತೇವೆ, ಅದೇ ರೀತಿ ದೇವರು ಎಲ್ಲವನ್ನು ನಮಗೆ ತಿರುಗಿ ಕೊಡ್ತಾರೆ.
కొಡ್ತಾರೆ. అవునా కదండి, ఇదన్నీ కూడా సత్యమే కదా. ఒకప్పుడు మనం కోల్పోయాం, కానీ ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత అన్ని కూడా తిరిగి పొందుకొని ఉన్నాము. ಒಂದ್ ಕಾಲದಲ್ಲಿ ನಾವೆಲ್ಲವನ್ನು ಕಳ್ಕೊಂಡಾಗಿದ್ದೇವೆ, ಆದ್ರೆ ಇಲ್ಲಿ ಸನ್ನಿಧಾನಕ್ಕೆ ಬಂದ ಮೇಲೆ ನಾವೆಲ್ಲವನ್ನು ಹೊಂದೋದರಾಗಿದ್ದೇವೆ. దేవుని దగ్గరికి రాకుండా దేవునికి దూరముగా వెళ్ళిపోయినప్పుడు, దేవుడు ఆ దేశం పైన వాన కురిపించకుండా ఉన్నప్పుడు, ఆ తప్పు తెలుసుకుని దేవుని యొక్క సన్నిధానానికి వచ్చినప్పుడు ఆయన ఎంతగానో ఆ దేశము పైన వానని కురిపిస్తారని దేవుడు చెప్పినట్లు మనం చూస్తామండి. ಇಲ್ಲದಿರುವಾಗ ಆ ದೇಶದಲ್ಲಿ ಮಳೆ ಇಲ್ಲದಿರವಾಯಿತು. ಮತ್ತೆ ದೇವರು ತಿಳ್ಕೊಂಡವರಾದ್ಮೇಲೆ ಆ ದೇಶದ ಮೇಲೆ ಮತ್ತೆ ಮಳೆ ಸುರುಸುರಾಗಿರುತ್ತೆ. కేవలము మామూలు సంబంధమైన వర్షము కాదు గాని ఆశీర్వాదములతో కూడినటువంటి వర్షాన్ని దేవుడు తన బిడ్డల పైన కురిపించేవాడిగా ఉన్నాడని మనం నేర్చుకొని ఉన్నాము. నార్మల్ మಳೆ అಲ್ಲ, ఆశీర్వాదದಿಂದ ಹೊಂದುವ ಮಳೆಯನ್ನು ಸುರಿಸುತ್ತಾರೆ ಅಂತ ದೇವರು ಹೇಳ್ತಾರೆ. ఆశీర్వాదము కావాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క సన్నిధానములో కనబడాలని మనందరం కూడా నేర్చుకొని ఉన్నాము. ఆశీర్వాదವನ್ನು ಬೇಕಾ ಅಂತ ಹೇಳೋರೆಲ್ಲರೂ ದೇವರ ಮಂದಿರದಲ್ಲಿ ಇರಬೇಕು ಅಂತ ಹೇಳೋದು. అదే రీతిగా నొప్పి గాని, బాధ గాని, వేదన గాని మరి ఏది వచ్చినా కూడా దేవుని సన్నిధానంలో కనబడితే వారి నొప్పులన్నీ కూడా తీసివేయబడతాయని మనం నేర్చుకొని ఉన్నాము. బాధలు వేదనలు ಎಷ್ಟು ఇద్ರೂ కూడా ದೇವರ సన్నిధానంలో కాಣోదాದರೆ ಎಲ್ಲವನ್ನೂ తీర్చుతారు ಅಂತ ದೇವರು ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ. ఈ రకముగా అనేకమైనటువంటి ఆశీర్వాదాలు దేవుని యొక్క మందిరానికి వస్తే మనము పొందుకుంటామని గడిచినటువంటి దినాలలో మనం నేర్చుకొని ఉన్నాము. ಈ ತರದ ದೇವರ ಮಂದಿರದಲ್ಲಿ ಕಾಣಿಸೋದಾದ್ರೆ ಇಷ್ಟು ಆಶೀರ್ವಾದವನ್ನು ನಾವು ಹೊಂದುತ್ತೇವೆ ಅಂತ ನಾವು ಕಲ್ಪನೆ. ఇవన్నీ కూడా నువ్వు చేయాలి తండ్రి అని సొలొమోను గారు దేవునికి ప్రార్థించినట్లే మనందరం కూడా చూచి ఉన్నాం. ఇవెల్ల ನಾವು ಮಾಡಬೇಕು ಅಂತ ಹೇಳಿಬಿಟ್ಟು సొలొమోను ఏ రీతిಯಾಗಿ ప్రార్థిಸಿದ್ರು ಅಂತ ನಾವು ఇంకా చాలా విషయాల గురించి కూడా ప్రార్థన చేశారండి సొలొమోను గారు. ఇನ್ನು ಜಾಸ್ತಿ విషయದಲ್ಲಿ సొలొమోను ప్రార్థన అవన్నీ కూడా ఇంకొకసారి మనందరం కూడా నేర్చుకుందాం. ಇನ್ನೊಂದ್సారి ಅವೆಲ್ಲ ఈ రోజు వాక్య భాగాన్ని కనుక మనం చూచినట్లయితే 2వ దినవృత్తాంతముల గ్రంథము 7వ అధ్యాయము మొదటి 6 వచనాలు ఎవరైనా కూడా స్పష్టంగా నెమ్మదిగా చదవండి. 2 క్రానికల్ చాప్టర్ 7 వర్స్ 1 to 6. సొలొమోను తాను చేయు ప్రార్థనను ముగించినప్పుడు అగ్ని ఆకాశము నుండి దిగి దహన బలులను ఇతరమైన బలులను దహించెను. యెహోవా తేజస్సు మందిరము నిండా నిండెను. యెహోవా తేజస్సుతో మందిరము నిండినందున యాజకులు అందులో ప్రవేశింపలేకపోయిరి. అగ్నియు యెహోవా తేజస్సును మందిరము మీదికి దిగగా చూచి ఇశ్రాయేలీయులు అందరూ సాష్టాంగ నమస్కారము చేసి, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండునని చెప్పి ఆయనను ఆరాధించి స్తుతించిరి. రాజును జనులందరూ యెహోవా ఎదుట బలులు అర్పించిరి. రాజైన సొలొమోను 22,000 పశువులను 120,000 గొర్రెలను బలులుగా అర్పించెను. యాజకులు తమ తమ సేవా ధర్మములలో నిలుచుచుండగను లేవీలు యెహోవా కృప నిరంతరము నిలుచుచున్నదని వారి చేత ఆయనను స్తుతించుటకై రాజైన దావీదు కల్పించిన యెహోవా గీతములను పాడుచు వాద్యములను వాయించుచు నిలుచుచుండగను యాజకులు వారికి ఎదురుగా నిలిచి బూరలు ఊదుచుండగను ఇశ్రాయేలీయులు అందరూ నిలిచి ఉండగను. రాజును జనులందరూ కూడి దేవుని మందిరమును ప్రతిష్ఠ చేసిరి. చాలండి. ఇక్కడ చదవబడినటువంటి వాక్య భాగాన్ని మనము చూచి ఉండి ఉన్నప్పుడు సొలొమోను గారు దేవుని యొక్క మందిరం దగ్గర నుండి ప్రార్థన చేసినట్లు చూస్తా ఉండి ఉన్నాము. ಇಲ್ಲಿ ಓದಿರೋ ಭಾಗವನ್ನು ನೋಡಬೇಕಾದ್ರೆ ಸೊಲೊಮೋನನು ಪ್ರಾರ್ಥನೆಯನ್ನು ಮಾಡಿದ್ದಾರೆ. ఎప్పుడైతే సొలొమోను గారు ప్రార్థన చేసిన వారిగా ఉన్నారో ఆ ప్రార్థన దేవుని యొక్క దృష్టికి ఎంతగానో ఆనందము కలిగించి ఉండి ఉన్నది. ಯಾವಾಗಲಾದ್ರೆ ಈ ಸೊಲೊಮೋನನು ಪ್ರಾರ್ಥನೆಯನ್ನು ಮಾಡಿದ್ರು ಆ ಪ್ರಾರ್ಥನೆ ದೇವರಿಗೆ ಎಷ್ಟೋ సంతోషವಾಗಿ సంతోషం కలిగించడం ద్వారా ఏం జరిగిందంటే దేవుడు తన యొక్క గొప్ప మహిమతో ప్రభావముతో ఆయన ఆ మందిరం దగ్గరికి దిగి వచ్చిన వాడిగా ఉన్నాడు అనే
మాటలని మనందరము కూడా చూస్తా ఉండి ಅದೇ ఉన్నాం. ಸಂತೋಷದಿಂದ ದೇವರು ಆ ಮಂದಿರದೊಳಗೆ ಪ್ರಭಾವದಿಂದ ಇಳಿದು ಬಂದವರಾಗಿ ನೋಡುತ್ತೇವೆ ನಾವು. చూడండి, అక్కడ అగ్ని ఆకాశము నుండి దిగి దహన బలులను ఇతరమైన బలులను దహించెను అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. మొదటి వచనము, అగ్ని ఆకాశము నుండి దిగివచ్చి దహన బలులను ఇతరమైన బలులను దహించెను అనే మాటను చూస్తా ఉండి ఉన్నాం. ಅಗ್ನಿ ಆಕಾಶದಿಂದ ಇಳಿದು ಬಂದು ಎಷ್ಟೋ ದಹನ ಬಲಿಗಳನ್ನು ಉದಿಸೋದು ಅಂತ ನೋಡ್ತೇವೆ. మనము అంతకు ముందు అబ్రహాము గారు, ఇస్సాకు గారు, యాకోబు గారు, తర్వాత దేవుణ్ణి ప్రేమించిన వాళ్ళు ఆ యొక్క బలిపీఠం పైన అటువంటి అర్పణలు పెట్టినప్పుడు దేవుని యొక్క అగ్ని దిగి వచ్చినప్పుడు అవన్నీ కూడా మండింపబడినప్పుడు ఏమనుకొని ఉన్నాము? దేవుడు ఆ అర్పణని స్వీకరించి ఉన్నాడు అని మనందరం కూడా నేర్చుకుని ఉన్నాము. ಅಬ್ರಹಾಮನವರು, ಇಸಾಕನವರು ಅವರೆಲ್ಲ ಬಲಿಗಳನ್ನು ವಿಜ್ಞಾಪನೆಗಳನ್ನು ಅರ್ಪಿಸಿದಾಗ ಅವರು ಅಗ್ನಿಯಾಗಿ ಅವರು ಬಂದಿದ್ದನ್ನು ನಾವು ದೇವರು ಅದನ್ನು ಸ್ವೀಕರಿಸಿದ್ದಾರೆ ಅಂತ ನಾವು ನೋಡ್ತೀವಿ. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. అక్కడ బలిపీఠం పైనటువంటి దహన బలులని అన్నిటిని కూడా దేవుడు అంగీకరించిన వాడిగా ఉన్నాడు. ಇಲ್ಲಿ ಕೂಡ ಅದೇ ಕಾಣಿಸುತ್ತದೆ. ಎಲ್ಲ ಹಾಕಿಸಿದ ಎಲ್ಲ ದಹನ ಬಲಿಗಳನ್ನು ದೇವರು ಸ್ವೀಕರಿಸಿದಾಗ ನಾವು ನೋಡುತ್ತೇವೆ. దేవుడు ఎందుకు స్వీకరించిన వాడిగా ఉన్నాడు? ದೇವರು ಏನಕ್ಕೆ ಸ್ವೀಕರಣೆ ಮಾಡಿದ? దేవుని యొక్క అగ్ని ఎందుకు అక్కడికి దిగి వచ్చి ఉండి ఉన్నది? ದೇವರ ಅಗ್ನಿ ಅದು ಏನಕ್ಕೆ ಅಲ್ಲಿ? ఈ విషయాలన్నీ కూడా మనం ధ్యానం చేసుకోబోతూ ఉండి ఉన్నాం. ವಿಷಯಗಳೆಲ್ಲರೂ ನಾವು ಧ್ಯಾನ ಮಾಡ್ಕೊಳ್ಳೋಣ. ఒక వ్యక్తి యొక్క ప్రవర్తన దేవుని దృష్టికి చక్కగా కనబడి ఉన్నప్పుడు దేవుడు వారు అర్పించినటువంటి అర్పణని ఆయన స్వీకరించి వాడిగా ఉండి ఉన్నాడు. ಒಬ್ಬ ವ್ಯಕ್ತಿಯ ಪ್ರವರ್ತನೆ ಒಳ್ಳೆಯದಾಗಿ ಕಾಣದೆ ಅವರು ಕೊಟ್ಟಿರುವ ಎಲ್ಲಾ ಬಹದನೆಗಳನ್ನು ತಗೊಂತಾರೆ ದೇವರು. నీకు ఆరోగ్యం అంతా బాగానే ఉందా? టెన్షన్ ఏమైనా పడుతున్నావా? టెన్షన్ పడకు, ఓకేనా? నెమ్మదిగా సమాధానంగానే చెప్పు. ఎందుకంటే ఒక చెల్లి వస్తే మధ్యలో ఆమెకి అక్కడ అర్థం కాదని నిలబెట్టాను, ఓకేనా? ఒకటి జ్ఞాపకం చేసుకోండి, దేవుడు ఎవరి అర్పణ పడితే వాళ్ళ అర్పణ తీసుకోడండి. ದೇವರು ಯಾರ ಅರ್ಪಣೆ ಅಂದ್ರೆ ಅವರ ಅರ್ಪಣೆ ತಗೊಳ್ಳಲ್ಲ. వాళ్ళ ప్రవర్తన బాగుండాలి, ಅವರ ಪ್ರವರ್ತನೆ ಚೆನ್ನಾಗಿ, వాళ్ళ జీవిత విధానము దేవుడు మెచ్చే విధముగా ఉండాలి. ಅವರ ಜೀವಿತ ವಿಧಾನ ದೇವರು అప్పుడు మాత్రమే దేవుడు వారి అర్పణను స్వీకరించి వాడిగా ఉండి ఉన్నాడు. ಅವಾಗ ಮಾತ್ರನೇ ದೇವರು ಅವರ ಅರ್ಪಣೆಗಳನ್ನು ತಗೊಳ್ಳೋದು. మనము ఆది కాండములో చూసినప్పుడు ఆదాము గారి యొక్క ఇద్దరు కుమారులు కూడా దేవుని దగ్గరికి అర్పణలు తీసుకొచ్చిన వారిగా ఉండి ఉన్నారు. ನಾವು ಆದಿಕಾಂಡದಲ್ಲಿ ನೋಡಿದ್ರೆ ಅಬ್ರಹಾಮನ ಇಬ್ಬರು ಕುಮಾರರು ಕೂಡ ದೇವರ ಮುಂದೆ ಅರ್ಪಣೆಗಳನ್ನು ತಗೊಂಡು, కానీ పెద్ద కుమారుడి యొక్క అర్పణ దేవుడు స్వీకరించలేదు. ಆದರೆ ದೊಡ್ಡ ಕುಮಾರನ ಅರ್ಪಣೆಗಳನ್ನು ತಗೊಳ್ಳಿಲ್ಲ. కానీ చిన్న కుమారుడి యొక్క అర్పణని దేవుడు స్వీకరించిన వాడిగా ఉన్నాడు. ಕುಮಾರನ ಅವರ ಅರ್ಪಣೆಯನ್ನು ತಗೊಂಡ್ರು. ఈయన ఎందుకు స్వీకరించలేదు? అక్కడ ಏನಕ್ಕೆ ತಗೊಳ್ಳಿಲ್ಲ? అక్కడ కావలసిన దేవునికి ఏది ఇష్టమైనవో అది ఇస్తేనే ఆయన స్వీకరించి వాడిగా ఉండి ఉన్నాడు. ಅಲ್ಲಿ ದೇವರಿಗೆ ಏನು ಇಷ್ಟವೋ ಅದು ಬೇಕಿದ್ರೆ ಮಾತ್ರನೇ ಅವ್ರು ತಗೊಂತಾರೆ. దేవుడు ఏమి ఇస్తున్నాడో ఎంత ఇస్తున్నారో అవి చూడడండి. ನಾವು ಏನು ಕೊಡ್ತಾ ಇದೀವಿ, ಎಷ್ಟು ಕೊಡ್ತಾ ಇದೀವಿ, ఎలాంటి హృదయముతో అర్పిస్తున్నారు అనేది మాత్రమే చూస్తూ ఉంటాడు. ನಾವು ಎಂತಹ ಹೃದಯದಿಂದ ನಾವು ಹುಟ್ಟಿವಿ ಅಂತ నిజముగా నీ హృదయ అంతరంగాను తెలిసి నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను ఆయనకి స్తుతి అర్పణ చెల్లిస్తున్నావా లేదా అనేది దేవుడు పరిశీలించి వాడిగా ఉండి ఉన్నాడు. ನಿಜವಾಗಿ ನೀನು ಹೃದಯ ಪೂರ್ವವಾಗಿ ನೀನು ಸ್ತುತಿ ಅರ್ಪಣೆಗಳನ್ನು ನಿಲ್ತಿಯಾ ಇಲ್ವಾ ಅಂತ ದೇವರು ನೋಡ್ತಾರೆ. నిజముగా నీవు హృదయ అంతరంగాలను తెరిచి ప్రభుని స్తుతించినట్లయితే ఆ అర్పణ మాత్రమే స్వీకరిస్తాడండి. జ్ఞాపకం చేసుకునండి. ನಿಜವಾಗಿ ನೀನು ಹೃದಯ ಪೂರ್ವವಾಗಿ ಸಲ್ಲಿಸುವುದಾದರೆ ಅಂತ ಅರ್ಪಣೆಗಳ ದೇವರು ಸ್ವೀಕರಿಸುತ್ತಾರೆ. మనం ఇంకొక సమయంలో సౌలు గారు యుద్ధానికి వెళ్ళి ఉన్నప్పుడు ఒక సంఘటన జరిగింది కూడా మనందరం కూడా చూద్దాము. ఇంకొక సంగతిಯಲ್ಲಿ ಏನಂದ್ರೆ ಸೌಲು ಯುದ್ಧದಲ್ಲಿ ಹೋಗುವಾಗ ಎಂತ ಘಟನೆ ಆಗಿದೆ ನೋಡಬಹುದು. దేవుడు ఏమని చెప్పారంటే, సౌలు ఈ ప్రజలందరూ కూడా నాకు వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు కాబట్టి వీళ్ళందరినీ కూడా సంహరించేసాయి అని చెప్పేసి చాలా స్పష్టంగా దేవుడు సెలవిచ్చిన వాడిగా ఉన్నాడు. ದೇವರು ಸೊಲೊಮೋನನಿಗೆ ಈ ಪ್ರಜೆಗಳೆಲ್ಲರೂ ನನಗೆ ವ್ಯತಿರೇಕವಾಗಿದ್ದಾರೆ, ಇವರನ್ನು ಸಂಹಾರ ಮಾಡುವೇನೋ ಅಂತ ಹೇಳ್ತಾರೆ. శత్రువు అనేవాడు మిగలకుండా వాళ్ళందరినీ కూడా సంహరించు అన్నాడు. శత్రు అన్నವರು బిక్కదిర ಎಲ್ಲರನ್ನು ನಾಶ ಮಾಡು, వారికి కలిగినటువంటి సమస్తమైనటువంటి జంతువుల్ని పశువుల్ని అన్ని కూడా సంహరించివేమని దేవుడు చెప్పిన వాడిగా ఉన్నాడు. సంబంధపట్ట ಎಲ್ಲವನ್ನು ಕೂಡ ನಾಶ ಮಾಡಿಬಿಡು ಅಂತ ಹೇಳಿ. అయితే అక్కడ దేవుడు చెప్పిన పని చేయకుండా ఇక సౌలు ఏం చేస్తున్న వాడిగా ఉన్నాడంటే కొన్ని బలిష్టమైన వాటిని తీసుకొచ్చాడు అన్నమాట. ಆದ್ರೆ ದೇವರು ಹೇಳಿದ್ದನ್ನು ಮಾಡ್ದಿರ ಸೌಲು
ಸ್ವಲ್ಪ ಒಳ್ಳೇದಾಗಿರೋದನ್ನ ತಗೊಂಡ್ಬರ್ತಾರೆ. అప్పుడు న్యాయాధిపతిగా ఉన్నటువంటి సమూయేలు గారు నువ్వు చేసిన పని ఏంటి అని సౌలు గారిని అడిగిన వాడిగా ఉన్నాడు. ಅವಾಗ ನ್ಯಾಯಾಧಿಪತಿಯಾಗಿರೋ ಸಮೂಲಿ ಅವರು ನೀನ್ ಏನ್ ಕೆಲಸ ಮಾಡಿದ್ಯಾ ಅಂತ ಕೇಳಿದ್ರು. దేవుడు నీతో ఏం చెప్పాడు, నువ్వు ఏం చేసావని చాలా స్పష్టమైనటువంటి ప్రశ్న అక్కడ సమూయేలు గారు సౌలు గారిని అడిగినట్లు చూసి ఉన్నాము. దేవుడు నిన్ను ఏం ಹೇಳಿದ್ರು, ನೀನ್ ಏನ್ ಮಾಡಿದ್ಯಾ ಅಂತ ದೇವರು ಕೇಳ್ತಾರೆ. దేవుడు అన్ని కూడా సమరించమంటే మరి ఈ కేకలేంటి, ఈ యొక్క అరుపులు ఏంటి అని చెప్పేసి అడుగుతున్న వాడిగా ఉన్నాడు. దేవుడు ಎಲ್ಲವನ್ನು ನಾಶ ಮಾಡು ಅಂತ ಹೇಳಿದ್ರೆ ఇవెల్ల ಏನು ಮತ್ತೆ ಅಂತ ಕೇಳ್ತಾರೆ. అప్పుడు సౌలు అంటూ ఉన్నాడు, అయ్యా ఈ బలిష్టమైన వాటిని మేము ఎందుకు బ్రతికించామో తెలుసా, దేవునికి అర్పణ అర్పిద్దామని మేము వీటన్నిటిని కూడా బ్రతికించామని చెప్పేసి అంటూ ఉన్నాడు. ಆದ್ರೆ ಸೌಲು ಏನ್ ಹೇಳ್ತಾರೆ ಅಂದ್ರೆ ಇವೆಲ್ಲವನ್ನು ನಾವು ಏನಕ್ಕೆ ಬದುಕಿಸಿದ್ದು ಅಂದ್ರೆ ಈ ಬಲಿಷ್ಠ ದೇವರಿಗೆ ಕೊಡೋಣ ಅಂತ ಹೇಳ್ಬಿಟ್ಟು ఇవన్నీ కూడా శపితమైనవి, ఇవి బ్రతకకూడదు అని చెప్పేసి చెప్తే శపితమైన వాటిలో బలిష్టమైనవి తీసుకొచ్చి ఇస్తే దేవుడు తీసుకుంటాడా? ఇవెల్లవూ శపితవాదದ್ದು ಅಂತ దేవుడు ಹೇಳಿದ್ರೆ శపితవాదದಲ್ಲಿ ಕೊಟ್ರೆ దేవుడు అంగీకరిస్తారు. ఆనాడు వాటిని తృణీకరించిన వాడిగా దేవుడు ఉండి ఉన్నాడు. అవತ್ತು ಎಲ್ಲವನ್ನು అంగీకరించಲಿಲ್ಲ దేవుడు. ఇలాంటి సందర్భాలని చాలా మీరు చూచినట్లయితే కొన్ని అర్పణలు దేవుడు స్వీకరించలేదు. ఇంతవెల్లವನ್ನು ನೀವು ನೋಡಬೇಕಾದ್ರೆ ಕೆಲವು అర్పణಗಳನ್ನು దేవుడు అంగీకరిಸುವುದಿಲ್ಲ. ఇక్కడ వాక్యముకు వచ్చేపాటికి సొలొమోను గారు అర్పించిన దానిని దేవుడు స్వీకరించిన వాడిగా ఉన్నాడు. ಇಲ್ಲಿ ನೋಡಬೇಕಾದ್ರೆ ಸೊಲೊಮೋನನು ಕೊಟ್ಟಿದ್ದ ಎಲ್ಲ అర్పణಗಳನ್ನು దేవుడు అంటే ఆ సమయంలో సొలొమోను గారు ఎలా ఉన్నారంటే పరిశుద్ధమైన జీవితాన్ని కలిగిన వాడిగా ఉన్నాడు. అంటే ఆ సమయದಲ್ಲಿ సొలొమోనను ಎಲ್ಲ విషయದಲ್ಲೂ పరిశుద్ధವಾಗಿ ಜೀವಿಸುವ దేవుని యొక్క మాటకి లోబడే వాడిగా ఉండి ఉన్నాడు. ದೇವರ ಮಾತಿಗೆ ಎಲ್ಲದಕ್ಕೂ ಒಪ್ಪಿಕೊಳ್ಳೋದಾಗಿದ್ದಾರೆ. దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చాలన్నటువంటి ఆశను కలిగిన వాడిగా ఉన్నాడు. ದೇವರ చిత్తವನ್ನು నెరవేర్చుವುದಾಗಿದ್ದಾರೆ. అదే రీతిగా తల్లిదండ్రులకి విధేయత చూపించే ఒక కుమారుడుగా, ఒక మంచి కుమారుడుగా దేవుని దృష్టికి కనబడుతూ ఉన్నాడు. అదే రీతియాಗಿ ತಂದೆ ತಾಯಿಗಳನ್ನು ಸಂತೋಷ ಪಡುವ కుమారుడాಗಿದ್ದಾರೆ. ఎంతగానో తన తండ్రి చెప్పినటువంటి పని మొత్తాన్ని కూడా ముగించిన వాడిగా ఉన్నట్లు కనబడుతూ ఉన్నాడు. ಎಷ್ಟು ಒಳ್ಳೆಯದಾಗಿ ತನ್ನ ತಂದೆ ಹೇಳಿದ ಎಲ್ಲ ಕೆಲಸವನ್ನು ಮುಗಿಸಿದಾಗ అదే రీతిగా తన కొరకు కాదు గాని తన ప్రజల కొరకు ప్రార్థించేటువంటి గొప్ప మనసును కలిగిన వాడిగా ఉన్నాడు. కాబట్టి దేవుడు అతని అర్పణలను అంగీకరించిన వాడిగా ఉన్నాడు. ಅದೇ ರೀತಿಯಾಗಿ ತನಗೋಸ್ಕರ ಅಲ್ಲದೆ ಜನರಿಗೋಸ್ಕರ ಕೂಡ ಎಷ್ಟೋ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೋರಾಗಿದ್ದಾರೆ. ಅದಕ್ಕೆ ದೇವರು ಸೊಲೊಮೋನನಿಗೆ ಎಷ್ಟೋ ಆಶೀರ್ವದಿಸಿದ್ದಾರೆ. ఈ రోజు మనందరం కూడా దేవుని యొక్క సన్నిధానానికి వచ్చి ఉండి ఉన్నాము. ಇವತ್ತು ನಾವು ದೇವರ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ ಬಂದಿದ್ದೇವೆ. ఎంతగానో మనందరం కూడా పాటల ద్వారా దేవుణ్ణి ఘనపరిచి ఉండి ఉన్నాము. ಎಷ್ಟೋ ನಾವು ಹಾಡುಗಳಿಂದ ನಾವು ದೇವರನ್ನು ఘనపరిಸಿದ್ದೇವೆ. మన స్తుతుల సింహాసనం పైన దేవుని కూర్చొనమని మనందరం కూడా వేడుకొని ఉన్నాము. స్తుతుల సింహాసనದ ಮೇಲೆ ದೇವರನ್ನು ಕೂರಿಸಬೇಕೆಂದು ಆಶಿಸುತ್ತೇವೆ. నిజముగా నీ స్తుతుల సింహాసనం పైన దేవుడు కూర్చొని ఉన్నాడన్న నమ్మకము నీలో కలిగి ఉండి ఉన్నదా? నిజವಾಗಿಯೂ ನಿಮ್ಮ స్తుతి ఆసనದ ಮೇಲೆ ದೇವರು ಕೂತ್ಕೊಂಡಿದ್ದಾರೆ ಅಂತ ನಿಮಗೆ ನಂಬಿಕೆ ಇದೆಯಾ? నేను ఏం ప్రశ్న వేస్తున్నానో మీ అందరికీ కూడా అర్థమవుతుందండి. పాటలు పాడి స్తుతించి ఆరాధించిన ప్రతి ఒక్కరు కూడా నా స్తుతి ఆరాధన పైన, నా స్తుతుల సింహాసనం పైన నా దేవుడు కూర్చున్నాడు అనే నమ్మకము నీకు కలిగి ఉండి ఉన్నదా? ನಾವು ಮಾಡಿರುವ ಪ್ರತಿ ಆರಾಧನೆ, ಪ್ರತಿ ಹಾಡುಗಳಲ್ಲಿ ಸ್ತುತಿ ಆಸನದ ಮೇಲೆ ದೇವರು ಕೂತಿದ್ದಾರೆ ಅಂತ ನಿಮಗೆ ನಂಬಿಕೆ ಇದೆಯಾ? అవును, నా దేవుడు నా స్తుతి ఆరాధన పైన కూర్చుని ఉన్నాడని నువ్వు నమ్మగలిగితే నీవు ధన్యుడివే. ಹೌದು, ನನ್ನ ಸ್ತುತಿ సింహాసనದ ದೇವರು ಕೂತಿದ್ದಾರೆ ಅಂತ ನಂಬಿದರೆ ನೀವು ಧನ್ಯರು. ఒకవేళ నీలో ఇంకా ఎక్కడైనా అనుమానం ఉండి నా దేవుడు తీసుకున్నాడు లేదు అంటే నీలో ఏదో ఇంకా దాగి ఉండి ఉన్నది. ಒಂದ್ ವೇಳೆ ನಿಮಗೆ ಏನಾದರೂ ಅನುಮಾನ ಇದ್ರೆ ನಿಮ್ಮಲ್ಲೇ ಏನೋ ಇದೆ. నీ మనస్సాక్షి నీ పైన దోషారోపణ చేయుచున్నది. ನಿಮ್ಮ మనస్సాక్షి నిన్న ಮೇಲೆ దోషారోపణ ಮಾಡ್ತಾ ಇದೆ. మన మనస్సాక్షి మన పైన దోషారోపణ చేసి ఉన్నప్పుడు దేవుడు అలాంటి వాటిని స్వీకరించడండి. ನಮ್ಮ మనస్సాక్షి ನಮ್ಮ ಮೇಲೆ ದೋಷಾರೋಪಣೆ ಮಾಡಿದ್ರೆ ಅದನ್ನು ದೇವರು ಒಪ್ಪೋದಿಲ್ಲ. మనము దేవుని యొక్క మాటలకి లోబడకపోతే దేవుడు మన అర్పణని స్వీకరించడు. ದೇವರ ಮಾತಿಗೆ ನಾವು ಒಳಗಾಗೋದಾದ್ರೆ దేవుడు ఎంత అర్పణ తగోడోదిಲ್ಲ. దేవుడు నీ ప్రార్థన ఆలకించాలంటే దేవునికి ఇష్టమైన వాడవగా నీవు జీవించాలి. ದೇವರು ನಿಮ್ಮ ಪ್ರಾರ್ಥನೆಯನ್ನು ಕೇಳಬೇಕಾದ್ರೆ ದೇವರಿಗೆ ಇಷ್ಟವಾದವರು ಇದೆ. దేవుడు ఏదైతే వాక్యము చెప్పిన వాడిగా ఉన్నాడో ఆ వాక్యానికి అనుకూలముగా నీవు నడిచి, అయ్యా నువ్వు చెప్పిన వాక్యాన్ని నేను విన్నాను, నా హృదయంలో భద్రము చేసుకుని ఉన్నాను, వాక్యానుసారముగా జీవించి ఉండి ఉన్నాను, ఈ రోజు నీ బలిపీఠం దగ్గరికి వచ్చి మీ పరిశుద్ధమైన నామమును బట్టి నేను ప్రార్థన చేయుచున్నాను, నా ప్రార్థన ఆలకించున్న ప్రభు అంటే ఒక్కసారి దేవుడు నేను పరిశీలన చేసినప్పుడు ఆయన వాక్యానికి అనుకూలముగా నడిచేవలేదని చూసినప్పుడు
ఆయన దృష్టికి నువ్వు చక్కగా ఉన్నావని ఆయన ఎరిగి ఉన్నప్పుడు నిశ్చయముగా ఆయన తన కరుణా హస్తాన్ని నీ వైపు చాపి నిన్ను దీవించి వాడిగా ఉండి ఉన్నాడు. నీ అర్పణ స్వీకరించి నిన్ను ఉన్నతమైన స్థలములలో ఆయన ಕೂರ್ಚುಂಡಬೆಟ್ಟುವಾಡಿగా ఉండి ఉన్నాడు. ದೇವರ ವಾಕ್ಯವನ್ನು ನೀನು ಅವರು ಹೇಳಿದ್ದಾಗ ನಡ್ಕೊಳ್ಳೋದಾದ್ರೆ, ಅಯ್ಯ ನಾನು ಈ ರೀತಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದೀನಿ, ಈ ರೀತಿ ಮಾಡಿದೀನಿ, ಒಳ್ಳೆದಾಗಿ ನಡ್ಕೊಂಡಿದೀನಿ ಅಂತ ದೇವರ ಮುಂದೆ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೋದಾದ್ರೆ ದೇವರು ಎಲ್ಲವನ್ನು ಪರಿಶೀಲನೆ ಮಾಡ್ತಾರೆ. ಎಲ್ಲವನ್ನು ನೀನು ಒಳ್ಳೆದಾಗಿ ನಡ್ಕೊಂಡಿದ್ರೆ ఉన్నత ఆశీర్వాదವನ್ನು నేను కొడుతారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దేవుడు మెచ్చే విధముగా మన జీవితాల్ని కాపాడుకోవాలి. ಅದಕ್ಕೆ ದೇವರ ವಿಷಯದಲ್ಲಿ ಒಳ್ಳೆದಾಗಿ ನಾವು ನೋಡ್ಕೋಬೇಕು. నేను గడిచిన వారంలో ఒక యవ్వన బిడ్డతో నేను మాట్లాడి ఉండి ఉన్నాను. ಕಳೆದ ವಾರದಲ್ಲಿ ನಾನು ನಾನು ಮಾತಾಡಿದೆ. మన వాళ్ళతో కాదండి, బయట ఉన్నటువంటి యవ్వన బిడ్డలతో మాట్లాడి ఉన్నాను. నమ్మవరಲ್ಲ, ಬೇರೆ ಆಚೆ ಕಡೆಯವರతో ಮಾತಾಡಿದೆ. వారు దేవునికి సేవ చేయాలన్న ఆలోచన కలిగిన వారిగా ఉన్నారు. ಅವರಲ್ಲಿ ದೇವರ ಸೇವೆ ಮಾಡಬೇಕು ಅಂತ ಆಲೋಚನೆ ಹೊಂದಿದ್ದಾರೆ. ఆ విషయం తెలిసినప్పుడు నేను ఒకే ఒక మాట చెప్పి ఉండి ఉన్నాను. ఆ విషయ ತಿಳಿದ ಮೇಲೆ ನಾನು ಒಂದೇ ಒಂದು ಮಾತು ಹೇಳಿದೆ. దేవుని యొక్క దాసునిగా ఒక మాట చెబుతున్నాను, ఆలకించని మాట్లాడుతూ ఉండి ఉన్నాను. ದೇವರ దాసరాಗಿ ನಾನು ಒಂದು ಮಾತು ಹೇಳ್ತೀನಿ, ಒಂದು ಕೇಳು ಅಂತ ಹೇಳಿದೆ. దేవుని చేతిలో మనము వాడబడాలి అంటే ముందుగా ఈ దేవాలయాన్ని అనగా ఈ దేహాన్ని ఎంతగానో పరిశుద్ధముగా ఉంచుకోవాలని చెప్పి ఉండి ఉన్నాను. ದೇವರ ಮಂದಿರದಲ್ಲಿ ನಾವು ಸೇವೆ ಮಾಡಬೇಕಾದ್ರೆ ನಮ್ಮ ಹೃದಯವನ್ನು ಎಷ್ಟು ಪರಿಶುದ್ಧವಾಗಿ ಇಟ್ಕೋಬೇಕು ಅಂತ ಹೇಳ್ತೀವಿ. ఈ దేహాన్ని పరిశుద్ధముగా ఉంటేనే దేవుడు మనలో ఉంటాడు, దేవుడు మనల్ని వాడుకుంటాడని చెప్పి ఉండి ఉన్నాను. ఈ దేహವನ್ನು ಎಷ್ಟು ಪರಿಶುದ್ಧವಾಗಿ ಇಟ್ಕೊಂಡ್ರೆ ಮಾತ್ರನೇ ದೇವರು ನಮ್ಮನ್ನು యూజ్ ಮಾಡ್ಕೊಂತಾರೆ. ఈ దేహంలో అపవిత్రమైనది ఏదైనా కూడా పెట్టుకుని దేవునికి ఏదైనా చేయాలనుకుంటే దేవుడు దానిని అంగీకరించడని కూడా చెప్పి ఉండి ఉన్నాను. ನಮ್ಮ ದೇಹದಲ್ಲಿ ಅಪವಿತ್ರವಾದನ್ನು ఏదన్నా ఇట్ಕೊಂಡು ನಾವು ಸೇವೆ ಮಾಡಬೇಕು ಅನ್ಕೊಂಡ್ರು ಕೂಡ ದೇವರು ಸಹಾಯ ಮಾಡೋದಿಲ್ಲ. మనము దేవుని కొరకు ఏదైనా చేయాలంటే మన సొంతగా మనము చేయలేమండి. ದೇವರ ಬಗ್ಗೆ ನಾವೇನಾದ್ರೂ ಮಾಡಬೇಕು ಅಂದ್ರೆ ನಮ್ಮ ಸ್ವಂತವಾಗಿ ನಾವೇನು శరీర ప్రకారముగా ఏదైనా చేద్దాము అంటే అది దేవుడు అంగీకరించడు. శరీర ప్రకారವಾಗಿ ಏನಾದ್ರೂ ಮಾಡಬೇಕಂದ್ರೂ ದೇವರು మన దేవుడు ఆత్మ సంబంధమైన దేవుడు. ನಮ್ಮ ದೇವರು ಆತ್ಮ ಸಂಬಂಧಿ కాబట్టి ఆయన ఆత్మ చేత నింపబడితేనే దేవుని యొక్క పరిచర్య మనము చక్కగా చేయగలము. ಅದಕ್ಕೆ ದೇವರ ಆತ್ಮದಿಂದ ನಾವು ಹೊಂದೋರಾಗಿದ್ರೆ ಎಲ್ಲ ಪರಿಚಯನು ನಾವು ಸಹಾಯದಿಂದ నువ్వు ఎప్పుడైతే నీ దేహాన్ని పరిశుద్ధంగా కాపాడుకుంటావో, అపవిత్రమైన వాటి దగ్గర నీ దేహాన్ని పడేయకుండా జాగ్రత్తగా ఉంటావో, అప్పుడు ఆత్మదేవుడు నీలోనే నిండారులుగా నిలిచి ఉంటాడని నేను చెప్పి ఉండి ఉన్నాను. ನಾವು ಯಾವಾಗಾದ್ರೆ ನಮ್ಮ ಶರೀರವನ್ನು ಕಾಪಾಡಿಕೊಳ್ಳುತ್ತೇವೆ, ಪರಿಶುದ್ಧವಾಗಿ ನೋಡಿಕೊಳ್ಳುತ್ತೀವೋ, ಅವಾಗ ದೇವರು ನಿಂಡಾರವಾಗಿ ನಿಮ್ಮ ಹೃದಯದಲ್ಲಿ ನಿಮ್ಮ ಶರೀರದಲ್ಲಿ ಇರ್ತಾರೆ. అలా కాకుండా నీ హృదయంలో ఇంకా ఏదైనా పెట్టుకుని నువ్వు చేయాలనుకుంటే దానిని మానివేసేయని కూడా చెప్పి ఉండి ఉన్నాను. ಹಾಗಂದಿರ ನಿಮ್ಮ ಹೃದಯದಲ್ಲಿ ಏನೋ ಕೆಟ್ಟದ್ದು ಇಟ್ಕೊಂಡಿದ್ರೆ ಅಂತ ಸೇವೆ ಅನ್ನೋದು ಮಾತನ್ನು ನೀವು ಮರ್ತು ಬಿಡು. పరిశుద్ధమైన గ్రంథములో కీర్తన గ్రంథములో చూసినప్పుడు 40-41 కీర్తనలు ఉంటదన్నమాట. చాలా మంది వారి హృదయాలలో పాపాన్ని దాచుకొని ఉన్నారు, నింపుకొని ఉన్నారు అనే మాటల్ని చూస్తా ఉండి ఉన్నాం. ಕೀರ್ತನೆಯಲ್ಲಿ ನಾವು ನೋಡಬೇಕಾದ್ರೆ ಅವರ ಪಾಪವನ್ನು ಅವರ ಹೃದಯದಲ್ಲಿ ಇಟ್ಟುಕೊಂಡಿದ್ದಾರೆ ಅಂತ ನೋಡ್ತೀವಿ. ఏంటండి, చాలా మంది హృదయాల్లో ఏమి నింపుకుంటున్నారంట? పాపాన్ని నింపుకుంటూ ఉన్నారంట. ಪಾಪವನ್ನು ನಮ್ಮ ಹೃದಯದಲ್ಲಿ ಇಟ್ಕೊಂಡಿದ್ದೀವಿ ಅಂತ ಹೇಳ್ತಾರೆ. ఆ పాపము ఏంటి? ಆ ಪಾಪ ಯಾವುದು? ద్వేషము, ఈర్ష్య, అసూయ ఇలాంటివి లోపల పెట్టుకుని బయటికి ఏదో చేయాలనుకుంటా ఉన్నవారుగా ఉన్నారు. ದ್ವೇಷ, ಈರ್ಷ್ಯೆ ಎಲ್ಲಗಳನ್ನು ನಮ್ಮ ಹೃದಯದಲ್ಲಿ ಇಟ್ಕೊಂಡು ಆಚೆ ಕಡೆ ಮಾತ್ರ ನಾವು ಸೇವೆ ಮಾಡಬೇಕು ಅಂತ ಅನ್ಕೊಂಡ್ರು. మరి ముఖ్యంగా దేవుని చేతిలో వాడబడాలనుకున్నటువంటి వ్యక్తి యొక్క హృదయము ఎంతగానో పరిశుద్ధముగా ఉండాలి. మరి ಪ್ರತ್ಯೇಕವಾಗಿ ದೇವರ ಸೇವೆ ಮಾಡುವವರು ಅವರ ದೇಹವು ಅವರ ಶರೀರವು ಎಷ್ಟೋ ಪರಿಶುದ್ಧವಾಗಿ ಇಟ್ಕೋಬೇಕು. అతని హృదయంలో దేవునికి మాత్రమే స్థానం ఇవ్వాలి. ಅವರ ಹೃದಯದಲ್ಲಿ ದೇವರಿಗೆ ಮಾತ್ರನೇ వారు మాత్రమే కాదు, దేవుణ్ణి ప్రేమించే ప్రతి ఒక్క బిడ్డ హృదయంలో దేవుడు మాత్రమే నిలిచి ఉండాలి. ಅವರ ಹೃದಯದಲ್ಲಿ ಅಲ್ವೇ ಮಾತ್ರ, ನಮ್ಮ ಎಲ್ಲರ ಹೃದಯದಲ್ಲೂ ಕೂಡ ದೇವರಿಗೆ ಮಾತ್ರನೇ ಸ್ಥಾನ. నీతో చాలా స్పష్టంగా చెబుతున్న వాడిగా ఉండి ఉన్నాడు దేవుడు. ನಿಮ್ಮಲ್ಲಿ ಸ್ಪಷ್ಟವಾಗಿ ದೇವರು ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ, నా ప్రియమైన బిడ్డలారా, మీకు నిజముగా ఎలా ప్రార్థన చేయాలో తెలియదు కాబట్టి ఎలా ప్రార్థన చేయాలో నేను తెలియచేస్తానని దేవుడు చెబుతున్నాడు. ಪ್ರಿಯ ಮಕ್ಕಳೇ, ನಿಮಗೆ ಯಾವ ರೀತಿಯಾಗಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಬೇಕು ಅಂತ ಗೊತ್ತಿಲ್ಲ, ಅದಕ್ಕೆ ನಾನು ಈ ರೀತಿಯಾಗಿ ಮಾಡಬೇಕು ಅಂತ నాయన తండ్రి అని మొర్రపెట్టు ఆత్మను మీ హృదయంలోనికి నేను పంపిస్తున్నానని చెప్పేసి దేవుడు చెబుతున్నాడు. తండ్రి ಅಂತ
ಮೊರೆ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೋದು ನಿಮ್ಮ ಆತ್ಮದಲ್ಲಿ ನಾನು ಕಳಿಸ್ತೀನಿ ಅಂತ ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ. ఇర్మియా గ్రంథములో మనము చూచి ఉన్నప్పుడు హృదయము అన్నిటికంటే మోసకరమైనది, బహు వ్యాధి కలిగినది, దానిని గ్రహించగలిగిన వాడు ఎవడని బైబిల్ వాక్యం నేర్పిస్తూ ఉంది. ಇರ್ಮಿಯಾ ಗ್ರಂಥದಲ್ಲಿ ನೋಡ್ಬೇಕಾದ್ರೆ ನಮ್ಮ ಹೃದಯವು ಎಷ್ಟೋ మోసವುಳ್ಳದ್ದು, ಅದರ ಜಾಗೃತೆಯಾಗಿರಬೇಕು ಅಂತ ಹೇಳುತ್ತೆ. ఈ వ్యాధి కలిగినటువంటి హృదయములోనికి దేవుడు రావాలనుకుంటూ ఉన్నాడు. ಇಷ್ಟು ವ್ಯಾಧಿಯುಳ್ಳ ಹೃದಯದೊಳಕ್ಕೆ ఈ హృదయాన్ని బాగు చేయాలనుకుంటూ ఉన్నాడు. ಈ ಹೃದಯವನ್ನು ಚೆನ್ನಾಗಿ ఈ హృదయంలో, ఈ దేవాలయంలో, ఈ యొక్క గుడారములో దేవుడు నిలిచి ఉండాలనుకుంటూ ఉన్నాడు. ಈ ಹೃದಯದಲ್ಲಿ ದೇವರು ಇರಬೇಕು ಅಂತ ಹೇಳ್ತಾ ಇರೋದು. ఆయన వచ్చి నిలిచి ఉన్నప్పుడు ఆయనే మొర్రపెట్టువాడిగా ఉండి ఉన్నాడు. ಅವರು ಬಂದು ನೋಡ್ಬೇಕಾದ್ರೆ ಅವರೇ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿ. నిజంగా చెప్పాలంటే ప్రార్థన మనము కాదండి చేస్తున్నది. నిజವಾಗಿ ಹೇಳ್ಬೇಕಂದ್ರೆ ನಾವು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾ మనలోనికి దిగి వచ్చినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు ఎంతగానో ఆయన ప్రార్థన చేయుచున్న వాడిగా ఉన్నాడు. ನಮ್ಮಲ್ಲಿ ಬಂದಿರುವ ದೇವರು ಪರಿಶುದ್ಧ ಆತ್ಮ ದೇವರು ಎಷ್ಟೋ ಪ್ರಾರ್ಥನೆ, మనలో ఉన్న దేవుని యొక్క ఆత్మ మొరపెడుతూ ఉండి ఉన్నదండి. ನಮ್ಮಲ್ಲಿರುವ ದೇವರ ಆತ್ಮ ಪ್ರಾರ್ಥನೆ. అయితే మనం ఏం చేయాలంటే ఆ ఆత్మ మనలో ఉండే విధముగా పరిశుద్ధంగా ఉంటే చాలు, మిగతావన్నీ కూడా ఆయనే చూసుకుంటా ఉంటాడు. ಆದ್ರೆ ನಾವೇನ್ ಮಾಡ್ಬೇಕು ಅಂದ್ರೆ ಪರಿಶುದ್ಧ ಆತ್ಮ ನಮ್ಮಲ್ಲಿರುವಾಗ ನಾವು ಅಷ್ಟು ಪರಿಶುದ್ಧಾಗಿ ಇರಬೇಕು. ఇక్కడ సొలొమోను ప్రార్థన ఆలకించడానికి, సొలొమోను యొక్క అర్పణని అంగీకరించడానికి గల కారణం ఏంటంటే తన జీవితంలో దేవుని యొక్క ఆత్మకు స్థానం ఇచ్చాడు కాబట్టి దేవుడు అవన్నీ కూడా తీసుకుంటున్నాడు, అంగీకరిస్తున్న వాడిగా ఉన్నాడు. ಇಲ್ಲಿ ಸೊಲೊಮೋನನ ಅವರ ಪ್ರಾರ್ಥನೆಗಳನ್ನು ಕೇಳೋದಕ್ಕೆ ಕಾರಣ ಏನು ಅಂದ್ರೆ ಅವರ ಜೀವಿತದಲ್ಲಿ ಮೊಟ್ಟ ಮೊದಲ ಸ್ಥಾನ ಪರಿಶುದ್ಧಾತ್ಮನಿಗೆ ಕೊಡೋದಾಗಿದೆ. నీ జీవితంలో దేవునికి స్థానం ఇవ్వు. ನಿನ್ನ ಜೀವಿತದಲ್ಲಿ ಕೂಡ ಸ್ಥಾನ, నీ హృదయంలో దేవునికి స్థానం ఇవ్వు. ನಿನ್ನ ಹೃದಯದಲ್ಲಿ ಕೂಡ ದೇವರ ఈ గుడారములో మరి ఎవరికి కూడా స్థానం ఇవ్వకుండా కేవలము దేవాది దేవునికి మాత్రమే స్థానం నీవు. ದೇವರಿಗೆ ಮಾತ್ರನೇ ನಿನ್ನ ಹೃದಯದಲ್ಲಿ ಸ್ಥಾನ ಕೊಡು. నిశ్చయముగా దేవుడు నీకు తోడుగా ఉండి నడిపించేవాడిగా ఉంటాడు. ನಿಶ್ಚಯವಾಗಿ ದೇವರು ನಿನ್ನ ನಡೆಸೋರಾಗಿದ್ದಾನೆ. నిశ్చయముగా అప్పుడు నువ్వు పాట పాడినప్పుడు ఆ స్తుతి ఆరాధన ఆయన అంగీకరించేవాడిగా ఉంటాడు. ನಿಶ್ಚಯವಾಗಿ ನೀನು ಹಾಡು ಆಡಬೇಕಾದ್ರೆ ಸ್ತುತಿ ಆರಾಧನೆ ದೇವರಿಗೆ ಹೋಗುತ್ತೆ. నువ్వు దేవుని సన్నిధానంలో నీ హృదయ అర్పణ అర్పించినప్పుడు దానిని ఆయన స్వీకరించేవాడిగా ఉంటాడు. ನೀವು ದೇವರ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ ಅರ್ಪಣೆಗಳನ್ನು ಅರ್ಪಿಸುವುದಾದರೆ ದೇವರು ಸ್ವೀಕರಿಸುತ್ತಾರೆ. అప్పుడు ఆయన స్తుతుల సింహాసనం మీద కూర్చుని నిన్ను దీవించేవాడిగా ఉంటాడు. ಅವಾಗ ದೇವರ ಸ್ತುತಿ ಸಿಂಹಾಸನದ ಮೇಲೆ ಅವರನ್ನು ಕೂರಿಸಲಾಗಿದ್ದೀರಾ. ఆత్మతో మనము నింపబడిన వారముగా దేవుని సన్నిధానానికి రావాలండి. ಆತ್ಮದಿಂದ ನಾವು ತುಂಬಿದವರು ಮಾತ್ರನೇ ದೇವರ ಮಂದಿರ. దేవుని సన్నిధానానికి ఆత్మతో నింపబడి మనము రావాలి. ఆత్మದಿಂದ ನಾವು ದೇವರ ಸಂವಿಧಾನಕ್ಕೆ చాలా మంది దురాత్మల చేత నింపుకుని వస్తా ఉంటారు అన్నమాట. ಜಾಸ್ತಿದಿಂದ ದುರಾತ್ಮలను ತುಂಬಿಕೊಂಡು నేను అన్య జనాంగం గురించి మాట్లాడట్లేదు. ನಾನು ಅನ್ಯ ಜನಾಂಗದ యేసు క్రీస్తుని ఎరగని వారి గురించి నేను మాట్లాడట్లేదు. ಯೇಸು ಕ್ರಿಸ್ತನನ್ನು ತಿಳಿದಿರುವವರು, యేసు క్రీస్తు ఏమై ఉన్నాడో అని తెలుసుకున్న వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉండి ఉన్నాను. ಯೇಸು ಕ್ರಿಸ್ತನನ್ನು ತಿಳಿದಿರೋರ ಬಗ್ಗೆನೇ ನಾನು ಮಾತಾಡ್ತಾ ಇದ್ದೀನಿ. దేవుడు అలాంటి వారిని చూసి ఆయన ఆనందపడడండి. ದೇವರು ಅಂತವರನ್ನು ನೋಡಿ నిజంగా ఈ రోజు మనం మందిరానికి వచ్చినప్పుడు దేవుని యొక్క ఆత్మతో నింపబడి వచ్చామా, దయ్యాలు తీసుకొచ్చామా? ನಿಜವಾಗಿ ಇವತ್ತು ನಾವು ಮಂದಿರಕ್ಕೆ ಬರುವಾಗ ದೇವರ ಆತ್ಮದಿಂದ ತುಂಬಿ ಬಂದಿದ್ದೀವಾ? పొరుగు వాడిని ప్రేమించలేకుండా నువ్వు వస్తే దయ్యాన్ని తీసుకొచ్చినట్లే. ನೆರೆಹೊರೆಯವರನ್ನು ಪ್ರೀತಿಸಿದೀರಾ, ನಾವು ಬಂದಿದ್ದೀರಾ? నేనేం చెప్తున్నానో మీకు అర్థమవుతుందా? పొరుగువాడిని ప్రేమించలేనటువంటి గుణాన్ని కలిగి ఉండి దేవుని మందిరానికి వస్తే నువ్వు దయ్యాన్ని తీసుకొచ్చినట్లే. ನಮ್ಮ ನೆರೆಹೊರೆಯವರನ್ನು ನಾವು ಪ್ರೀತಿಸಿದೀರಾ, ನಾವು ಮಂದಿರಕ್ಕೆ ಬರೋದಾದರೆ ఆ దయ్యములో ఉన్నది ద్వేషము. ಆ ದೇವದಲ್ಲಿರೋ ದ್ವೇಷವು. అవునా కదండి? ద్వేషం అనేది దయ్యమా కాదా? ದ್ವೇಷವು ಅನ್ನೋದು ದೇವವೋ ಅಲ್ವಾ? ద్వేషం అనేది దయ్యం అనేవాడు నాతో పాటు ఏకీభవించండి. అవునా కాదా? ఆ నోటిని సరి చేసుకోకుండా ఎలా పడితే అలా మాట్లాడే వాళ్ళు వస్తారు చూడండి, వాళ్ళు పెద్ద దయ్యాన్ని నోట్లో పెట్టుకుని వస్తున్నారన్నమాట. ನಮ್ಮ ಬಾಯಿ ಸರಿ ಮಾಡ್ಕೊಳ್ದಿರಾ, ಹೆಂಗ್ ಬಂದ್ರೆ ಹಂಗ್ ಮಾಡ್ತಾರಲ್ಲ, ದೊಡ್ಡ ದೆವ್ವವನ್ನು ಇಟ್ಕೊಂಡು. వాక్యం అనే ఖడ్గాన్ని, వాక్యాన్ని నీ నోటను పెట్టుకుని వచ్చావా, లేక సూది పోటుల్లాగా కత్తి పోటులతో పొడిచినటువంటి మాటల దయ్యాన్ని పెట్టుకుని వచ్చి ఉండి ఉన్నావా? ದೇವರ ವಾಕ್ಯವನ್ನು ನಿನ್ನ ಮಾತಿನಲ್ಲಿ ಇಟ್ಕೊಂಡು ಬಂದಿದೀಯಾ? ಇಲ್ಲ ಅಂದ್ರೆ ದೆವ್ವ ಕತ್ತಿಯನ್ನು ನಿನ್ನ ಬಾಯಲ್ಲಿ. ఇంకా నేను ఇలా చెప్పుకుంటా వెళితే చాలా దయ్యాలు బయటపడతా ఉంటాయి. ನಿಮಗೆ ಹೇಳೋದಾದ್ರೆ ఆ దయ్యము నీలో ఉంటే నీ జీవితం సర్వనాశనం అయిపోతుందని దేవుడు చెబుతున్నాడు. ಅಂತ ದೆವ್ವಗಳು ನಿಮ್ಮ ಒಳಗಿದ್ರೆ ಎಷ್ಟು ನಾಶನ ಆಗ್ತೀರಾ ಅಂತ ಹೇಳ್ತಾರೆ. మన శరీరంలో ఉన్న ప్రతి అణువు కూడా దేవుని యొక్క ఆత్మ చేత నింపబడాలని బైబిల్ వాక్యం చెబుతూ ఉండి ఉన్నది. ಶರೀರವು ಪ್ರತಿ ಅಣುವನ್ನು ದೇವರ ಆತ್ಮದಿಂದ ಹೊಂದಬೇಕು ಅಂತ ಹೇಳ್ತಾರೆ. మన చూపు, మన నాలుక, మన చెవులు, మన
నోరు, మన హృదయము, మన దేహము, కాళ్ళు, చేతులు, నరాలు కూడా ఎంతగానో పరిశుద్ధముగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ನಮ್ಮ ಕಣ್ಣು, ಕಾಲು, ಕಿವಿ, ಮೂಗು, ಶರೀರವು ಎಲ್ಲವನ್ನೂ ಕೂಡ ದೇವರ ಆತ್ಮದಿಂದ ತುಂಬಿರಬೇಕು. ఈ దేహాన్ని చక్కగా కాపాడుకుని దేవుని యొక్క పరిశుద్ధాత్మతో నింపబడి వచ్చిన వారి ప్రార్థన మాత్రమే దేవుడు ఆలకించేవాడిగా ఉండి ఉన్నాడు. ಈ ದೇಹವನ್ನು ಪರಿಶುದ್ಧವಾಗಿ ಇಟ್ಟುಕೊಂಡು ಬಂದು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುವುದಾದ್ರೆ ಅಂತ ಪ್ರಾರ್ಥನೆ ಮಾತ್ರನೇ ದೇವರು ಕೇಳ್ತಾನೆ. నేను అంతకు ముందు కూడా ఒకసారి చెప్పి ఉండి ఉన్నాను, ಅದಕ್ಕೆ ಮುಂಚೆ ಕೂಡ ನಾನು ಹೇಳಿದ್ದೀನಿ, మన జీవితాలని మార్చుకోకుండా దేవుని దగ్గరికి రావడం ద్వారా ఏ ప్రయోజనము కూడా లేదని. ನಮ್ಮ ಜೀವನವನ್ನು ಬದಲಾಯಿಸಿಕೊಳ್ತೀರಾ, ನಮ್ಮ ದೇವರಿಗೆ ಬಂದ್ರೆ ಎಂತ ಪ್ರಯೋಜನವೂ ಇಲ್ಲ. జ్ఞాపకం చేసుకోండి, అలా రావడం ద్వారా ఏ ప్రయోజనము లేదు. ಅಂತ ಬದುಕು ಯಾವುದಕ್ಕೂ ಪ್ರಯೋಜನವಿಲ್ಲ. అలాంటి వాళ్ళు రావలసిన అవసరము కూడా లేదు అని. ಅಂತ ಅವರು ಮಂದಿರಕ್ಕೆ ಬರೋದಕ್ಕೂ ಅವಸರವೂ ಇಲ್ಲ. అప్పుడు మా తమ్ముడు ప్రశాంత్ బాబు అన్నాడు, అన్న చర్చికి రావద్దని చెప్తున్నారేంటి అన్న అన్నాడు అనమాట. ಅವಾಗ ಪ್ರಶಾಂತ್ ಬಾಬು ಚರ್ಚಿಗೆ ಬರಬೇಕಾಗಿಲ್ಲ ಅಂತ ಹೇಳ್ತೀನಿ. అయ్యా నేను ఎవరిని చర్చికి రావద్దంటున్నానని కూడా చెప్పాను అనమాట. ಅವಾಗ ನಾನು ಯಾರನ್ನು ಬೇಕಾಗಿಲ್ಲ, దేవుని యొక్క వాక్యాన్ని ఎరిగి ఉండి కూడా వాక్యానుసారముగా జీవించకుండా లోకానుసారముగా జీవిస్తూ ఇంకా పదే పదే దేవునికి బాధ కలిగించే వాళ్ళు ఉన్నారు చూడు, అలాంటి వాళ్ళు రావాల్సిన అవసరం లేదని చెప్పాను. కానీ దేవుణ్ణి ప్రేమించి అనుకూలంగా నడిచిన వారిని నేను రావద్దని చెప్పలేదు అని చెప్పి ఉండి ఉన్నాను. ದೇವರ ವಾಕ್ಯ ಗೊತ್ತಿದ್ರು ಕೂಡ ಗೊತ್ತಿಲ್ಲದ್ರು ನಡ್ಕೊಂಡು ದೇವರ ಅಹಿತವಾಗಿ ನಡೆದವರನ್ನು ಅವರನ್ನು ನನ್ನ ಸಭೆಗೆ ಬರಬೇಡ ಅಂತ ಹೇಳಿದೆ. నేను మళ్ళీ అదే మాట చెబుతూ ఉండి ఉన్నాను. ಮತ್ತೆ ನಾನು ಅದೇ ಮಾತು నేను అదే మాటకి కట్టుబడి ఉంటున్నాను. అదే మాటనే ಹೇಳ್ತಾ. ఎందుకంటే దేవుని యొక్క వాక్యము చెబుతుంది, నా మందిరము పరిశుద్ధమైనది అని చెబుతున్నాడు. ಯಾಕಂದ್ರೆ ದೇವರು ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ, ನನ್ನ ಮಂದಿರವು ಪರಿಶುದ್ಧ, నా మందిరములోనికి నేను దిగి వచ్చేవాడిగా ఉన్నాను అంటున్నాడు. ನನ್ನ ಮಂದಿರದಲ್ಲಿ ನಾನು ఈ మందిరములోనికి ఎలా దిగి వచ్చాడో తెలుసండి, సొలొమోను గారు కట్టినటువంటి మందిరములోనికి ఆయన అగ్ని చేత దిగి వచ్చిన వాడిగా ఉండి ఉన్నాడు. ಸೊಲೊಮೋನ್ ಕಟ್ಟಿಸಿರೋ ಅವ್ರ ಮಂದಿರದೊಳಗೆ ಹೇಗೆ ಬಂದ್ರು ಗೊತ್ತಾ, ಅಗ್ನಿದೊಳಗೆ ಇಳಿದು ಬಂದಿದ್ದಾರೆ. గొప్ప తేజస్సుతో దేవుడు దిగి వచ్చిన వాడిగా ఉండి ఉన్నాడు. ఉన్నత తేజస్సునింದ ದೇವರು ಇಳಿದು ಬಂದರು. ఎంత చూడండి అక్కడ ఎంత చక్కగా ఉండదు. యెహోవా తేజస్సు మందిరము నిండా కూడా నిండెను అనే మాటను చూస్తా ఉండి ఉన్నాము. ಬೇಕಾದ್ರೆ ಯೆಹೋವನ ತೇಜಸ್ಸು ಮಂದಿರದಲ್ಲಿ ತುಂಬಾ ಇದೆ ಅಂತ. యెహోవా తేజస్సుతో మందిరము నిండినందున యాజకులు అందులో ప్రవేశింపలేక ఉండిరి అనే మాటలు చూస్తా ఉండి ఉన్నాము. ಯೆಹೋವನ ತೇಜಸ್ಸು ಅಷ್ಟು ತುಂಬಾ ತುಂಬಬೇಕಾದ್ರೆ ಅಲ್ಲಿ ಬಂದಿರೋರು ಎಲ್ಲರೂ ಆ ತೇಜಸ್ಸನ್ನು ತಟ್ಕೊಳ್ಳದಿರ అంటే ఆయన ప్రకాశమైన వెలుగుతో దిగి వచ్చిన వాడిగా ఉన్నాడు. ಅಷ್ಟು ಬೆಳಕಿನಿಂದ ఆయన మహిమతో దిగి వచ్చిన వాడిగా ఉన్నాడు. ಅಷ್ಟು ఆయన ప్రభావంతో దిగి వచ్చిన వాడిగా ఉన్నాడు. ಪ್ರಭಾವದಿಂದ ఆయన దహించు అగ్ని అయి దిగి వచ్చిన వాడిగా ఉండి ఉన్నాడు. ದಹಿಂಚು ಅಗ್ನಿ ಆಗಿದ್ದಾರೆ. చాలా క్లియర్ గా ప్రభు చెబుతున్న వాడిగా ఉన్నాడు. ಜಾಸ್ತಿ ಕ್ಲಿಯರ್ ಆಗಿ నేను ఎక్కడ ఉంటాను అక్కడ నా మహిమ, నా వెలుగు, నా ప్రసన్నత, నా తేజస్సు, నా అగ్ని నిలిచి ఉంటదని దేవుడు చెబుతున్న వాడిగా ఉన్నాడు. ಜಾಸ್ತಿ ಸ್ಪಷ್ಟವಾಗಿ ದೇವರು ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ, ನಾನು ಎಲ್ಲಿದ್ದೀನೋ ಅಲ್ಲಿ ನನ್ನ ಮಹಿಮೆ, ನನಗನ್ನ ಎಲ್ಲ ಅಗ್ನಿಯೂ ಎಲ್ಲೂ ಪ್ರಕಾಶವಾಗಿ. ఇక్కడ ఒక నిమిషం మనందరము కూడా ఆగుదామండి. ಇಲ್ಲಿ ಒಂದು ವಿಷಯ ನಾನು ನೋಡೋಣ. ఇశ్రాయేలందరూ కూడా ఐగుప్తు దేశం నుంచి కనాను దేశానికి వెళుతున్న వారిగా ఉన్నారు. ఇశ్రాయేల్ దేశరు ఐగుప్త దేశದಿಂದ కనాన దేశಕ್ಕೆ మార్గ మధ్యంలో వెళుతూ ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తారంటే ఒక ఎత్తైన పర్వతం దగ్గరికి ఆయన దిగి వచ్చిన వాడిగా ఉన్నాడు. మార్గ మధ్యದಲ್ಲಿ ನೋಡಬೇಕಾದ್ರೆ ಒಂದು ಬೆಟ್ಟದಲ್ಲಿ ದೇವರು దీనిని ఎవడు కూడా ముట్టకూడదని చెప్పిన వాడిగా ఉన్నాడు. ಅದನ್ನು ಯಾರು ಮುಟ್ಟಬಾರದು ಅಂತ, ఏ జంతువు కూడా తాకకూడదని చెప్పిన వాడిగా ఉన్నాడు. ಯಾವ ಜಂತುವು ಕೂಡ ಅದನ್ನು దీన్ని తాకితే చచ్చిపోతారని కూడా చెప్పిన వాడిగా ఉన్నాడు. ಅದನ್ನು ಮುಟ್ಟಿದ್ರೆ ಸತ್ತು ಹೋಗ್ತೀರಾ ಅಂತ ಹೇಳಿ. ఎలా పడితే అలా దేవుని దగ్గరికి వస్తే ఆయన ఊరుకోవడానికి జ్ఞాపకం చేసుకోనండి. ಹೆಂಗಂದ್ರೆ ఆయన ದೇವರ ಮಂದಿರಕ್ಕೆ ಬಂದ್ರೆ ಅವ್ರು ಸುಮ್ಮನೆ ಇರೋದಿಲ್ಲ. ఇంకా మనం చూసినప్పుడు ఎంతగానో దేవుని యొక్క మందిసము ఆ ఎడ్ల బండిపై నుంచి జారి పడుతున్నప్పుడు ఆ ఉజ్జానటువంటి వ్యక్తి దాన్ని పట్టుకున్నప్పుడు అతడు వెంటనే అక్కడ చనిపోయిన వాడిగా కూడా చూస్తా ఉండి ఉన్నాం. ದೇವರ ಮಂಜೂಷವನ್ನು ಅಲ್ಲಿ ಬಿದ್ದೋದಿದ್ದಾರೆ, ಅವರು ಇಟ್ಕೊಳ್ಳೋಕೆ ಹೋದ್ರೆ ಅದು ಬಿದ್ದು ಹೋಯ್ತು, ಅವ್ರು ಬಿದ್ದು ಹೋದ್ರು ಅಂತ ನಾವು ನೋಡ್ತೀವಿ. నేను ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, ఎలా పడితే అలా గనక వచ్చేస్తే నిజముగా మనకి శిక్ష వస్తుందా, ఆశీర్వాదం వస్తుందా? ಹೆಂಗಂದ್ರೆ ಹಂಗ್ ಜೀವಿಸೋದಾದ್ರೆ ನಮ್ಗೆ ನಿಜವಾಗಿ ಶಿಕ್ಷೆ నీవు పరిశుద్ధంగా నీతిగా యథార్థముగా జీవించకుండా దేవుని సన్నిధానానికి వస్తే నీకు కలిగేది శిక్షనే బైబిల్ వాక్యము మనకి నేర్పిస్తూ ఉండి ఉన్నది. ನೀವು నిజವಾಗಿ యథార్థವಾಗಿ నీతిಯಾಗಿ ಜೀವಿಸೋದಾದ್ರೆ ಎಂತಾದ್ರೂ ಶಿಕ್ಷೆನೇ ನಿಮ್ಗೆ ಬೀಳುತ್ತದೆ. నేను మీ మధ్య సంచారము చేస్తున్న గనుక మీ పాళెమును పరిశుద్ధముగా ఉంచుకోనని దేవుడు చెప్పి ఉన్నాడు. ನಾನು ನಿಮ್ಮ ಮಧ್ಯದಲ್ಲಿ ಸಂಚಾರ ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ, ಅದಕ್ಕೆ ನೀವು ಪರಿಶುದ್ಧರಾಗಿರಬೇಕು ಅಂತ ದೇವರು. పరిశుద్ధముగా లేని ప్రాంతాలని దేవుడు కాల్చి వేసుకుంటూ వస్తూ ఉండి ఉన్నాడు.
ಪರಿಶುದ್ಧ ಇಲ್ಲದೆ ಇರೋದು ಎಲ್ಲದನ್ನು ಸುಟ್ಟು ಬಿಡುತ್ತಾರೆ ದೇವರು. జ్ఞాపకం చేసుకోండి, నేనేం చెప్తాను మిమ్మల్ని భయపెట్టాలని కాదు, కానీ మనం ఏమై ఉండాలో, ఎలా జీవించాలో, దేవుడు ఎలా కోరుకుంటున్నాడో ఆ మాటలని దేవుని యొక్క ఆత్మ ద్వారా మీతో చెబుతూ ఉండి ఉన్నాను. ನಿಮ್ಮನ್ನು ಭಯ ಪಡಿಸಬೇಕಾಗಿರೋದಲ್ಲ, ದೇವರು ಮಂದಿರದಲ್ಲಿ ಹೇಗೆ ಜೀವಿಸಬೇಕು, ಹೇಗಿರಬೇಕು ಅನ್ನೋ ನಾನು ಹೇಳ್ತಾ ఈ మందిరములో ఎవరు ఉన్నారంటే దహించు అగ్ని వంటి దేవాది దేవుడు నిలిచి ఉన్నాడు. ಈ ಮಂದಿರದಲ್ಲಿ ಯಾರಿದ್ದಾರೆ ಅಂತ ದಹಿಂಚು ಅಗ್ನಿ ದೇವರಾತ್ಮ ఆయన తన తేజస్సుతో దిగి వచ్చిన వాడిగా ఉన్నాడు. ಅವರ ತೇಜಾತ್ಮದಲ್ಲಿ ఆయన తన మహిమతో దిగి వచ్చిన వాడిగా ఉన్నాడు. ಅವರ ಮಹಿಮೆಯನ್ನು ಇಳಿದು ಬಂದಿದ್ದಾರೆ. ఆయన తన ప్రభావముతో దిగి వచ్చిన వాడిగా ఉండి ఉన్నాడు. ಅವರ ಪ್ರಭಾವದಿಂದ ಇಳಿದು ಬಂದಿದ್ದಾರೆ. ఏదో ఈ మందిరము మాత్రమే కాదండి, ಏನೋ ಈ ಮಂದಿರಕ್ಕೆ ಮಾತ್ರನೇ, లేదంటే సొలొమోను కట్టించినటువంటి ఆ యెరూషలేము మందిరము మాత్రమే కాదండి. ಇಲ್ಲ ಅಂದ್ರೆ ಸೊಲೊಮೋನು ಕಟ್ಟಿಸಿದ ಆ ಮಂದಿರದೊಳಗೆ ఈ భూలోకంలో ఎక్కడైతే నజరేయుడైన యేసుక్రీస్తు నామం పెట్టబడిన సంఘములోనియో ప్రతి సంఘములోనికి ఇదే రీతిగా దేవుడు దిగి వచ్చి వాడిగా ఉండి ఉన్నాడు. ಭೂಲೋಕದಲ್ಲಿ ಯಾವ ಮಂದಿರ ಯೇಸು ಕ್ರಿಸ್ತ ನಾಮದಲ್ಲಿ ಕಟ್ಟಿದರೋ ಅದು ಎಲ್ಲದರಲ್ಲೂ ಯೇಸು ನಾಮ ಪ್ರಭಾವ ತುಂಬಿದಾಗಿದೆ. అంత గొప్ప దేవుడి దగ్గరికి మనం వెళ్ళినప్పుడు ఎలా ఉండాలంటారు? ಅಷ್ಟು ಒಳ್ಳೆ ದೇವರ ಬಗ್ಗೆ ನಾವು ಇರಬೇಕಾದ್ರೆ ಹೆಂಗಿರ್ಬೇಕು? ನಾವು మనకి ఎంత ధైర్యం అంటే చాలా ధైర్యం అన్నమాట. ನಮ್ಗೆ ಎಷ್ಟು ధైర్ಯ ಅಂದ್ರೆ ఎలా పడితే అలా బయట జీవించేస్తాం, వచ్చేసి బలిపీఠం దగ్గరగా నిలబడిపోతాము. ಹೆಂಗಂದ್ರೆ ನಾವು ಜೀವಿಸ್ತೀವಿ, ಬಂದು ಬಲಿಪೀಠದ నిజంగా పాపము చేసేవాడిని దీనికి వెంటనే దేవుడు శిక్షిస్తే ఈ బలిపీఠం ఎంతమందిని కాల్ చేసిద్దో. ನಿಜವಾಗಿ ದೇವರು ಪಾಪ ಮಾಡುವವರನ್ನು ಇಮಿಡಿಯೇಟ್ ಆಗಿ ಇದು ಮಾಡೋದಾದ್ರೆ ಎಷ್ಟು ಜನರು ಇದುವಾಗ బైబిల్ చెప్తుంది భయము నుండి పాపము చేయకూడదు. భయದಿಂದ ಪಾಪ ಮಾಡಬೇಡಿ. కాబట్టి దేవుని మందిరానికి వచ్చే వాళ్ళు జాగ్రత్తలు తీసుకుని రావాలి. ದೇವರ ಮಂದಿರಕ್ಕೆ ಬರೋರು ಎಷ್ಟೋ వారి నేత్రాలను శుద్ధీకరించుకుని రావాలి, ಎಷ್ಟೋ ಶುದ್ಧೀಕರಿಯಾಗಿ ಬರಬೇಕು. వారి పెదవులను శుద్ధీకరించుకుని రావాలి, ಅವರ ತುಟಿಗಳನ್ನು వారి చెవులను శుద్ధీకరించుకుని రావాలి, ಅವರ ಕಿವಿಗಳನ್ನು వాళ్ళ హృదయాలు శుద్ధీకరించుకుని రావాలి, ಅವರ ಹೃದಯವನ್ನು వాళ్ళ దేహాన్ని శుద్ధీకరించుకు రావాలి. ಅವರ ಶರೀರವನ್ನು శుద్ధీకరించుకు రావడం అంటే ముఖాన్ని నీళ్లు కొట్టుకుని రామని నేను చెప్పటల్లా. ಶುದ್ಧೀಕರಣ ಅಂದ್ರೆ ಮುಖ ತೊಳ್ಕೊಂಡ್ ಬಂದ್ರಿ ఆ పాపాన్ని వదిలిపెట్టి రండి నేను మాట్లాడుతూ ఉండి ఉన్నాను. ಅಂತ ಪಾಪವನ್ನು ಬಿಟ್ಟು ಬರಬೇಕು. పాపాన్ని వదిలిపెట్టి వస్తేనే మనము ప్రతిఫలము ఆశీర్వాదాన్ని పొందుకుంటాము. ಪಾಪ ಬಿಟ್ಟು ಬಂದ್ರೆ ಮಾತ್ರನೇ ಆಶೀರ್ವಾದವು ಹೊಂದ್ಕೊಳ್ತೀವಿ. ఇక్కడ ప్రజలందరూ కూడా దేవుణ్ణి ప్రేమించారు, దేవుని కొరకై వచ్చారు కాబట్టి దేవుడు తన ప్రజల మధ్యకి దిగి వచ్చిన వాడిగా ఉన్నాడు. ఇక్కడ ಜನರೆಲ್ಲರೂ ದೇವರ ಪ್ರೀತಿಸಿದ್ದಾರೆ, ದೇವರನ್ನು ಹೊಂದೋರಾಗಿದ್ದಾರೆ. ಅದಕ್ಕೆ అక్కడ రాజైన సొలొమోను ఉన్నాడు, రాజాగిರೋ సొలొమోను, ప్రధాన యాజకులు ఉన్నారు, ప్రధాన యాజకులు, అధికారులు ఉన్నారు, సామాన్య ప్రజలు అందరూ కూడా ఉన్నారు. సామాన్య జనులు వీళ్ళందరూ కూడా పరిశుద్ధంగా ఉన్నారు కాబట్టి దేవుడు వారి మధ్యకి దిగి వచ్చిన వాడిగా. ಇವರೆಲ್ಲರೂ ಪರಿಶುದ್ಧರಾಗಿದ್ದಾರೆ, ಅದಕ್ಕೆ ದೇವರು ಅವರ ಮಧ್ಯೆ. పాపులు కూడు సమాజమును నేను ఓర్చజాలని బైబిల్ వాక్యం నేర్పిస్తూ ఉండి ఉన్నది. పాపలు కూడిలో ಯಾವ ಜಾಗದಲ್ಲೂ దేవుడు ಇರೋದಿಲ್ಲ ಅಂತ. ఏంటండి? పాపులు కూడు సమాజాన్ని ఆయన ఓర్చుకునేవాడు కాదు. పాప ఇರೋರ ಯಾವ ಸಮಾಜವನ್ನು ದೇವರು ಓಡಿಸ್ಕೊಳ್ಳಲ್ಲ. పాపులు అంటే ఎవరు ఒక్కళ్ళు ఉన్నా కూడా అది పాపముతో నిండిపోతుందండి. ఒబ్బరాగిద్రును ಅವರು పాప. ఒక్కడే నేను చెబుతున్నాను, పరిశుద్ధమైన సన్నిధానములో సేవకుడి దగ్గర నుంచి ప్రతి చిన్న బిడ్డ వరకు అందరము కూడా పరిశుద్ధంగా ఉండాలి. మందిరದಲ್ಲಿ సేవకుರಿಂದ చిಕ್ಕ మಕ್ಕಳಿಂದ ಎಲ್ಲರೂ ಕೂಡ ಪರಿಶುದ್ಧರಾಗಿ. మనం ఎంత పరిశుద్ధంగా ఉంటామో అంత దేవుని సన్నిధి మన మధ్యకి దిగి వస్తా ఉంటది. ನಾವು ಎಷ್ಟು ಪರಿಶುದ್ಧವಾಗಿ ನಿಂತಿರ್ತೀವೋ ಅಷ್ಟು ದೇವರ ಸನ್ನಿಧಿಯನ್ನು ನೋಡ್ತೀವಿ. ఎంత గొప్పగా దేవుని సన్నిధి దిగి వస్తుందో అంత గొప్ప కార్యములు జరుగుతూ ఉంటవి. ಎಷ್ಟು ದೇವರ ಸನ್ನಿಧಿಯನ್ನು ನೋಡ್ತೀವೋ ಅಷ್ಟು ಉನ್ನತ ಕಾರ್ಯಗಳನ್ನು ನಾವು ನೋಡ್ತೀವಿ. కాబట్టి ప్రతి ఒక్క బిడ్డ కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. ಅದಕ್ಕೆ ಎಲ್ಲರೂ ಕೂಡ ಜಾಗೃತಿಯಾಗಿ మందిరాన్ని ప్రేమించండి, మందిరను ప్రీతి ಮಾಡ್ರಿ. మందిరాన్ని అందరూ కూడా ప్రేమించండి. మందిరವನ್ನು ಎಲ್ಲರನ್ನು ಪ್ರೀತಿ. నేను ఎప్పుడు కూడా మీతో చెప్తున్నాను, మన ఇంటిని ప్రేమించేదానికంటే దేవుని యొక్క ఇంటిని ప్రేమించి వారముగా మనము ఉండాలి. ನಾನು ಯಾವಾಗಲೂ ಹೇಳ್ತೀನಿ, ನಮ್ಮ ಮನೆಗಳನ್ನೆಲ್ಲ నిజముగా ఎవరైతే దేవుని యొక్క మందిరాన్ని ప్రేమిస్తారో వారందరూ కూడా దేవుని రాజ్యం నుండి పరలోక రాజ్యంలో ఉంటారు. నిజವಾಗಿ ಯಾರಾದರೂ ಹಾಗೆ ದೇವರ ಮಂದಿರವನ್ನು ಪ್ರೀತಿಸೋದಾದ್ರೆ ಅವರ ಪರಲೋಕ. ఈ మందిరాన్ని ప్రేమించిన వాడు దేవుని రాజ్యంలో ఎప్పటికీ కూడా ఉండడు. ఈ మందిరದಲ್ಲಿ ప్రీతిಸುವವರಾಗಿ ಯಾರನ್ನು ಪರಲೋಕ. కాబట్టి దేవుని మందిరాన్ని ప్రేమిద్దామా? దేవుణ్ణి మనము ప్రేమించే వారముగా మనము ఉండాలి. ದೇವರನ್ನು ನಾವು ಪ್ರೀತಿಸುವವರಾಗಿ, దేవుని మందిరాన్ని సన్మానించే వారముగా మనందరము కూడా ఉండాలి. ದೇವರ ಮಂದಿರವನ್ನು ಸನ್ಮಾನಿಸುವವರಾಗಿರಬೇಕು. దేవుడు చెప్తున్నాడు, మీరందరూ కూడా చక్కగా ఉండండి, నేను వస్తాను, కార్యములు చేస్తాను అంటున్నాడు. ನೀವೆಲ್ಲರೂ ಕೂಡ ಒಳ್ಳೆಯದಾಗಿರಿ, ನಾನು ಬಂದು నేను మీ మధ్యకు వచ్చి సంచారము చేస్తానని చెబుతున్న వాడిగా ನಾನು ఉన్నాడు. ನಿಮ್ಮ ಮಧ್ಯೆ ಬಂದು ಬಿಟ್ಟು ಸಂಚಾರ ಮಾಡ್ತೀನಿ ಅಂತ ಹೇಳ್ತಾರೆ. ఏంటండి? మనం పరిశుద్ధంగా ఉంటే ఆయన ఏం చేస్తాడు? సంచారము చేస్తాడంటండి.
ನಾವು ಪರಿಶುದ್ಧವಾಗಿ ಇದ್ರೆ ಅವರು ಸಂಚಾರ ಮಾಡ್ತಾರೆ ಅಂತ ಹೇಳ್ತಾರೆ. ఎవరిపైన? పరిశుద్ధుల పైన. ಯಾರ ಮೇಲೆ? ఆయన సంచారం ఉంటే ఏం జరుగుతుందో తెలుసండి? దేవుడు సంచార ఇದ್ರೆ ఏనాಗುತ್ತೆ? ఆదికాండము 1వ అధ్యాయము 3 వచనాల్లో చూచి ఉన్నప్పుడు దేవుని యొక్క ఆత్మ చీకటి అగాధ జలాలపైన సంచారం చేయుచున్నది అనే మాటను చూస్తున్నాం. ఆదికాండದಲ್ಲಿ ನಾವು ನೋಡಬೇಕಾದ್ರೆ కత్తಲೆಯಲ್ಲಿ దేవుడు సంచార ಮಾಡ್ತಾರೆ. అప్పుడు ఏం జరిగిందండి? చీకటి మొత్తము కూడా పోయి వెలుగుమయమైపోయి ఉండి ఉన్నది. అವಾಗ ఏనాಯ್ತು ಅಂದ್ರೆ కత్తలెಲ್ಲ ಹೋಗಿ ಎಲ್ಲಾನು ಬೆಳಕು ಬಂತು. రెండవదిగా ఇశ్రాయేలు ఐగుప్తు దేశం నుంచి వస్తున్నప్పుడు వారిపైన ఆయన సంచారము చేయుచున్నాడు. పగలు మేఘస్తంభముగాను రాత్రి అగ్నిస్తంభముగా వారిపైన నిలిచి ఉండి సంచారము చేయుచున్నవాడిగా ఉన్నాడు. ಎರಡನೇದಾಗಿ ಇಸ್ರಾಯೇಲ್ ವೇಳು ಬರಬೇಕಾದ್ರೆ ಅವರ ಮೇಲೆ ಹಗಲು ಅಗ್ನಿ ಮೇಘಸ್ತಂಭವಾಗಿ ರಾತ್ರಿ ಅಗ್ನಿಸ್ತಂಭವಾಗಿ ನಾವು ನೋಡಬಹುದಾಗಿ ನೋಡ್ತೀವಿ. వారికి ఆహారపు కొరత లేదు, ಅವರಿಗೆ ಆಹಾರ ಕೊರತೆ, వారికి నీటి కొరత లేదు, ಅವರಿಗೆ ನೀರು ಕೊರತೆ, వారికి వస్త్ర కొరత లేదు, ಅವರಿಗೆ ವಸ್ತ್ರ ಕೊರತೆ ಇಲ್ಲ, వారికి ఆరోగ్యమే కలిగి ఉన్నది. అన్ని కూడా వారికి దొరికినాయి. ಅವ್ರಿಗೆ ಎಲ್ಲವೂ ಇದೆ. వారు వేసుకున్న చెప్పులు కొన్ని సంవత్సరాలు వేసుకున్నా కూడా తెగిపోలేదంట. ಅವರು ಹಾಕೊಂಡಿರೋ ಚಪ್ಪಲಿ ಎಷ್ಟೋ దేవుని యొక్క ఆత్మ సంచారము మన పైన ఉంటే ప్రతిదీ మనకి మేలే జరుగుతుంది. ದೇವರ ಆತ್ಮ ಸಂಚಾರ ನಮ್ಮ ಮೇಲೆ ಇರಬೇಕಾದ್ರೆ ಎಲ್ಲವನ್ನೂ ನಮಗೆ ఆయన ಒಳ್ಳೆಯದಾಗುತ್ತೆ. చెబుతున్నాడు, నేను మీ మధ్యకు వచ్చి సంచారము చేస్తానంటూ ఉన్నాడు. ದೇವರು ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ, ನಾನು ನಿಮ್ಮ ಮಧ್ಯೆ ಬಂದು ಸಂಚಾರ ಮಾಡ್ತೀನಿ ಅಂತ ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ ದೇವರು. ఈ మాటలు చాలా జాగ్రత్తగా మీ హృదయంలో భద్రం చేసుకునండి. ಈ ಮಾತುಗಳನ್ನು ನಿಮ್ಮ ಹೃದಯದಲ್ಲಿ ಜಾಗೃತಿ. మన ప్రభు అయిన యేసయ్య అతి త్వరలో దిగి రాబోతున్నాడు. రెండవ రాకడలో రాబోతున్న వాడిగా ఉండి ఉన్నాడు. ನಮ್ಮ ದೇವರಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತು ಅತಿ ತ್ವರದಲ್ಲಿ ದೇವರು ఎవరైతే ఆయన కొరకు ఎదురు చూస్తున్న వారిగా ఉండి ఉన్నారో వారందరినీ కూడా తీసుకుని వెళ్ళడానికి ఆయన త్వరలో రాబోతున్న వాడిగా ఉన్నాడు. ಯಾರಾದ್ರೂ ಅವ್ರ ಕೊಡುಗೆ ಎದುರು ನೋಡ್ತಾ ಇದೀವೋ ಅವರನ್ನು ಎಲ್ಲರನ್ನು ತಗೊಳ್ಳೋ ಹೋಗೋದಕ್ಕೆ ದೇವರು ಬರ್ತಾ ಇದ್ದಾರೆ. ఇది ఎరిగినటువంటి సాతానుడు ఏం చేస్తారంటే సంఘాలు ఎత్తబడకుండా ఉండాలని సంఘాలని చిన్న భిన్నము చేయించున్నవాడిగా ఉన్నాడు. ಇದು ನೋಡಿದ ಸಾತಾನನು ಏನ್ ಮಾಡ್ತಾನೆ ಅಂದ್ರೆ ಸಂಘಗಳು ಎಲ್ಲರೂ ಎತ್ತಬಾರದು ಅಂತ ಹೇಳ್ಬಿಟ್ಟು ಎಲ್ಲ ಚಿಂದಾಬಿಂದ ಮಾಡ್ತಾರೆ. ఆయనేమో దేవుడేమో సంఘాలని ఎత్తుకుని తీసుకుని వెళ్తానంటుంటే వీడేమో ఎత్తబడకుండా ఉండాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ದೇವರು ಸಂಘಗಳನ್ನು ಎತ್ಕೊಂಡು ಹೋಗ್ಬೇಕು ಅಂತ ನೋಡ್ತಾ ಇದ್ರೆ ಆದ್ರೆ ಸಾತಾನ್ ಮಾತ್ರ ಎಲ್ಲ ಚಿಂದಾಬಿಂದ ಮಾಡ್ತಾರೆ. సాతానుడు సంఘాలని చిన్న భిన్నము చేయడం కొరకు ఆ సంఘములో ఉన్న వారిని కొంతమందిని వాడుకోవాలని అనుకుంటున్న వాడిగా ఉన్నాడు. ಆ ಸಂಘಗಳನ್ನೆಲ್ಲ ಸಾತಾನು ಚಿನ್ನ ಭಿನ್ನ ಮಾಡ್ಬಿಟ್ಟು ಆ ಸಂಘದಲ್ಲಿರೋರನ್ನೇ ಅವ್ರಿಗೆ ಯೂಸ್ ಮಾಡ್ಕೋಬೇಕು. సంఘమా అర్థమవుతూ ఉండి ఉన్నదా? ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట చెవి గలవాడు వినును గాక. ప్రభు చెబుతున్న వాడిగా సంఘాల్లో ఉన్న కొంతమందిని సాతానుడు వాడుకోవాలని చూస్తున్నాడని చెబుతూ ఉన్నాడు. సంఘదಲ್ಲಿರೋರನ್ನೇ ಸಾತಾನು ಯೂಸ್ ಮಾಡ್ಕೊಂತಾನೆ. వాడు సేవకులను కూడా వాడుకునే వాడిగా ఉంటున్నాడు. సేవకులను కూడా ಬಳಸ್ಕೊಂತಾನೆ. ఎందుకంటే సేవకుల్లో ధనాపేక్ష పుట్టిస్తున్నవాడు. ಯಾಕಂದ್ರೆ ಸೇವಕರಲ್ಲಿ ಧನಾಪೇಕ್ಷೆ శరీర కోరికలు పుట్టిస్తున్న వాడిగా ఉన్నాడు. శరీర కోరిಕೆಯನ್ನು ಹುಟ್ಟಿಸುವನಾಗಿದ್ದಾನೆ. ఒకరిని ఒక రకంగా ప్రేమించి ఇంకొక రకంగా ప్రేమించినటువంటి ఆ విమర్శకుల్ని కలిగి ఉన్న విధముగా ఆ యొక్క సేవకుడిని నింపుతున్న వాడిగా ఉన్నాడు. సేవకులను ಒಬ್ಬರನ್ನು ಒಂದು ರೀತಿಯಾಗಿ ಪ್ರೀತಿಸಿ ಇನ್ನೊಬ್ಬರನ್ನು ಇನ್ನೋ ರೀತಿಯಾಗಿ ಪ್ರೀತಿಸುವಂತ ಸ್ವಭಾವವನ್ನು నిజంగా చెప్పుకోవాలంటే సంఘంలో విశ్వాసులు చాలా బాగానే ఉంటూ ఉన్నారు. నిజವಾಗಿ ಹೇಳಬೇಕಂದ್ರೆ కానీ సాతాను చేతిలో సాధనాలుగా సేవకులే వాడబడుతున్న వారిగా ఉన్నారు. సాతాను కైಯಲ್ಲಿ సేవకులు నిజంగా అలాంటి వాళ్ళైతే సేవకులని కూడా పిలవకూడదండి. అంతవరు సేవకులు అనబారదు. సంఘానికి దేవుడు ఆ యొక్క సేవకుడిని నిలబెట్టాడంటే నమ్మి ఇచ్చిన వాడిగా ఉండి ఉన్నాడు. సంఘದಲ್ಲಿ ದೇವರು ಅವರನ್ನು ನಿಲ್ಲಿಸಿದ್ದಾರೆ ಅಂತ ಹೇಳ್ಬಿಟ್ಟು ఆ సంఘ కాపరి సంఘంలో ప్రతి ఒక్కరిని కూడా ఒకే రీతిగా ప్రేమించాలి. ప్రతియొಬ್ಬరನ್ನು సంఘ కాపరిಯನ್ನು ఒకే ರೀತಿಯಾಗಿ అది ధనికులైనా బేదలైనా మరి ఎవరైనా కూడా వారందరూ కూడా ఒకే రీతిగా ప్రేమించి వాడిగా ఉండాలి. వాడే నిజమైన కాపరి. ఆ వ్యక్తే నిజముగా దేవుని సేవలో వాడబడుతున్నవాడు. ಅವರು ಪೂರಾದ್ರು ಎಷ್ಟೇ ಬಡವರಾದ್ರೂ ಐಶ್ವರ್ಯವಂತರಾದ್ರೂ ಒಂದೇ ರೀತಿಯಾಗಿ ಪ್ರೀತಿಸಬೇಕು ಅಂತ ಸೇವಕರೇ ದೇವರು. సంఘములో అడుగుపెట్టిన ప్రతి ఆడబిడ్డని నా సహోదరి, నా తల్లి, నా అక్క, నా చెల్లి అని అనుకున్నవాడు మాత్రమే నిజమైన సేవకుడు అండి. ಸಂಘದಲ್ಲಿ ಇಟ್ಟಿರುವ ಪ್ರತಿಯೊಬ್ಬರನ್ನು ನನ್ನ ತಂಗಿ ನನ್ನ ಅಕ್ಕ ಅನ್ಕೊಳ್ಳೋರು ಮಾತ್ರನೇ ನಿಜವಾದ ಸೇವಕರು. నిజంగా సంఘాలలో భయంకరమైనవి జరుగుతూ ఉండి ఉన్నవి. నిజವಾದ ಸಂಘದಲ್ಲಿ ಎಷ್ಟೋ ಭయంಕರವಾದವು ನಡೀತಾ ಇದೆ. సంఘాల్లో సేవకులుగా పిలువబడుతున్నటువంటి వాళ్ళే వ్యభిచారములో నింపబడుతున్న వారిగా ఉండి ఉన్నారు. ಎಷ್ಟೋ ಸಂಘಗಳಲ್ಲಿ
సేవకురాలు నడిచేవారు అవరే ఎస్తో వ్యభిచారాలు వారి కుమారులు వ్యభిచారములతో నింపబడినప్పుడు కూడా సేవకులు వారి కుమారుల్ని హెచ్చరించకుండా అదే రీతిగా ఉండే విధముగానే వదిలిపెడుతున్న వారిగా ఉండి ఉన్నారు. ಅವರು ಕುಮಾರರು ಕೂಡ ವ್ಯಭಿಚಾರದಲ್ಲಿ ಇಡುಕೊಂಡಾದ್ರೆ ಅವರನ್ನು ಕೂಡ ಎಚ್ಚರಿಕೆ ಮಾಡದಿರ ಹಂಗೆ ನಡೆಸ್ತಾರೆ. మరి అలాంటి సేవకుడిగా అలాంటి పిలువబడిన వ్యక్తి ఇక్కడ నిలబడి ఏదైనా వాక్యము చెబితే అతడు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకి జవాబు వస్తుందా? ಅಂತ ಸೇವಕರು ಇಲ್ಲ ಬಲಿಪೀಠದಲ್ಲಿ ಬಂದ್ರೆ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದ್ರೆ ಅದು ಬಳಸುತ್ತದೆ. సేవకుడు పరిశుద్ధంగా లేకుండా ఎంత విస్తారమైన ప్రార్థన చేసినా ఆ ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళదు. అది ఆ సంఘంలో ఉన్న వారికి ఆశీర్వాదకరంగా ఉండదు. ಎಷ್ಟು ಪರಿಶುದ್ಧವಾಗಿ ಇಳಿದಿಲ್ಲ ಅವರು ಎಷ್ಟು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದ್ರು ಕೂಡ ಅಂತ ಪ್ರಾರ್ಥನೆ ದೇವರ ಸನ್ನಿಧಿಗೆ ಹೋಗೋದೇ ಇಲ್ಲ, ಆಶೀರ್ವಾದ ಹೊಂದೋದಿಲ್ಲ. కాబట్టి మనం ఏ సంఘానికి వెళ్తున్నామో, ఏ కాపరి మాటలు వింటున్నామో, ఎలాంటి యొక్క వ్యక్తి యొక్క మాటలు వింటున్నామో కూడా మనము తెలుసుకోవాలి. ಅದಕ್ಕೆ ಯಾವ ಸಂಘಕ್ಕೆ ಹೋಗ್ತಾ ಇದೀವಿ, ಎಂತ ಕಾಪರಿ ಇದ್ದಾರೆ ಅಂತ ನಾವು ತಿಳ್ಕೊಂಡಿರಬೇಕು. గడిచిన వారంలో భయంకరమైనటువంటి వెనుకోడినటువంటి మాటలు నేను విని ఉన్నాను. ಕಳೆದ ವಾರದಲ್ಲಿ ನಾವು ಅತಿ ಭಯಂಕರವಾದ ಮಾತುಗಳನ್ನು ಕೇಳಿದೆ. సాతానుడు చాలా మందిని వాడుకుంటున్నాడని వింటూ ఉండి ఉన్నాను. ಸಾತಾನು ಎಷ್ಟೋ ಬಳಸ್ಕೊಂತ ಇದ್ದಾನೆ. వాళ్ళు ఎవరో ఎలా ఉన్నారో మనకి అనవసరము. ಅವ್ರು ಹೆಂಗಿದಾರೋ ನಮ್ಗೆ అనవసరం. ఈ సంఘములో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దేవుని చేతిలో మాత్రమే వాడబడే విధముగా ఉండాలి. ఇది నేనైనా నీవైనా మనందరము కూడా దేవుని చేతిలో మాత్రమే వాడబడాలి. ಅವ್ರು ಯಾವ್ದೋ ಸಂಘ ನನ್ಗೆ ಅವಸರ, ಆದ್ರೆ ಈ ಸಭೆಯಲ್ಲಿ ಇರೋರು ಪ್ರತಿಯೊಬ್ಬರು ಕೂಡ ಪರಿಶುದ್ಧವಾಗಿರ್ಬೇಕು ಅನ್ನೋದು. ఎట్టి పరిస్థితుల్లో కూడా సాతాను చేతిలో వాడబడే పాత్రగా మనం ఎప్పటికి కూడా ఉండకూడదు. ಅದು ಎಂತ ಸಮಯದಲ್ಲೂ ಕೂಡ ಸಾತಾನ ಕೈಯಲ್ಲಿ ನಾವು ಬಳಸಿಕೊಳ್ಳದಿರಬಾರದು. ఎలా ఉండాలి మనం అలా ఉండాలంటే? ಹೆಂಗಿರ್ಬೇಕು ನಾವು? సాతాను చేతులకి వెళ్లకుండా ఉండాలంటే మన జీవితంలో ప్రార్థనా జీవితం ఉండాలి. సాతాను కైಯಲ್ಲಿ ಹೋಗಿರಬೇಕಂದ್ರೆ ನಮ್ಮ కైಯಲ್ಲಿ ప్రార్థన. నీవు అనుదినము దేవుని యొక్క నామమును బట్టి ప్రార్థన చేస్తుంటే సాతానుడు నీలోనికి ప్రవేశించలేడు. ನೀವು ಅನುದಿನ ದೇವರ ನಾಮದಲ್ಲಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಬೇಕಾದ್ರೆ ಸಾತಾನು ನಿಮ್ಮ ಜೀವಿತದಲ್ಲಿ ಬರೋದಿಲ್ಲ. మీరు యేసయ్యనే చూడండి, ఎవరిని కూడా వద్దు. ದೇವರನ್ನು ಯೇಸು ಮಾತ್ರನೇ ನೋಡಿ. ఆయన ఈ లోకంలో 33.5 సంవత్సరాలు జీవించిన వాడిగా ఉండి ఉన్నాడు. ఈ లోకದಲ್ಲಿ 33 ವರ್ಷ ಮಾತ್ರ 30 సంవత్సరాలు ఎంతగానో తల్లిదండ్రుల దగ్గర విధేయత చూపించినటువంటి ఒక మంచి కుమారుడిగా మంచి జీవితాన్ని జీవించిన వాడిగా ఉన్నాడు. ಆ 33 ವರ್ಷಗಳಲ್ಲಿ ಎಷ್ಟೋ ಒಂದು ಒಳ್ಳೆ ಮಗನಾಗಿ ಜೀವಿಸಾಗ ನಾನು ನೋಡಬಹುದು. చివరి 3.5 సంవత్సరాలు కనుక మనం ఆ చరిత్ర మొత్తాన్ని కూడా చూచి ఉన్నట్లయితే తండ్రికి అనగా పరలోకమున్నటువంటి దేవునికి ఇష్టమైన కుమారుడిగా జీవించిన వాడిగా ఉన్నాడు. ಅದು ಲಾಸ್ಟ್ 3.5 ವರ್ಷ ನೋಡಬೇಕಾದ್ರೆ ಪರಲೋಕದಲ್ಲಿ ದೇವರಿಗೆ ಎಷ್ಟೋ ಇಷ್ಟವಾಗಿರೋ అనుదినము వాడుకు చూపురైన ఏకాంతముగా వెళ్ళి తండ్రితో ప్రార్థనలో గడిపిన వాడిగా ఉన్నాడు మనం చూచి ఉండి ఉన్నాము. అనుదినವಾಗಿ ಏಕಾಂತವಾಗಿ ಹೋಗಿ ತಂದೆಯ ಜೊತೆ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುವರಾಗಿ. కాబట్టి యేసయ్యలోనికి సాతానుడు ప్రవేశించలేకపోయిన వాడిగా ఉండి ఉన్నాడు. ಅದಕ್ಕೆ ಯೇಸು ಕ್ರಿಸ್ತನಲ್ಲಿ ಸಾತಾನನು ಪ್ರವೇಶಿಸಲಿಲ್ಲ. ఎంతగానో యేసయ్యని చంపాలని, యేసయ్యని రకరకాలుగా చేయాలని వాడు ఎన్నో శోధనలు తీసుకుని ప్రయత్నం చేశాడు, కానీ ఏ ప్రయత్నము కూడా యేసయ్య పైన సఫలీకృతము కాలేదు. ಎಷ್ಟೋ ಪ್ರಯತ್ನಗಳು ಮಾಡಿದನು ಯೇಸು ಕ್ರಿಸ್ತನನ್ನು ನಾಶ ಮಾಡಬೇಕು, ಎಷ್ಟೋ ಪ್ರಭಾವವುಳ್ಳ ಉನ್ನತ ಶಕ್ತಿಗಳನ್ನು ಹತ್ತಿಸಿದನು. యేసయ్య కూడా మనకలాగానే శరీరాకంలో దిగొచ్చిన వాడిగా ఉన్నాడు. ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ನಮ್ಗಂಗೆ ఆయన ఏదో గొప్ప ఉన్నటువంటి పరలోక శక్తులు ఆయన ఈ భూలోకంలో వాడుకోలేదండి. ಯಾವುದು ಯೇಸು ಕ್ರಿಸ್ತನನ್ನು ಯಾವುದು గొప్ప ಒಳ್ಳೆ ಶಕ್ತಿ, ఆయన సాధారణమైనటువంటి మానవుడిగానే ఈ లోకానికి దిగి వచ్చిన వాడిగా ఉన్నాడు. సాధారణవాದ ನಮ್ಮ ಹಾಗೆ ದೇವರು ప్రార్థన ద్వారానే పరిశుద్ధాత్మని పొందుకున్నాడు. ప్రార్థన ద్వారానే స్వస్థపరచు శక్తిని పొందుకుని ఉన్నాడు. ప్రార్థనದಿಂದನೇ ಸ್ವಸ್ಥ, ప్రార్థన ద్వారానే సువార్తను ప్రారంభించిన వాడిగా ఉన్నాడు. ప్రార్థనದಿಂದನೇ సువార్త, ప్రార్థన ద్వారానే రక్షణ కార్యము ఆనాడు కలువరి శిలువలో ఆయన జరిగించిన వాడిగా ఉన్నాడు. ప్రార్థనದಿಂದನೇ రక్షణ కార్యವನ್ನು నెరవేర్చురా. ఆయన జీవిత కాలం మొత్తము కూడా ప్రార్థించే ప్రతిదీ తండ్రి ద్వారా పొందుకున్న వాడిగా ఉన్నాడు. ಅವರ జీవిత కాలదెల్ల ప్రతియొంದು ప్రార్థనದಿಂದನೇ ಹೊಂದಿದ. నిన్న కూడా ఉపవాస ప్రార్థన నేర్చుకున్నాము. యేసయ్య యోహాను సువార్తల్లో ఆయన చేసినటువంటి ప్రార్థన మేమందరం కూడా నేర్చుకుని ఉన్నాము. నిన్నే కూడా ನಾವು ఉపవాಸ ಪ್ರಾರ್ಥನೆಯಲ್ಲಿ ನಾವು ಕಲ್ತ್ಕೊಂಡಿದ್ದೇವೆ ಹೆಂಗೆ ಪ್ರಾರ್ಥನೆ. ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నాడో తెలుసండి, ప్రార్థించే వాడిలో సాతానుడు ప్రవేశించలేడు. ನೀವು ಪ್ರಾರ್ಥಿಸಬೇಕಾದ್ರೆ ಸಾತಾನನು ಪ್ರವೇಶ ಮಾಡೋದಿಲ್ಲ. సంగమా అర్థమవుతుందా? నువ్వు ప్రార్థించే వాడుగా ఉన్నట్లయితే సాతానుడు నీలో ప్రవేశించలేడు. సభೆ ನಿಮ್ಗೆ ಅರ್ಥ ಆಗ್ತಾ ಇದೆಯಾ? ನೀವು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೋರಾದ್ರೆ ಸೈತಾನನು ನಿಮ್ಮ ಮೊದಲೇ ಪ್ರವೇಶ. నీవు ప్రార్థించేవాడిగా ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉండి ఆయన చేతిలో బలమైన సాధనముగా నిన్ను వాడుకుని వాడిగా ఉంటాడు. ನೀವು ಪ್ರಾರ್ಥಿಸಿದಾದ್ರೆ ಪರಿಶುದ್ಧಾತ್ಮ ನಿನ್ನಲ್ಲಿದ್ದು ಒಳ್ಳೆ ಕಾರ್ಯಗಳನ್ನು ಮಾಡ್ತಾರೆ. ప్రార్థన చేయకపోతే దూరెత్తడు వాడు. ప్రార్థನೆ ಮಾಡದೇ ಇದ್ರೆ ನಿಮ್ಮ చేస్తున్నారా? ప్రార్థన చేస్తూ ఉన్నారా? అనుదిన ప్రార్థನೆ ಮಾಡ್ತಾ ಇದ್ದೀರಾ? రోజు ప్రార్థన చేస్తూ ఉన్నారా? ಮಾಡ್ತಾ ಇದ್ರೆ ಎಲ್ಲರೂ బైబిల్ వాక్యము చెబుతూ ఉన్నదే ప్రార్థించడంలో విసుగు చెందవద్దని.
ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೋದ್ರಲ್ಲಿ ನೀವು ಇಷ್ಟು ಚಂದ ಬೇಡ, ఎల్లప్పుడు కూడా ప్రార్థన చేయమని బైబిల్ వాక్యం సెలవిస్తుంది. ಯಾವಾಗಲೂ ಕೂಡ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಬೇಕು ಅಂತ ಹೇಳ್ತಾರೆ. నువ్వు చేసే ప్రార్థన నీలో ఉన్న పరిశుద్ధత బయటకు వెళ్లకుండా కాపాడుతూ ఉండి ఉన్నది. ನೀವು ಮಾಡೋ ಪ್ರಾರ್ಥನೆಯು ನಿನ್ನಲ್ಲಿರೋ ಪರಿಶುದ್ಧತೆ ಆಚೆ ಹೋಗದಿರೇ ಕಾಣಿಸುತ್ತೆ. నువ్వు చేసే ప్రార్థన నీ రక్షణని కాపాడుకునే విధముగా నీకు సహాయకరముగా ప్రయోజనకరముగా ఉంటుందని పరిశుద్ధమైన గ్రంథము మనకి నేర్పిస్తూ ఉండి ఉన్నది. ನೀವು ಮಾಡೋ ಪ್ರಾರ್ಥನೆಯು ನಿನ್ನ ಪರಿಶುದ್ಧತೆಯು ನಿನಗೆ ಸಹಾಯಕರವಾಗಿ ಇರುತ್ತದೆ ಅಂತ ಬೈಬಲ್ ವಾಕ್ಯವಾಗಿ అదే రీతిగా దేవుని యొక్క వాక్యాన్ని అనుదినము కూడా చదివే వారముగా మనము ఉండాలి. ಅದೇ ರೀತಿಯಾಗಿ ಬೈಬಲ್ ವಾಕ್ಯವನ್ನು ನಾವು ಅನುದಿನವೂ ಓದುವ ఎప్పుడైతే మనము వాక్యాన్ని చదువుతున్నామో ఆ వాక్యము మన జీవితాలని రూపాంతరపరుస్తూ ఉండి ఉన్నది. ಯಾವಾಗಾದ್ರೆ ದೇವರ ವಾಕ್ಯವನ್ನು ನಾವು ಓದೋರಾಗಿ ಆ ವಾಕ್ಯವು ನಮ್ಮ ಜೀವಿತವನ್ನು ರೂಪಾಂತರವಾದ యోహాను సువార్త 1వ అధ్యాయం మనం చూచినప్పుడు ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యము కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించడానికి మన మధ్యలోనికి వచ్చి ఉండి ఉన్నది మనందరం కూడా చూస్తా ఉండి ఉన్నాము. ಯೋಹಾನ ಸುವಾರ್ತೆಯಲ್ಲಿ ನೋಡಬೇಕಾದ್ರೆ ಆದಿಯಲ್ಲಿ ದೇವರ ವಾಕ್ಯವಿತ್ತು, ವಾಕ್ಯವೇ ದೇವರಾಗಿದೆ ಅಂತ ನೋಡ್ಬೇಕು. ఈ వాక్యాన్ని చదువుతున్నప్పుడు నేను ఏదో సురేఖలాగా మారిపోను. ఈ వాక్యವನ್ನು ಓದಬೇಕಾದ್ರೆ ಸುರಾತಿ ಆಗ್ತಾನೆ. ఈ వాక్యాన్ని చదువుతున్నప్పుడు నేను పవన్ బాబులాగా మారిపోను. ఈ వాక్యವನ್ನು ಓದಬೇಕಾದ್ರೆ ఈ వాక్యాన్ని చదువుతున్నప్పుడు మరి వేరే వారిలాగా మారిపోను. ನಾನು ಯಾರನ್ನ ఈ వాక్యాన్ని చదువుతున్నప్పుడు నేను ఎలా మారుతానో తెలుసా? యేసయ్యలాగా మారుతాను. ఈ వాక్యವನ್ನು ಓದಬೇಕಾದ್ರೆ ನಾನು ಯೇಸು ಕ್ರಿಸ್ತನ నేను ఎలా మారుతాను? యేసులాగా మారుతాను. యేసయ్యలాగా నేను మారిపోతా ఉంటాను. ನಾನು ಹೆಂಗ್ ಮಾಡ್ತೀನಿ ಅಂದ್ರೆ ಯೇಸು ಕ್ರಿಸ್ತನಾಗಿ ನಾನು యేసయ్యలో ఏమున్నది? ప్రేమ ఉండి ఉన్నది. ದೇವರಲ್ಲಿ ಏನಿದೆ? ಪ್ರೀತಿ ಇದೆ. యేసయ్యలో నీతి ఉన్నది. ದೇವರಲ್ಲಿ యేసయ్యలో యథార్థత ఉన్నది. యథార్థము ಇದೆ. యేసయ్యలో చాలా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, నెమ్మది ఇవన్నీ కూడా ఆశా నిగ్రహమని ఈ యొక్క ఏదైతే ఆత్మ ఫలాలు ఉన్నాయో వాటిలాగా నేను మారిపోతాను. ದೇವರಲ್ಲಿ ಯೇಸು ಕ್ರಿಸ್ತನಲ್ಲಿ ಆಶಾ ನಿಗ್ರಹವು, ನೀತಿ, ಸತ್ಯತೆಯು ಎಲ್ಲವುಗಳನ್ನು ಅಂತವುಗಳನ್ನು నేను వాక్యం చదవకుండా బైబిల్ ఎక్కడో మూసి పెట్టేస్తే నేను ఎవరిలాగా మారతాను? ನಾನು బైబిల్ పక్కకి ఇట్టు అలా అంటారేంటండి? నేను మెగాస్టార్ చిరంజీవి లాగా మారతాను, యాక్టర్ గా మారతాను. లోపల ఒకటి బయట ఒకటి. ನಾನು ಒಳಗಿಂದ ಇಟ್ಕೊಂಡು ಹೊರಗೆ ಒಂದು ಹೇಳ್ತೀನಿ. నేను సినిమాలు చూడలేదా? నేను చిన్నప్పుడు చాలా చూశాను. యాక్టింగ్లు బాగా వచ్చు మనకి, యాక్టింగ్ గా మారిపోతుంది. వాక్యము చదివిన వాడి జీవితము వేషధారణిగా మారిపోతుంది. వాక్యము ఓదిరోదు వేషధారి ಅಂತ ಹೇಳುತ್ತೆ. వాక్యాన్ని చదివేవాడు యేసయ్యలాగా లోపల ఏముందో అదే బయటకు వస్తా ఉంటాయి. వాక్యವನ್ನು ఓదోವರು యేసురాಗಿ మారు ಹೋಗುತ್ತಾರೆ. ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండండి. ప్రార్థనా జీవితం వాక్యాన్ని చదువువారిగా ఉండండి. వాక్యವನ್ನು ఓదోవారు అనుదినము దేవుని యొక్క గడప దగ్గర కాచుకొని ఉండండి. ಎಲ್ಲ ದಿನವೂ ದೇವರ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ ಕಾರು ಆಗಿ బైబిల్ చెబుతూ ఉండి ఉన్నది, నా గడప దగ్గర అనుదినము కాచుకుని వాడు ధన్యుడని బైబిల్ వాక్యము సెలవిస్తూ ఉండి ఉన్నది. ದೇವರ ವಾಕ್ಯ ಹೇಳ್ತಾ ಇದೆ, ನನ್ನ ಮಂದಿರದಲ್ಲಿ ಕಾಯುವವರು ಧನ್ಯರು ಅಂತ ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ. అక్కడ ఏముంది? ఆ గడప దగ్గర దేవుని మహిమ, దేవుని ప్రభావము, దేవుని తేజస్సు, దేవుని యొక్క వెలుగు, దేవునికి సంబంధించిన మొత్తం కూడా ఉన్నవి. ಅಲ್ಲಿ ಏನಿದೆ? ದೇವರ ಪ್ರಭಾವವು, ದೇವರ ಮಹಿಮವು, ಎಲ್ಲ ದೇವರಿಗೆ ಸಂಬಂಧಪಟ್ಟ ಎಲ್ಲವುಗಳು ಇವೆ ಅಂತ ಹೇಳ್ತಾರೆ. దేవుని సన్నిధానంలో కూర్చుంటే, దేవుని ప్రార్థనలో కూర్చుంటే, వాక్యం చదవడం దగ్గర కూర్చుంటే ఇంక ఎందుకు వస్తాడు వాడు మన దగ్గరికి? ದೇವರ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ ಕುತ್ಕೊಂಡು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೋದಾಗಿ ಏನಕ್ಕೆ ಬರ್ತಾರೆ? దేవుని మూలముగా పుట్టినవాడు పాపము చేయడు, చేయజాలడు. ದೇವರ ಮೂಲವಾಗಿ ಹುಟ್ಟಿದವನು ಪಾಪ ಮಾಡೋದೇ ಇಲ್ಲ. నిజముగా దేవునిలో ఉన్నవాడిని అపవాది ముట్టలేడు. నిజವಾಗಿ దేవರಲ್ಲಿ ఇರೋడನ್ನು సైతాను యేసయ్యను ముట్టనటువంటి వాడు మనల్ని కూడా ముట్టడండి. యేసు క్రీస్తునನ್ನು ముట్టదే ఇರೋನು నమ్మను కూడా ముట్టడు. యేసయ్యలాగా రూపాంతరము చెందిన వారిని సాతాను ముట్టలేడు. యేసు క్రీస్తునంತೆ ನಾವು ರೂಪಾಂತರ ಹೊಂದಿದವರಾದರೆ ನಮ್ಮನ್ನು ಕೂಡ ಸಾತಾನು ಮುಟ್ಟೋದು. దావీదు గారిని చాలా మంది చంపాలని చూశారు, దావీదనవರನ್ನು ಜಾಸ್ತಿ ಜನ పడేయాలని చూశారు, ఓడస్ಬೇಕು ಅಂತ ನೋಡಿ ఎన్నెన్నో ప్రయత్నాలు చేశారు. ఎಷ್ಟో ప్రయత్న ಮಾಡಿ దావీదుని ఏమైనా ఎవరైనా చేయగలిగిన వారిగా ఉన్నారా? దావీదునನ್ನು యారాದ್ರೂ ఏమైనా ಮಾಡಿದ್ರಾ? ఇంకా ఎవరెవరంటే సౌలు గారు మామ చంపాలనుకున్నాడు, సౌలును ಅವ್ರ మావరను సాయిಸಬೇಕು, తన కొడుకు చంపాలనుకున్నాడు, ಅವ್ರ మగను సాయిಸಬೇಕು, ఫిలిస్తీన్లు చంపాలనుకున్నారు, ఫిలిస్తీయులు సాయిಸಬೇಕು, ఐతోపేలు ప్రధానమంత్రి చంపాలనుకున్నాడు, ఐతోపేయ ప్రధానమంత్రి ఇంకా చాలా మంది చంపాలని చూశారు. ఎಷ್ಟో జನ సాయిಸಬೇಕು దావీదునನ್ನು. అర్థమవుతుందండి? చంపాలని చూశారు, కానీ ఎవడైనా చంపాలని చూసి చచ్చాడా? యారాದ್ರೂ దావీదు అంటే ఎవరైనా చంపారా దావీదుని? వాళ్ళే చచ్చిపోయారు. అవరే సౌలు చచ్చిపోయాడు, ఎక్కడ యుద్ధ పంక్తిలో చచ్చిపోయాడు. అబ్షాలోము చచ్చిపోయాడు, ఆ తర్వాత ఐతోపేలు చచ్చిపోయాడు, ఇంకా ఫిలిస్తీన్ రాజులు చచ్చిపోయారు. దావీదుకి వ్యతిరేకంగా దావీదుని ముట్టాలని అనుకున్న ప్రతి ఒక్కరు కూడా చచ్చిపోయారు. దావీదునికి వ్యతిరేకವಾಗಿ ಯೋಚನೆ ಮಾಡಿರೋ ಪ್ರತಿಯೊಬ್ಬರು ಕೂಡ ಎಲ್ಲರೂ ಕೂಡ ಸತ್ತು ಹೋದರು. నీలో దేవుడు ఉంటే నిన్ను ఎవడు కూడా ముట్టలేడు.
నిన్ನಲ್ಲಿ ದೇವರಿದ್ರೆ ಯಾರು ముట్టాలని ప్రయత్నం చేస్తే వాడి ఆలోచనల్ని కూడా వ్యర్థం చేసి దేవుడు వాడిని తరిమి కొట్టువాడిగా ఉండి ఉన్నాడు. ಒಂದ್ ವೇಳೆ ಮುಟ್ಬೇಕು ಅಂತ ಅನ್ಕೊಂಡ್ರು ಕೂಡ ಅವರ ಆಲೋಚನೆಯನ್ನು ವ್ಯರ್ಥ ಮಾಡಿಬಿಟ್ರು. ಅವರು నీలో ఉన్నవాడు లోకములో ఉన్నవారి కంటే గొప్పవాడు. ನಮ್ಮಲ್ಲಿರೋ ದೇವರು ಲೋಕದಲ್ಲಿ ಇರೋರು ಎಷ್ಟೋ సంగమ నీలో ఉన్నవాడు లోకములో ఉన్నవారి కంటే గొప్పవాడు. ಸಂಗಮ ನಿಮ್ಮ ಲೋಕದಲ್ಲಿ ಇರೋರಿಗಿಂತ ನಿಮ್ಮಲ್ಲಿರೋ ದೇವರು ಎಷ್ಟೋ ಉನ್ನತ. ఇందాక దేవుని మందిరంలో ఇవన్నీ కూడా ఉన్నాయని చెప్పాను. ಇವಾಗ ಎಷ್ಟೋ ಇವೆ ಅಂತ ಹೇಳಿದೀವಿ. మందిరం గురించి కాసేపు పక్కన పెడదాం. మందిర ಬಗ್ಗೆ అసలు మొదటి మందిరం ఏంటి మనకి? ಮೊದಲು ಮಂದಿರ ಯಾವುದು? ఇదే కదా. ನಮ್ಮ ಹೃದಯದಲ್ಲಿ. నా హృదయమే మన హృదయమే మన దేహమే దేవునికి ఆలయమై ఉన్నది. ನಮ್ಮ ದೇಹವೇ ದೇವರ ಆಲಯವಾಗಿದೆ. ఈ దేవాలయాన్ని దేవుని కొరకు నిర్మిస్తే ఏమొస్తుంది ఆ దేవాలయంలోనికి? సొలొమోను గారు దేవుని మందిరం నిర్మించాడు, ప్రార్థించాడు. ఏం దిగొచ్చింది? తేజస్సు, మహిమ, వెలుగు, ప్రభావము చాలా చెప్పుకుంటూ వెళ్తాం కదా. మరి ఇప్పుడు ఇక్కడికి ఏం దిగొచ్చింది? ఇందులోకి ఏం దిగొచ్చింది? అర్థమవట్లేదు నేను చెప్తున్నది. ఇది దేవాలయం కదా, నువ్వు కట్టుకున్న దేవుని కట్టిన దేవాలయం కదా. ఆయన మహిమతో నీలోనికి దిగి వచ్చేస్తాడు. నీలోనికి ఆయన వచ్చాడా ఇంకెవ్వడ కూడా నీ ఎదుట నిలబడలేడు. ನಿಮ್ಮಲ್ಲಿ ದೇವರು ಬಂದ್ರೆ ನಿಮ್ಮ ಎದುರಿಗೆ ಯಾರು ನಿಲ್ಲಲ್ಲ. యెహోషువ గారితో దేవుడు ఒక మాట చెప్పాడు. ಯೆಹೋಶುವರ ಬಗ್ಗೆ ದೇವರು ಒಂದು ಮಾತು. యెహోషువ నేను నియమించుకున్నాను, నువ్వు నిలబడు అంటున్నాడు. ನಾನು ನಿನ್ನನ್ನು ನೇಮಿಸಿದ್ದೇನೆ. నీ ఎదుట ఎవడు కూడా నిలబడకుండా ఉండే విధముగా నేను చేస్తానని చెబుతున్నవాడు కాబట్టి ఎదురుగಡೆ నిల్లదిರ ಏನ್ ಮಾಡ್ತೀನಿ ಅಂತ ಹೇಳ್ತಾರೆ. దేవుని యొక్క ఆత్మతో జ్ఞానాత్మతో నింపబడ్డాడు కాబట్టి అతని ఎదుట ఏ శత్రువు కూడా నిలబడలేకపోయిన వాడిగా ఉన్నాడు. ದೇವರು ಆತ್ಮದಿಂದ ಜ್ಞಾನ ಆತ್ಮದಿಂದ ನಿಲ್ಲಿಸಿದ್ರು, ಅದಕ್ಕೆ ಯಾರನ್ನು ಶತ್ರುಗಳು ఇక్కడ ప్రభు చెబుతున్నాడు, నువ్వు మందిరాన్ని సిద్ధం చేయి, నేను వచ్చేస్తానంటున్నాడు. ಇಲ್ಲಿ ಪ್ರಭು ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ, ನಿಮ್ಮ ಹೃದಯವನ್ನು ಮಂದಿರವನ್ನು ಸಿದ್ಧ ಮಾಡಿ, నీ మందిరంలోనికి వచ్చేస్తానంటూ ఉన్నాడు. ಬರ್ತೀನಿ ಅಂತ ಹೇಳ್ತಾರೆ. నీ యొక్క దేహంలోనికి ప్రభు వచ్చేస్తానంటూ ఉన్నాడు. ನಿಮ್ಮ దేహದಲ್ಲಿ ದೇವರು ಬರ್ತೀನಿ. నేను నువ్వు తండ్రి వచ్చి వారి మధ్య నివాసము చేసిదమంటూ ఉన్నాడు. ನಾನು ತಂದೆಯು ನಿಮ್ಮಲ್ಲಿ ಬಂದು ನಿವಾಸ ಮಾಡ್ತೀವಿ ಅಂತ ಹೇಳ್ತಾ ఇದ್ದಾರೆ. అప్పుడు వచ్చిన తర్వాత ఇక్కడ వాక్యంలోకి వచ్చేద్దాం. ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుడు దిగి వచ్చిన తర్వాత అంటే యాజకులు ఆ యొక్క బలిపీఠం దగ్గరికి అక్కడ ప్రధాన ప్రదేశంలోనికి వెళ్ళలేకపోతున్నారంట. యాజకులు ఎవరెల్లరూ ప్రధాన స్థానದಲ್ಲಿ ಆಗದೆ ಅಷ್ಟು తేజస్సుతో మందిరం మొత్తం కూడా నిండినందువల్ల యాజకులు అందులో ప్రవేశించలేకపోయారు. ಅಷ್ಟು తేజస్సుನಲ್ಲಿ యాజకులు ಬರ್ದಿರ ಆಗ್ತಾ ಇತ್ತು. సమీపించాలని తేజస్సుతో ఆయన దిగి వచ్చాడండి. సమీపಕ್ಕೆ ಬರದ ಅಷ್ಟು తేజస్సుನಲ್ಲಿ ದೇವರು. యాజకులే అంతా దానిలోనికి వెళ్ళలేకపోతూ ఉన్నారు. యాజకులే ಅದರೊಳಗೆ ಬರಲು ಹೋಗ್ತಾರೆ. ఇది చూసిన ప్రజలందరూ కూడా ఎంతగానో ప్రభువుకి సాగిలపడి నమస్కారం చేయుచున్నారు. అది ನೋಡೋ ಜನರೆಲ್ಲರೂ ಕೂಡ ದೇವರಿಗೆ ಎಷ್ಟು సాగిల. 3వ వచనం చూసినట్లయితే అగ్నియు యెహోవా తేజస్సును మందిరం మీదకి దిగిరాగా చూచి ఇశ్రాయేలులందరూ సాష్టాంగ నమస్కారము చేసిరి. యెహోవా అగ్నియు దేవర తేజస్సు దేవರ మందిరದಲ್ಲಿ ನೋಡಿ ఇశ్రాయేలు ಎಲ್ಲರೂ సాష్టాంగ అందరూ కూడా సాగిలపడి నమస్కారం చేశారంట. ಎಲ್ಲರೂ కూడా సాగిల నమస్కారం. ఎందుకంటే దేవుడు దిగి వచ్చాడు కాబట్టి. ಯಾಕಂದ್ರೆ ದೇವರು దిగి ಬಂದ್ರು. మనము కూడా దేవుడు దిగి వచ్చే విధముగా మన జీవిత విధానాలు మార్చుకుందాం. ನಾವು ದೇವರು తర్వాత చాలా అర్పణలు అర్పించారండి. అదాద్ಮೇಲೆ తర్వాత చాలా మంది స్తుతులు చెల్లించారు. స్తుతిಗಳನ್ನು అర్పించారు. చాలా మంది ఎంతగానో ప్రార్థన చేసేసుకుంటా ಮಾಡಿದರು. ఎందుకంటే దేవుడు ఇక్కడే ఉన్నాడు, ఆయన మా ప్రార్థనలు వింటున్నాడు, మా స్తుతి యాగం తీసుకుంటున్నాడని ఆనందంతో పరవశించి దేవునికి అనేకమైనటువంటి విన్నపాలు చెప్పుకుంటూ ఉన్నారు. ಯಾಕಂದ್ರೆ ದೇವರು ಇಲ್ಲೇ ಇದ್ದಾರೆ ಅಂತ ತಿಳಿದ್ಬಿಟ್ಟು ಅವರ ಪ್ರಾರ್ಥನೆ ಸ್ತುತಿ ಆರಾಧನೆ ಎಷ್ಟೋ ಉನ್ನತವಾಗಿ. తర్వాత వాళ్ళందరూ కూడా ఎంతగానో పండుగ చేసుకున్నారు కొన్ని దినాల పాటు. అదాದ ಮೇಲೆ ಎಷ್ಟೋ ಉನ್ನತವಾಗಿ ಹಬ್ಬವನ್ನು ಮಾಡ್ತಾರೆ. తర్వాత వాళ్ళ గృహాలకు వెళ్ళిపోయిన వారిగా ఉన్నారు. ಅವರ ಮನೆಗೆ వెళ్ళిపోయిన తర్వాత ఒక రోజు రాత్రి దేవుడు సొలొమోను దగ్గరికి వెళ్ళాడు. ಹೋದ್ಮೇಲೆ ಸೊಲೊಮೋನನಿಗೆ ರಾತ್ರಿ ಎಲ್ಲಿ ದೇವರು ಬಂದರು. సొలొమోనుతో దేవుడు మాట్లాడుతున్నాడు. సొలొమోన్ జೊತೆ ದೇವರು ಮಾತಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. సొలొమోను నీ ప్రార్థన నేను ఆలకించాను నా కుమారుడా అంటున్నాడు. సొలొమోను నిన్న ప్రార్థనను ನಾನು ఆలకిಸಿದ್ದೇನೆ ಅಂತ ಹೇಳ್ತಾರೆ. ఎంత చక్కని మాట చూద్దాం చూడండి. 7వ అధ్యాయము 12వ వచనం నుంచి చదవండి. అప్పుడు యెహోవా రాత్రి యందు సొలొమోనునకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను, నేను నీ విన్నపము అంగీకరించి ఈ స్థలమును నాకు బలులు అర్పించి మందిరముగా కోరుకుంటుని. ఏమంటాడండి సొలొమోను?
నీ విన్నపమును నేను అంగీకరించాను, ఎందుకంటే నీవు పరిశుద్ధుడిగా వచ్చి ఉన్నావు, నీవు ఎంతగానో ప్రార్థించావు, నువ్వు ఎంతగానో సాగిలపడి ఉన్నావు, ఎంతగానో నాకు ఇష్టమైన కార్యకలాపాలు చేస్తావు, కాబట్టి నువ్వు చేస్తున్న ప్రతి ప్రార్థన కూడా ఆలకించి ఉన్నాను. ఈ మందిరాన్ని నేను కోరుకొని ఉన్నాను, ఎంతగానో ఇక్కడ చేసే ప్రతి దానిని కూడా నేను స్వీకరిస్తాను, ఈ స్థలాన్ని నేను కోరుకొని ఉన్నానని దేవుడు చెబుతున్నవాడిగా ఉన్నాడు. ಸೊಲೊಮೋನು ನಿನ್ನ ಪ್ರಾರ್ಥನೆಯನ್ನು ಕೇಳಿದ್ದೇನೆ, ನಿನ್ನ ಪರಿಶುದ್ಧವಾಗಿ ಮಾಡಿದ ಕಾರ್ಯಗಳನ್ನು ನಾನು ಒಪ್ಪಿದ್ದೇನೆ ಅಂತ ಹೇಳ್ಬಿಟ್ಟು ದೇವರು ಈ ಸ್ಥಳದಲ್ಲಿ ಕಾರ್ಯಗಳನ್ನು ಮಾಡ್ತೀನಿ ಅಂತ ದೇವರು ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ. నిత్యముగా నీతిగా బ్రతికి వచ్చిన ప్రతి ప్రార్థన విన్నపాన్ని దేవుడు అంగీకరించేవాడిగా ఉన్నాడు. నిశ్చయವಾಗಿ నీతిಯಾಗಿ ಮಾಡಿದ ప్రతి ప్రార్థನೆಯನ್ನು ದೇವರು అంగీకరిಸುತ್ತಾರೆ. పరిశుద్ధమైన గ్రంథములో మనము చూసినప్పుడు యేసయ్య తర్వాత క్రమములో చూసుకుంటే ఎంతగానో మోషే గారు కనపడతా ఉంటారు మనం ఎక్కువగా ప్రార్థనలు చేసినది. పరిశుద్ధ గ్రంథದಲ್ಲಿ ನೋಡಬೇಕಾದ್ರೆ దేవుడు తర్వాత మోషేను ನೋಡ್ತೀವಿ ನಾವು ಎಷ್ಟೋ. మోషే గారు దేవుని దగ్గరికి వెళ్ళి, అయ్యా నా ప్రజలకు నీళ్లు కావాలని ప్రార్థించాడు. మోషే ಹೋಗಿ ದೇವರ ಹತ್ರ ನನ್ನ ಪ್ರಜೆಗಳಿಗೆ ನೀರು ಬೇಕು ಅಂತ ಪ್ರಾರ್ಥಿಸಿದ. నీరు కావాలా, తీసుకో అని నీరిచ్చిన వాడిగా ఉన్నాడు. నీరు ಬೇಕಾ, తగో ಅಂತ. అయ్యా నా ప్రజలకు ఆహారం కావాలని ప్రార్థించినప్పుడు ఆహారం కావాలా, తీసుకో ఆహారం అని ఇచ్చిన వాడిగా ఉన్నాడు. ದೇವರೇ ಆಹಾರವನ್ನು ಬೇಕು ಅಂತ ಹೇಳ್ಬೇಕಾದ್ರೆ ದೇವರು ಆಹಾರವನ್ನು ಕೊಟ್ಟರು. ఇంకా ఏది కావాలని మోషే గారు వెళ్ళి ప్రార్థన చేస్తుంటే అవన్నీ కూడా దేవుడు శాంక్షన్ చేసేసాడండి. ఏం ಬೇಕಾದ್ರೂ ದೇವರು ಎಲ್ಲವನ್ನೂ ಕೊಟ್ಟರು. మోషే, నేను నీ ప్రార్థన అంగీకరించటం లేదు, నేను ఇది ఇవ్వటలేదని ఎక్కడైనా చెప్పాడా దేవుడు? మోషే నిన్న ప్రార్థన కేಳ್ತಾ ಇಲ್ಲ ಅಂತ ఏనాడు ಹೇಳಿದ್ರಾ దేవుడు? అతడు నీతిగా బ్రతికాడు, దేవుని మాటలకి లోబడ్డాడు, కాబట్టి ప్రతి ప్రార్థనకి జవాబు పొందుకున్నాడు, తన వాళ్ళందరికీ కూడా ఆశీర్వాదకరముగా మారిన వాడిగా ఉన్నాడు. మోషే ಅವರು ನೀತಿಯಾಗಿ ಬದುಕಿದ್ದಾರೆ, ಅದಕ್ಕೆ ಅವರ ಪ್ರಾರ್ಥನೆಯನ್ನು ದೇವರು ಕೇಳಿದ್ದಾರೆ, ಅದಕ್ಕೆ ಅವರ ಪ್ರಜೆಗಳಿಗೆ. మరి నీవు నేను కూడా ఆ రీతిగా ఎందుకు మారకూడదు? అదే రీతిಯಾಗಿ ನಾವು మారಬೇಕು. ఏదో సేవకుడు ప్రార్థన చేస్తే సరిపోతుంది అనుకోమాకండి. సేవకుడు ప్రార్థన ಮಾಡಿದ್ರೆ సాకాಗುತ್ತೆ ಅಂತ. సేవకుడితో పాటు కుటుంబంలో సంఘములో ఉన్న ప్రతి విశ్వాసి కూడా యేసు నామమును బట్టి ప్రార్థన చేయాలి. సేవకుల జೊತೆಯಲ್ಲೇ ನಾವು ಕೂಡ ಸಭೆಯನ್ನು ಎಲ್ಲರನ್ನೂ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಬೇಕು. విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన దేవుని యొక్క శక్తిని తీసుకువస్తుందండి. విశ్వాస సహితವಾದ ప్రార్థನೆయు నిజముగా మనందరం కూడా ఏకీభవించి మనందరం కూడా ఐక్యమత్యముగా ఉండి అయ్యా అని పిలిస్తే చాలదా యేసయ్య దిగి రావడానికి? నిజವಾಗಿ ನಾವು ಒಂದೇ ರೀತಿಯಾಗಿ ಇದ್ದು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೋದಾಗಿ ದೇವರೇ ಅಂತ ಕರೆದರೆ మనందరం ఎంత కలిసిమెలిసి ఉండి ప్రార్థన చేస్తామో అంతగా దేవుని కార్యములు మన సంఘంలో జరుగుతూ ఉంటాయి. ಎಷ್ಟು ಜೋಡಿಯಾಗಿ ನಾವು ಇದ್ದು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತೀವೋ ಅಷ್ಟು ತ್ವರೆಯಾಗಿ ದೇವರು ಕಾರ್ಯಗಳನ್ನು ಮಾಡ್ತಾರೆ. నీవు దేవుని చేతిలో వాడబడాలి. ದೇವರ ಕೈಯಲ್ಲಿ నీవు ప్రార్థించే శక్తిని కలిగిన వాడవుగా ఉండాలి. ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುವ ಶಕ್ತಿ, నీవు పరిశుద్ధాత్మతో నింపబడాలి. ಪರಿಶುದ್ಧಾತ್ಮವನ್ನು నీవు అనేక మందికి ఆశీర్వాదకరముగా ఉండాలి. ಅನೇಕ ಜನರಿಗೆ ನೀವು ಆಶೀರ್ವಾದವಾಗಿರಬೇಕು. దేవుడు ఇదే చెబుతున్న వాడిగా ఉండి ఉన్నాడు. ದೇವರು ಇವ್ಗೆ ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ, నువ్వు రా నా సన్నిధానానికి రా, ప్రార్థన చేయి, నీ ప్రార్థనకి ఏం కావాలి ఇచ్చేస్తాను అంటున్న వాడిగా ఉన్నాడు. ನನ್ನ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿ, నా కుమారుడా నావన్నీ నీవే అని చెబుతున్న వాడిగా ఉన్నాడు ప్రభు. నన్నవెల్లను నీవు పరిశుద్ధముగా జీవించి వచ్చిన వారందరికీ కూడా ప్రభులో ఉన్నవన్నీ కూడా ఇచ్చేవాడిగా ఉన్నాడండి. పరిశుద్ధವಾಗಿ జీవిಸುವ ಎಲ್ಲರಿಗೂ ದೇವರಲ್ಲಿರೋ ಎಲ್ಲವನ್ನೂ ದೇವರು ಕೊಡ್ತಾರೆ. నిన్న తండ్రి దగ్గర యేసయ్య ఒక ప్రార్థన చేస్తున్నాడు. ತಂದೆ ಹತ್ರ ಯೇಸು ಕ್ರಿಸ್ತು అక్కడ ఏమన్నాడంటే, తండ్రి నీవన్నీ నావి అంటున్నాడు. ತಂದೆ ನಿನ್ನವೆಲ್ಲವನ್ನು ನನ್ನವು, నావన్నీ నీవి అంటున్నాడు. ನನ್ನವೆಲ್ಲವೂ ನಿನ್ನವು ಅಂತ ಹೇಳ್ತಾರೆ. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి బంధము అంత పటిష్టమైన బంధము. ಯಾಕಂದ್ರೆ ಅವರಿಬ್ಬರ ಮಧ್ಯೆ ಇರೋ ಬಂಧುವು ಅಷ್ಟು ಪ್ರತಿಷ್ಠವಾಗಿದೆ. అక్కడ యేసయ్య ఏమని చెప్తున్నాడు, మీరు మా బంధములోనికి రావాలి అని చెబుతున్న వాడిగా ఉన్నాడు. యేసు ಏನ್ ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ, ಅವ್ರ ಬಂಧದಲ್ಲಿ ನಾವು ಬರಬೇಕು. అర్థం చేసుకోండి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు ఏకమై ఉన్నాడు. ಅರ್ಥ ಮಾಡ್ಕೊಳ್ರಿ, ತಂದೆ ದೇವ ಪರಿಶುದ್ಧಾತ್ಮ ತ್ರಿಯೇಕವಾಗಿದ್ದಾರೆ. వాళ్ళు ఏమి అడిగితే అది చేస్తా ఉన్నారు. ಅವರು ಏನ್ ಕೇಳಿದ್ರು, యేసయ్య ప్రార్థన చేస్తుంటే పరిశుద్ధాత్మ దేవుడు ప్రార్థన చేస్తుంటే తండ్రి అన్ని కూడా చేస్తున్న వాడిగా ఉన్నాడు. యేసు ಅವರು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದ್ರೆ ತಂದೆ ಎಲ್ಲವನ್ನೂ ಕೊಡುವ. యేసయ్య ఏమని చెప్తున్నారంటే, మావన్నీ మీవి అంటున్నాడు. యేసు ಏನ್ ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ, ನಾವೆಲ್ಲವೂ ఎప్పుడు మీరు నాలోనికి వచ్చి ఉండి ఉన్నప్పుడు, నా పరిశుద్ధతలోనికి వచ్చినప్పుడు, నా నీతిలోనికి వచ్చినప్పుడు, నా వాక్యములోనికి వచ్చి ఉన్నప్పుడు నావన్నీ మీదే అంటూ ఉన్నాడు. ಯಾವಾಗಾದ್ರೆ ನನ್ನ ನೀತಿಯಲ್ಲಿ ನನ್ನ ವಾಕ್ಯದಲ್ಲಿ ಇರಬೇಕಾದರೆ ನನ್ನವೆಲ್ಲವನ್ನು ನಿಮ್ಮವು ಅಂತ ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ. నిజముగా మనం యేసయ్య సన్నిధానానికి వెళ్ళి ఇలా మోకరించి ఉంటే చాలండి. నిజವಾಗಿ ನಮ್ಮ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ నీకు ఏమి కావాలో ఇచ్చేస్తాడు ఆయన. ನಿಮ್ಗೆ ಏನು ಬೇಕು ಅಂತ ಕೇಳ್ತಾರೆ. నిజముగా అలా సంఘం ఉంటే ఎంత బాగుంటదండి. నిజವಾಗಿ ಅಂತ ಸಂಘ ಇದ್ರೆ ಎಷ್ಟು ಚೆನ್ನಾಗಿ. మన సంఘంలో ప్రార్థనా వీరులు లేవాలి. ನಮ್ಮ ಸಂಘದಲ್ಲಿ ಪ್ರಾರ್ಥನಾ ವೀರರು మన ಹೇಳಬೇಕು. సంఘము ద్వారా సువార్త ప్రకటించే వాళ్ళు బయలుదేరాలి.
ನಮ್ಮ ಸಂಘದಿಂದ ಸುವಾರ್ತೆಯನ್ನು ಪ್ರಕಟಿಸೋರು ఈ ಬರಬೇಕು. సంఘము ద్వారా అనేక మందికి ఆశీర్వాదకరముగా ఉండే విధముగా ప్రతి బిడ్డ కూడా మారాలి. ಈ ಸಂಘದಿಂದ ಅನೇಕ ಮಂದಿಯನ್ನು ಆಶೀರ್ವಾದಿ ನೋಡೋರಕ್ಕೆ ಪ್ರತಿಯೊಬ್ಬರು నీకేం కావాలంటే అది నేను ఇస్తానని ప్రభు చెబుతున్నాడు. ಏನ್ ಬೇಕೋ ಅದು నీ విన్నపాలన్నీ కూడా అంగీకరించానని చెబుతున్నాడు. ನಿಮ್ಮ ವಿನ್ನಪಗಳನ್ನು ನಾನು ಕೇಳಿದೀನಿ ಅಂತ ఇక్కడ ಹೇಳ್ತಾರೆ. ఒక మాట చెబుతున్నాడు చూడండి, ఎంతగానో 14వ వచనం చదవండి. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదికి తమ చెడు మార్గమును విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థన వింటాను. సంఘం అర్థం చేసుకుని ఇక్కడ క్లియర్ గా చెబుతున్న వాడిగా ఉన్నాడు. నేను మందిరములో ఉంటాను, ఎవడైతే నా దగ్గరికి వస్తాడో, తమను తాము తగ్గించుకుంటారో, నన్ను వెతుకుతారో, నా నామమును బట్టి ప్రార్థన చేస్తారో వాళ్ళ ప్రార్థన వింటానని దేవుడు చెప్తున్నాడు. ಸಂಗಮ ಇಲ್ಲಿ ಅರ್ಥ ಮಾಡ್ತಾರೆ. ಯಾರು ನನ್ನ ಮಂದಿರಕ್ಕೆ ಬಂದು ದೀನವಾಗಿದ್ದು ಪರಿಶುದ್ಧವಾಗಿದ್ದು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾರೋ ಅಂತ ಪ್ರಾರ್ಥನೆ ಕೇಳ್ತೀನಿ ಅಂತ ಹೇಳ್ತಾರೆ. దేవుణ్ణి వెతుకు వారి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ದೇವರನ್ನು ಹುಡುಕುವ ಪ್ರಾರ್ಥನೆ ಅವರು ಕೇಳ್ತಾರೆ. తమను తాము తగ్గించుకొని వారి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ಅವರನ್ನು ನಾವು ತಗ್ಗಿಸಿಕೊಂಡು అంత మాత్రమే కాదు కానీ వారి పాపములు కూడా క్షమిస్తానంటూ ఉన్నాడు. ಅದಲ್ಲದೆ ನಮ್ಮ ಪಾಪಗಳನ್ನು ಕ್ಷಮಿಸುತ್ತಾರೆ. అంత మాత్రమే కాదు వారి దేశమును స్వస్థపరచుదునంటూ ఉన్నాడు. ಅದಲ್ಲದೆ ದೇಶವನ್ನು ಕೂಡ ಸ್ವಸ್ಥ ಮಾಡುತ್ತಾರೆ. నిజంగా దేశానికి ఏమైనా రోగం పట్టిందా? ఆ దేశంలో ఉన్న మనకే పట్టింది రోగం. ఈ రోగాన్ని బాగు చేస్తారంటున్నాడు దేవుడు. ಇಂಥ ರೋಗವನ್ನು ಚೆನ್ನಾಗಿ ಮಾಡ್ತಾರೆ ಅಂತ ಹೇಳಿ నీవు తగ్గించుకుంటే స్వస్థత నీదే. ನೀವು ಅಣಿಸ್ಕೊಂಡ್ರೆ ಎಲ್ಲರೂ ಸ್ವಸ್ಥತೆ ನಿಮ್ದೆ. నువ్వు తగ్గించుకుంటే నీ ప్రార్థనకి జవాబు వచ్చేస్తుంది తప్పకుండా. ನೀವು ಅಣಿಸ್ಕೊಂಡಿದ್ರೆ ಎಲ್ಲರೂ మనం ఎలా మారితే దేవుని యొక్క ఆశీర్వాదాలు వస్తాయో ప్రభు చెబుతున్న వాడిగా ఉన్నాడు. ಹೆಂಗೆ ನೀವು ಮಾಡಿದ್ರೆ ದೇವರ ಆಶೀರ್ವಾದ. ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుపుచు నా చెవులు దానిని ఆలకించునని ప్రభు చెబుతున్నాడు. ಈ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ ಮಾಡುವ ಪ್ರತಿ ಪ್ರಾರ್ಥನೆಯನ್ನು ನನ್ನ ಕಿವಿಗಳು ಕೇಳುವವು ಅಂತ ಹೇಳ್ತಾರೆ. సొలొమోను నువ్వు అడిగావు కదా, సొలొమోను ನೀನೇ ನನ್ನ ఏమని? అయ్యా, ఎవరైనా ప్రజలు ఈ సన్నిధానం వైపు తిరిగి ప్రార్థన చేస్తుంటే, ఇక్కడికి వచ్చి వేడుకుంటూ ఉంటే వాళ్ళ ప్రార్థన ఆలకించమన్నావు కదా. నిశ్చయముగా నేను నా సన్నిధానానికి వచ్చి ప్రార్థించి వారి పైన నా దృష్టి నిలుపుతానని దేవుడు వాగ్దానం చేయుచున్నాడు. ದೇವರೇ ನನ್ನ ಈ ಮಂದಿರಕ್ಕೆ ಬಂದು ಯಾರಾದರೂ ತಲೆ ಎತ್ತು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೋರು ಪ್ರತಿ ಪ್ರಾರ್ಥನೆಯನ್ನು ಕೇಳು ಅಂತ ನೀನು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿ నా చెవులు వాళ్ళ ప్రార్థనలు వింటాయి అని దేవుడు చెబుతున్నాడు. ಅವ್ರ ಪ್ರಾರ್ಥನೆಯನ್ನು ಕೇಳುತ್ತೇನೆ ಅಂತ ಹೇಳ್ತಾರೆ. ఏంటండి ఆయన చెవులు దేని వైపున్నాయంట? ఆయన సన్నిధానంలోనికి వచ్చి నిజముగా మొర్రపెట్టు వారి ప్రార్థన ఆయన వినడానికి ఆయన చెవులు సిద్ధముగా ఉన్నాయంట. ಅವರ ಸನ್ನಿಧಾನದಲ್ಲಿ ಬಂದು ನಿಜವಾದ ಪ್ರಾರ್ಥನೆಯನ್ನು ಮಾಡುವ ಪ್ರತಿ ಪ್ರಾರ್ಥನೆ ದೇವರು ಕೇಳ್ತಾರೆ ಅಂತ ಹೇಳ್ತಾರೆ. బైబిల్ వాక్యము మనకు నేర్పిస్తుంది, తనకు మొర్రపెట్టు వారికి, తనకు నిజముగా మొర్రపెట్టు వారికి యెహోవా సమీపముగా ఉన్నాడని. ಮೊರೆ ಇರೋರಿಗೆ, ನಿಜವಾದ ಮೊರೆ ಇರೋರಿಗೆ ದೇವರು ಸಮೀಪವಾಗಿದ್ದಾರೆ ಅಂತ ದೇವರು నీవు ಹೇಳ್ತಾರೆ. నిజముగా మొరపెడితే నీ ప్రార్థన దేవుడు వినడానికి సిద్ధముగా ఉన్నాడు. ನೀವು ನಿಜವಾಗಿ ಮೊರೆ ಇಡೋದಾದರೆ ದೇವರು ನಿಮಗೆ ఆయన అంటున్నాడు, విననేరకయుడినట్టు నా చెవులేమి మందము కాలేదు, రక్షింప నేరకయుడినట్టు నా హస్తమేమి కుర్చ కాలేదని ప్రభు చెబుతున్న వాడిగా ఉన్నాడు. ಪ್ರಾರ್ಥನೆ ಕೇಳ್ತಿರೋದಕ್ಕೆ ನನ್ನ ಕಿವಿಗಳು ಒಂಚು ಹಾಕಿಲ್ಲ ಅಂತ ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ ದೇವರು. అర్థమవుతుందండి? విననేరకయుడినట్లు ఆయన చెవులు మందం కాలేదంట, రక్షింప నేరకయుడినట్లు ఆయన హస్తాలు కురుచు కాలేదంట. ఆయన చెవులు ప్రార్థన వైపు చేతుల వరకు సహాయం చేయడానికి ఆయన చాపుతూనే ఉన్నవాడిగా ఉండి ఉన్నాడు. ಅವರ ಕಿವಿಗಳು ಅವರ ಕೈಗಳು ಪ್ರಾರ್ಥನೆ ಕಡೆಗೆ ಯಾವಾಗ್ಲೂ ಚಾಚಿ ಇದ್ದಾರೆ. యెషయా గ్రంథంలో ఒక మాట ఉంటది 30వ అధ్యాయంలో. ಯೆಶಾಯ ಗ್ರಂಥದಲ್ಲಿ ಒಂದು ಮಾತಿದೆ, జనమా నీవు ఇక ఏ మాత్రమును కన్నీళ్లు విడవవు, ಜನರೇ ನೀನು ಎಷ್ಟು ಮಾತ್ರ ನೀನು ಕಣ್ಣೀರು ಇಡಬೇಡ ಅಂತ ಹೇಳ್ತಾರೆ. నీ ప్రార్థన వినగానే చదవమ్మా. జనమా నీవిక ఏ మాత్రమును కన్నీళ్లు విడవవు, ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించును. ఏమంటున్నాడు? ఎవరి గురించి చెప్తున్నాడు? ఆయన సన్నిధానానికి వచ్చిన వారి గురించి చెబుతున్నాడు. ఆయన పరిశుద్ధతను కలిగిన వారి గురించి చెబుతున్న వాడిగా ఉన్నాడు. ఆయన నీతిని ధరించుకున్న వారి గురించి చెబుతున్నాడు. అనుదినము ఆయనతో సహవాస బంధాన్ని ఏర్పరచుకున్న వారితో చెబుతున్నాడు. ఇక మీదట నీకు కన్నీళ్లు ఉండవు, ఇక మీదట నీకు బాధలు ఉండవు, ఇక మీదట నీకు వేదనలు ఉండవు. ఎందుకంటే నీ ప్రార్థన నేను ఆలకించి ఉన్నాను, నీ కన్నీరు నేను తుడవడానికి సిద్ధముగా ఉండి ఉన్నాను అని ప్రభువు చెప్పుచున్న వాడిగా ఉన్నాడు. నమ్ముతున్న ప్రతి ఒక్కరు కూడా నాతో పాటు 2 చేతుల పైకి ఎత్తేసి ఆమేన్ హల్లెలూయా చెబుతారా? ఆమేన్ హల్లెలూయా.
హల్లెలూయా. నిత్యముగా ప్రభు చెబుతున్నాడు, బాధపరచుబడు వారి యొక్క బాధను నేను చూస్తూ ఉండి ఉన్నానని, వేదన పడుతున్న వారి యొక్క వేదన నేను చూస్తూ ఉండి ఉన్నానని, నీ కన్నీటిని తుడవడానికి నేను నీ దగ్గరికి వస్తున్నానని ప్రభు చెబుతున్న వాడిగా ఉన్నాడు. నీ జీవితంలో ఏది ఉన్నా కూడా అవన్నీ కూడా వేసుకుని ప్రభు దగ్గరికి రా. ఒక్కసారి యేసయ్యా అని పిలువు చాలు. యేసయ్యా అంటే చాలు. దావీదు కుమారుడా అని కొంతమంది పిలిచారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఆయన పిలిచారు. కరుణామయుడా, దయామయుడా, ప్రేమమయుడా అని పిలిచారు. ఎవరు ఎలా పిలిస్తే అలా వచ్చేసాడు ఆయన. ఆయన ప్రత్యక్షమై వారి జీవితంలో గొప్ప కార్యములు చేయబడిగా యోహాను సువార్తలో పదే పదే ఈ మాట రాయబడి ఉండి ఉన్నది. మీరు నా నామమున ఏది అడిగినా మీకు అనుగ్రహింపబడును. మీరు నా నామమున ఏది అడిగినా అది మీకు అనుగ్రహింపబడును. అందరూ కూడా చెప్పండి, నజరేయుడైన యేసు నామమున ఏ మొర్ర పెట్టినా ఆ మొర్రకు తగిన రీతిగా ఆయన జవాబు ఇచ్చేవాడిగా ఉండి ఉన్నాడు. నిత్యముగా మన ప్రభు ప్రార్థన ఆలకించేవాడండి. నిశ్చయముగా ప్రభు తన ఆలయంలో ఉన్నవాడిగా ఉన్నాడు. ఇదే మన ఆశీర్వాదములు గవిని. అదే సొలొమోనుతో చెబుతున్నాడు. సొలొమోన, రోగులు వస్తే రోగులు స్వస్థపరుస్తా. సొలొమోన, ఏడ్చుకుంటా వచ్చే వాళ్ళ కన్నీటిని తుడిచేస్తా. సొలొమోన, నన్ను వెతికే వారికి నేను ప్రత్యక్షమవుతా. వారు ఏమి అడిగితే అది ఇచ్చేస్తా. నా దృష్టి నా చెవులు ఇక్కడ ఎల్లప్పుడు కూడా ఉంటాయి అంటున్నాడు. ఎప్పుడు ఇక్కడే ఉంటాయి. అర్థమవుతుందండి. మన చర్చికి తాళాలు వేసినా కూడా యేసయ్య నేత్రాలు ఇక్కడే ఉంటాయి. ఒకటే నేను చెప్తాను, ఎప్పుడు కూడా దేవుని సన్నిధానంలో బతకాలి మనం. అంతే, నిజముగా దేవుని సన్నిధానంలో ఉండాలి. ఇక్కడ ఇంకా ఏమని చెప్తున్నాడో తెలుసండి, నా పేరు ఈ మందిరమునకు నిత్యముగా ఉండినట్లు నేను దాని కోరుకుని పరిశుద్ధ పరిస్థితిని. ನನ್ನ ಹೆಸರು ಇಲ್ಲಿ ಇರಬೇಕಾಗಿರೋ ಅದನ್ನು ನಾನು ಪರಿಶುದ್ಧ ಮಾಡಿದ್ದೀನಿ. దేవుడు ఈ స్థలాన్ని కోరుకొని ఉన్నాడు. దేవుడు ఈ స్థలವನ್ನು ಕೇಳಿಕೊಂಡಿದ್ದಾನೆ. దేవుడు ఈ స్థలాన్ని పరిశుద్ధపరిచి ఉన్నాడు. దేవుడు ఈ స్థలವನ್ನು పరిశుద్ధ ಮಾಡಿದ್ದಾನೆ. ఏంటంటే ఇది పరిశుద్ధపరచబడినటువంటి స్థలము. ఈ స్థలವು ಪರಿಶುದ್ಧ ಮಾಡಿದ್ದು. ఇది ప్రత్యేకింపబడినటువంటి స్థలము. ఇది స్థలವು ప్రత్యేకపరిచిದ್ದು. ఈ స్థలములోనికి దేవుడు ఎల్లప్పుడూ కూడా వచ్చి వెళ్ళేవాడిగా ఉండి ఉన్నాడు. ఈ స్థలದಲ್ಲಿ దేవుడు ಯಾವಾಗಲೂ ಕೂಡ ಬಂದವರಾಗಿದ್ದಾನೆ. ఆయన అంటున్న వాడిగా ఉన్నాడు, నేను కోరుకున్న పరిశుద్ధపరిచి నా దృష్టియు నా మనసు నిత్యము దాని మీద ఉండును. ನನ್ನ మనసు ನನ್ನ దృష్టి ಯಾವಾಗಲೂ ఏంటండి, ఆయన మనసు అంట దేనిపైన ఉంటదంట? మందిరం పైన ఉంటదంట. ಅವರ మనసు ಯಾವಾಗಲೂ ಮಂದಿರ. మన మనసు దేనిపైన ఉంది? ನಮ್ಮ మనసు ಯಾರ ಮೇಲೆ? మా ఆయన పైన, ನಮ್ಮ హస్బెండ్ ಮೇಲೆ, మా ఆవిడ పైన, నా బిడ్డ పైన, ನಮ್ಮ మక్కల ಮೇಲೆ. మీ ఆయన కాదమ్మా, మా వాళ్ళందరికీ ఉండరులే, ఓకేనా? జ్ఞాపకం చేసుకుని నా బీరువాలో ఉన్న డబ్బు పైన. నిజంగా చెప్పండి, మనసు అందరికి ఇక్కడే ఉందా లేదంటే విహారయాత్రకి వెళ్ళిందా? ఇక్కడే ఉంటే ధన్యులే మీరు. ఈ మనసు విహార యాత్రలు కోరుకుంటా ఉంటది. జ్ఞాపకం చేసుకుని దేవుడు చెప్పి, నా మనసు అయితే నా మందిరం పైన ఉంటది అంటున్నాడు. నా మనసు అయితే నా మందిరంలో నిలిచి ఉండే వారి పైన ఉంటది అంటున్నాడు. నా మహిమ ఎవరి పైన ఉంటుందో తెలుసా? నా మందిరంలో దివారాత్రులు కాచుకునే వారి పైన నా మహిమ నిలిచి ఉంటది అంటున్నాడు. నా మందిరంలో ఉన్న వారికి నేను ఎలా ఉండాలో నేర్పిస్తానంటూ ఉన్నాడు. ఇంకా సొలొమోనుతో అంటున్నాడు, ఇదిగో నీవు గనక నా మాటలు, ఆజ్ఞలు, కట్టడలు, శాసనాలను గైకుంటే నేను నీ తండ్రికి ఏది వాగ్దానం చేశానో అదే రీతిగా నీ సింహాసనాన్ని స్థిరపరుస్తానని చెబుతున్నాడు. ಸೊಲೊಮೋನನಿಗೆ ದೇವರು ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ, ನಾನು ನಿನ್ನ ತಂದೆಗೆ ಹೇಳಿದ ಪ್ರತಿಯೊಂದು ಮಾತನ್ನು ಕೂಡ ನಾನು ನೆರವೇರಿಸ್ತೀನಿ ಅಂತ ದೇವರು ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ. అలా కాకుండా నీవు గాని నీ తర్వాత వాళ్ళు గాని ఎవరైనా నా ఆజ్ఞలు, కట్టడలు, శాసనాలు, న్యాయ విధులు గైకొనకుండా విగ్రహారాధనలోనికి వెళ్ళిపోతే, అనగా లోకం వైపు తిరిగిపోతే నేను ఏం చేస్తానో తెలుసా? నువ్వు అన్ని కూడా తెలుసుకోవాలని చెబుతున్నాడు. ಹಂಗಲ್ದಿರ ನನ್ನ ಆಜ್ಞೆಗಳನ್ನು, ನನ್ನ ಕಟ್ಟಳೆಗಳನ್ನು ನೀವು ಅನುಭವಿಸ್ತಾ ಇದ್ರೆ
ಎಲ್ಲಗಳನ್ನು ಕಳ್ಕೊಂತೀರಾ ಅಂತ ಹೇಳ್ತಾರೆ. నేను మీకు ఇచ్చిన నా దేశంలో నుండి మిమ్మల్ని పెళ్ళగించి వేస్తానంటున్నాడు. ನಾನು ಕೊಟ್ಟಿರೋ ದೇಶದಿಂದ ನಾನು ತೊಡಗಿಸ್ತೀನಿ ಅಂತ ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ ದೇವರು. నా నామమునకు నేను పరిశుద్ధపరిచిన ఈ మందిరమును నా సన్నిధి నుండి తీసివేసిదనంటున్నాడు. ನನ್ನ నామದಲ್ಲಿ పరిశుద్ధపరిచిన ఈ మందిరದಿಂದ ನನ್ನ సన్నిధిని తెగదు ಹಾಕುತ್ತೀನಿ. ముందుగానేమో దేశం నుంచి తీసివేయబడుతున్నామంట, ಮೊದಲನೇದು ದೇಶದಿಂದ, తర్వాత దేవుడు తన సన్నిధిని కూడా తీసివేస్తాడంట. ಅದಾದ್ಮೇಲೆ ఇది ఎంత భయంకరమైన మాట ఒకసారి ఆలోచన చేయండి. ఇది ಎಷ್ಟು భయంకరమైన మాట. మనము పరిశుద్ధంగా లేకపోతే దేవుని యొక్క సన్నిధి తీసివేయబడుతుంది దేవుడు చెబుతున్నాడు. ನಾವು ಪರಿಶುದ್ಧವಾಗಿ ಇಲ್ದಿದ್ರೆ ದೇವರ ಸನ್ನಿಧಿని ತೆಗೆದಾಕ್ತೀನಿ ಅಂತ ಹೇಳ್ತಾರೆ. దేవుడి సన్నిధి తీసివేయబడాలా, దేవుని సన్నిధి మనతో పాటు ఉండాలా? ದೇವರ సన్నిధి ఇరిసಬೇಕು ಇಲ್ಲ ತೆಗೆಸಬೇಕು. పరిశుద్ధమైన గ్రంథంలో ఉన్నటువంటి మన ముందు ఉన్నటువంటి ప్రవక్తలు, అయ్యా నీ సన్నిధి వస్తేనే నేను బయలుదేరతాను, లేదంటే నేను బయలుదేరనన్నారు. పరిశుద్ధ గ్రంథದಲ್ಲಿ ನೋಡಬೇಕಾದ್ರೆ ಅನೇಕರು ನಿಮ್ಮ సన్నిధి ಬಂದ್ರೇనే ನಾನು. ఇప్పుడు దేవుని సన్నిధి మనతో పాటు ఉండాలంటే మనం ఎలా ఉండాలి? లోక సంబంధముగా ఉండాలా? శరీరానుసారులుగా ఉండాలా? ఆత్మానుసారులుగా ఉండాలి. ದೇವರ సన్నిధియు నువ్వు నిజముగా ఆత్మానుసారుడిగా ఉంటే దేవుని సన్నిధి ఇక్కడే ఉంటది. ನೀವು ನಿಜವಾಗಿ ಆತ್ಮ ಸಂಬಂಧವಾದ యేసయ్య మనలో ఉండాలంటే మనం పరిశుద్ధంగా ఉండాలంతే. ದೇವರು ಯೇಸು ಕ್ರಿಸ್ತ ನಮ್ಮಲ್ಲಿ ಇರಬೇಕಾದ್ರೆ మనము పరిశుద్ధంగా లేకపోతే దేవుని సన్నిధి మన మధ్య ఎట్టి పరిస్థితుల్లో ఉండదండి. జ్ఞాపకం చేసుకుని పరిశుద్ధವಾಗಿ ಇಲ್ಲ ಅಂದ್ರೆ ದೇವರ సన్నిధి ఇರೋదే ಇಲ್ಲ ಅಂತ ಹೇಳ್ತಾರೆ. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, నేను కాదు నా సన్నిధిని తీసివేస్తానంటూ ఉన్నాడు. ನಾನು ಅಲ್ಲ ನನ್ನ సన్నిధిని ತೆಗೆದಾಕ್ತೀನಿ ಅಂತ. సమస్త జనములలో దానిని సామెతకు ఆస్పదముగాను నిందాస్పదముగాను చేసేదని అంటున్నాడు. అదే రీతిగా ఈ మందిరం పక్క నుంచి వెళ్ళే వాళ్ళందరూ కూడా చూసి, ఏంది ఈ మందిరం ఒకప్పుడు ఎంతగా ఉండి ఉన్నది, ఈరోజు ఇలా అయిపోయింది. యెరూషలేము పట్టణం ఒకప్పుడు ఎంతగానో ఉన్నది, ఈరోజు ఏంటి ఇలా అయిపోయిందని చెప్పేసి అందరూ కూడా దీని గురించి రకరకాలుగా మాట్లాడుకునే విధముగా ఈ దేశ పరిస్థితి మారిపోతుంది అంటున్నాడు. ಈ ಕಡೆ ಹೋಗೋರೆಲ್ಲರೂ ಏನು ಒಂದ್ ಕಾಲದಲ್ಲಿ ಹೆಂಗೋ ಇತ್ತು, ಇವಾಗ ಏನು ಹಿಂಗೆ ಆಯ್ತು ಅಂತ ಹೇಳ್ಬಿಟ್ಟು ಎಷ್ಟೋ ರಕರಕವಾಗಿ ಮಾತಾಡ್ಕೊಳ್ಳುತ್ತಾರೆ. ఇదంతా కూడా జరిగిందా లేదండి? ಇದೆಲ್ಲ ಆಯ್ತಾ ಇಲ್ಲ? ఇశ్రాయేలు అన్య దేవతల వైపు తిరిగినప్పుడు శత్రువులు వచ్చేసి దేవుని మందిరం పైన చెయ్యేశారండి. ఇశ్రాయేలు అన్య దేవతల కಡೆ తిరుగుವಾಗ శత్రువులు ಬಂದ್ಬಿಟ್ಟು మనం ఈ 7వ అధ్యాయంలో చూసి ఉన్నప్పుడు మందిర నిర్మాణం జరిగిన తర్వాత అగ్ని మహిమ తేజస్సు దిగి వచ్చిన తర్వాత యాజకులే ఆ వెలుగులోనికి వెళ్ళలేకపోయినటువంటి పరిస్థితిని చూస్తే, తర్వాత వచ్చి చూసేపటికి వాళ్ళ అపరిశుద్ధత ఏం చేసిందంటే శత్రువు వచ్చి దేవుని సన్నిధి పైన చెయ్యేసే విధంగా ఉందంటే ఎంత పాపము చేశారో ఒకసారి ఆలోచన చేయండి. మందిరದಲ್ಲಿ శక్తి మహిమే ಅವರ తేజస్సు ಅಷ್ಟು ಇರುವಾಗ ಅವರೇ ನೋಡಕ್ಕಾಗ್ಲಿಲ್ಲ. ಬಟ್ ಅವರು పరిశుద్ధವಾಗಿ ఇల్దిರುವಾಗ ಅವರು శత్రువే ಬಂದು ಅವರ ಮೇಲೆ ಕೈ ಹಾಕಿ మందసాన్ని పట్టుకుంటేనే చచ్చిపోయారే, మరి మందసాన్ని శత్రు దేశాల్లోకి వెళ్ళిపోయిందంటే పరిస్థితి ఎలా ఉంది? మంజుషువని ఇక్కడಕ್ಕೆ ಆಗಿಲ್ಲ ಅಂದ್ರೆ పరదేశದಲ್ಲಿ ಹೋಗ್ಬೇಕಾದ್ರೆ ಹಿಂಗ మందిరంలో ప్రతిష్ఠించినటువంటి ప్రతి ఒక్క దానిని కూడా శత్రువు తీసుకుని వెళ్ళిపోయి ఉన్నాడండి. మందిరದಲ್ಲಿ ఇರೋದು ಎಲ್ಲವನ್ನು ಕೂಡ శత్రువు ತಗೊಂಡು ఇవన్నీ కూడా బబులోనికి తీసుకువెళ్ళబడి లేదా? ఇవెల్లವನ್ನು ತಗೊಂಡು దేనిని బట్టి? నీ ఇంటి వస్తువుల్లో ఏది కూడా ఒక్కడి కూడా పోయి ఉండదని చెప్పినటువంటి దేవుడు తన ఇంటిలో తాను ప్రేమించి తాను దిగి వచ్చినటువంటి స్థలంలో ఉన్నటువంటి వస్తువులు శత్రువులు తీసుకుని వెళ్ళిపోయారంటే దానికి కారణము దేవుడా అక్కడ ప్రజలలో ఉన్న పాపం ఏం చేస్తుందంటే దేవుని యొక్క సన్నిధిని తీసివేయబడంగా చేసింది. తర్వాత అప్పుడు వాళ్ళు చెయ్యి వేయగలిగిన వారిగా ఉండి ఉన్నారు. నమ్మలిರೋ పాపవే దేవుని సన్నిధిಯನ್ನು ತೆಗೆದುಹಾಕುವಂತ ಮಾಡ್ತಾರೆ. పరిశుద్ధత ఉన్నంత వరకు ఎవడు కూడా ముట్టలేదండి ఇశ్రాయేలుని. పరిశుద్ధದಿಂದ ఇరుವಾಗ ಯಾರು ಕೂಡ ಮುಟ್ಟ పరిశుద్ధత ఉన్నంత వరకు మందిరాన్ని ఎవడు కూడా ముట్టలేదు. పరిశుద్ధದಿಂದ ఇరువకాದ್ರೆ ಯಾರನ್ನು ಮುಟ್ಟ పరిశుద్ధత ఉన్నంత వరకు మందిరంలో ఉన్న ఏ వస్తువును కూడా ఎవడు ముట్టలేకపోయాడు. పరిశుద్ధದಿಂದ ఇರಬೇಕಾದ್ರೆ మందిరದಲ್ಲಿ ಯಾರು కానీ పరిశుద్ధతను కోల్పోయిన తర్వాత అన్ని కూడా వెళ్ళిపోయి ఉండి ఉన్నవి. ಆದರೆ ಪರಿಶುದ್ಧದಿಂದ ತೊಳಗಿದರೆ ಎಲ್ಲವನ್ನೂ ಕಳ್ಕೊಂಡು ఈ రోజు ఆ మందిరమున స్థలములో వేరే వాళ్ళకి సంబంధించి ఉండి ఉండేది. ఇವಾಗ ఆ మందిరದಲ್ಲಿ వేరే యాదో ಅವರು కారణం ఏంటంటే పాపము. ಅದಕ್ಕೆ ಕಾರಣ ప్రభు చాలా స్పష్టంగా చెబుతున్నాడు. ప్రభు స్పష్టంగా ఈ మాటలు నీ హృదయానికి కొంచెం గాయం కలిగించవచ్చు. ನಿಮ್ಮ హృదయದಲ್ಲಿ నువ్వు పరిశుద్ధంగా లేకపోతే నా సన్నిధిని తీసివేస్తానన్న మాట నీకు కొంచెం బాధ కలిగి ఉండొచ్చు. నేను పరిశుద్ధವಾಗಿ ಇಲ್ಲದೆ ಇದ್ರೆ ನಾನು ತೆಗೆದಿಟ್ಟಿದ್ದೀನಿ ಅಂತ గాయమైనా కూడా నీ జీవితాన్ని మార్చుకో. గాయవాದರೂ ಕೂಡ నీ జీవితం నాకు నీ సన్నిధి కావాలి ప్రభువా, కాబట్టి నా దేహాన్ని నీకు సమర్పించేసుకుంటానని చెప్పండి. ನನಗೆ ನಿನ್ನ సన్నిధి ಬೇಕು, ಅದಕ್ಕೆ నాకు మరి ఏమి వద్దయ్యా, నాకు నువ్వే కావాలి ప్రభు అని చెప్పండి. ನನಗೆ ನೀನು ಬೇಕು, ನೀವೇ ಬೇಕು, నాకు నీ సన్నిధి కావాలయ్యా.
ನಿಮ್ಮ సన్నిధి నువ్వు ಬೇಕು ಅಂತ అని ప్రతి ಬೇಡ್ಕೊಳ್ಳಿ. ఒక్కరు కూడా ప్రార్థన చేయండి. ಎಲ್ಲರೂ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿ. నిశ్చయముగా ఆ రకంగా ఉంటే చక్కగా దేవుడు దీవిస్తాడు. నిశ్చయವಾಗಿ ఆ ತರ ఇద్రే దేవుడు ఈ మాటలన్నీ కూడా దేవుడు సొలొమోనుతో చెప్పాడు. ఈ మాటెల్ల దేవుడు సొలొమోను చూడండి, సొలొమోను గారిని దర్శించిన ప్రతిసారి దేవుడు ఒక మాట చెప్పాడు. సొలొమోనుని దర్శిస్తున్నవారి ప్రతిసారి దేవుడు ఒక మాట ಹೇಳ್ತಾರೆ. ముందు సారేమో నీకేం కావాలో అడగమన్నాడు. ಒಂದ್ಸೆ ಮೊದಲನೇ ಸಾರಿ ಏನೋ ನಿಮ್ಗೆ ಏನ್ ಬೇಕು ಅಂತ, రెండోసారి నీ విన్నపాలన్నిటి కూడా జవాబులు ఇచ్చేసానన్నాడు. ಎರಡನೇ ಸಾರಿ ಆದ್ರೆ ನಿಮ್ಮ ವಿನ್ನಪಗಳು ಎಲ್ಲರೂ ఈ రోజు ఇక్కడ ఉన్న పరిశుద్ధులందరితో కూడా ఆత్మదేవుడు చెబుతున్నాడు. ಇಲ್ಲಿರುವ ಎಲ್ಲ ಪರಿಶುದ್ಧರಿಗೆ ದೇವರು ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ. పరిశుద్ధులుగా ఉన్న వారి గురించి మాత్రమే ఆత్మదేవుడు చెబుతున్నాడు. ಪರಿಶುದ್ಧವಾಗಿ ಇರೋರು ಮಾತ್ರನೇ ದೇವರು నీకేమి కావాలో కొరకు నేను ఇస్తానంటున్నాడు. ನಿಮ್ಗೆ ಏನ್ ಬೇಕು ಅಂತ ಕೇಳ್ಕೊಂತ, నువ్వు అడిగినవన్నిటికి కూడా జవాబు ఇవ్వడానికి నేను సిద్ధముగా ఉన్నానని దేవుడు చెబుతున్నాడు. ನೀವು ಕೇಳೋದಕ್ಕೆ ಕೇಳವನು ನಾನು ಜವಾಬು ಕೊಡೋದಕ್ಕೆ ನಾನು ಸಿದ್ಧವಾಗಿದ್ದೀನಿ ಅಂತ ಹೇಳ್ತಾರೆ. కాబట్టి చక్కగా మనందరము కూడా దేవుడు ప్రేమించే బిడ్డలంగా ఉందాం. ಅದಕ್ಕೆ ಎಲ್ಲರೂ ದೇವರನ್ನು ಪ್ರೀತಿ, దేవుని మందిరాన్ని ప్రేమిద్దాము. ದೇವರು ಎಲ್ಲರನ್ನು ಪ್ರೀತಿ, దేవుని సన్నిధానాన్ని సన్మానిద్దాము. ದೇವರ ಸನ್ನಿಧಾನ, దేవుని సన్నిధానంలో పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఉందాము. ದೇವರ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ ಪರಿಶುದ್ಧ ಜೀವಿತವನ್ನು దేవుడు ಹೊಂದೋರಾಗಿರೋಣ. మెచ్చే వారముగా మనందరము కూడా ఉందాము. ದೇವರು ಮೆಚ್ಚೋರಾಗಿರೋಣ. ప్రతి ఒక్కరు కూడా మోకరించండి, ప్రార్థన చేద్దాం. ಪ್ರತಿಯೊಬ್ಬರು ಪ್ರಾರ್ಥಿಸೋಣ. ప్రతి ఒక్కరు కూడా మోకరించగలిగితే మోకరించండి, లేదంటే నేను లేచి నిలబడగలిగిన వాళ్ళు లేచి నిలబడండి, ప్రార్థన చేద్దాం. లేచి నిలబడగలిగిన వాళ్ళందరూ కూడా లేచి నిలబడండి, ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా సమయాన్ని చూడొద్దు. ఆత్మదేవుడు మన మధ్యలో ఉన్నప్పుడు ఆయనతోనే మనం అనుసంధానం చేయబడతాం. అందరూ కూడా కనులు మూసుకోనండి. నీకేది కావాలో ప్రభుని అడుగు. నీ విన్నపం ఏంటో ప్రభుతో చెప్పుకో. నీ సమస్య ఏంటో ఈరోజు ప్రభుతో చెప్పుకో. ఎవ్వరు కూడా మౌనంగా ఉండొద్దండి. నిత్యముగా దేవాది దేవుడు మన మధ్యలో ఉన్నవాడిగా ఉన్నాడు. నీ ప్రార్థన ఆలకించేవాడిగా ఉన్నాడు. ఆనాడు దారిని వెళుతున్నప్పుడు దావీదు కుమారుడిని పిలిచినప్పుడు ఆయన ఆగి వారికి సహాయం చేసిన దేవుడు. అదే దావీదు కుమారుడు ఈరోజు నీ మధ్యలో ఉన్నాడు. పిలవండి ఆయన్ని, నీ హృదయంలోనికి ఆహ్వానించండి. అయ్యా, మందిరము పరిశుద్ధముగా ఉంటే దిగి వస్తానంటున్నావు. ఈరోజు నా మందిరాన్ని, ఈ దేహాన్ని పరిశుద్ధపరచయ్యా. నీ రక్తంతో కడిగి శుద్ధీకరించి నాలోనికి దిగిరా ప్రభువా. నా ప్రార్థన ఆలకించు నా ప్రభు. నీ ప్రార్థన చేద్దాం. ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకునండి. పక్కన వాళ్ళు వింటారేమో అనుకోవద్దు. పక్కన వాళ్ళు వింటారేమని మౌనంగా ఉండొద్దు. నీ నోరు బాగుగా తెరువుమని ప్రభు చెబుతున్నాడు. నీ ప్రార్థన వినడానికి ఆయన చెవులు ఎంతగానో నీ ప్రార్థన వైపు ఆయన పెడుతున్నవాడిగా ఉన్నాడు. ఆయన కరుణాహస్తము నీ వైపుకు చాపబడుతూ ఉండి ఉన్నది. ప్రార్థన చేద్దాం. మా ప్రియ పరలోకపు తండ్రి, జీవము కలిగిన యేసయ్యా, మీ పాదములకు వందనాలు. అవునయ్యా, మీ మందిరాన్ని సొలొమోను గారు నిర్మించినప్పుడు, ఆ మందిర నిర్మాణము ముగించబడి ఉన్నప్పుడు మీ సన్నిధానానికి వచ్చి అతడు దేవుని గురించి అయితే ప్రార్థించిన వాడిగా ఉండి ఉన్నాడో, ఆ ప్రతి ప్రార్థన కూడా నేను ఆలకించి ఉన్నానని చెబుతున్నారు.